నమస్తే, వెల్కమ్ టు మన ప్రజా వెలుగు. నేను మీ వెంకట్. ప్రస్తుతం మనం జనగాం నియోజకవర్గానికి రావడం జరిగింది. అసలు ఇక్కడ జనగాం నియోజకవర్గ అభివృద్ధి ఎలా ఉంది, అసలు ప్రజలు ఏమనుకుంటారు, ఇంకా అభివృద్ధి జరగాల్సిన పనులు ఎన్ని ఉన్నాయి, బ్యాలెన్స్ అసలు ఇప్పుడు ఇక్కడ ప్రస్తుతానికి ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లె రాజేశ్వర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి ఆయన పనితీరు ఎలా ఉంది, ప్రజల మధ్యలోకి వెళ్దాం, ప్రజలు ఏమంటారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇదే జనగాం నుంచి దగ్గర 4 సార్ల ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పొన్న లక్ష్మి గెలవడం జరిగింది. గత 2014, 2018లో ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముత్తిరెడ్డి యాదిరెడ్డి గెలవడం జరిగింది. ఇప్పుడు 2023లో పల్లె రాజేశ్వర్ రెడ్డి గారు గెలవడం జరిగింది. మరి ఆయన పనితీరు ఎలా ఉంది, ప్రజలు ఏమనుకుంటారు, అభివృద్ధి ఎంతవరకు జరిగింది, ఇంకా జరగాల్సిన అభివృద్ధి ఏంది, బ్యాలెన్స్ ఉందనేది ఓసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం జనంలోకి వచ్చాం, జనంతోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ప్రస్తుత ఎమ్మెల్యే ఎవరే? ఇక్కడ మీ ఎమ్మెల్యే ఎవరు? పల్ల రాజేశ్వర్ రెడ్డి. ఆయన ఎవ్వరు పోయినా ఆదుకుంటుండు. ఆయనంత మంచోడు లేడు. మరి ఇప్పుడు ఇక్కడ ప్రజలు మొత్తం చాలా మంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గిట్ట ఆయన భూ కబ్జా కోరు, ఆయన మొత్తం ల్యాండ్ కబ్జాలు చేస్తారని చెప్పి మాట్లాడుతారు. లేదు, ఆయన ఏ కబ్జాలు చేయలే, ఇక్కడ ఏది లేదు. కొంటాడు, ఎక్కడన్నా కొనుక్కుంటుండు, ఆయన అది చేసుకుంటుండు. కానీ అన్యాయంగా మాత్రం ఏది లాగలే, ఏది గుందలే. ఇంతకుముందు ఇక్కడ బీఆర్ఎస్ ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఎవరు ఉండే కదా ఎమ్మెల్యే, ముత్తిరెడ్డి. మరి ఆయనకి ఇవ్వకుండా టికెట్ ఈసారి జనగాం నుంచి పల్లె రాజశేఖర రెడ్డి గారికి ఇచ్చారు. ఎందుకు ఆయన కాదని ఈయనకి ఎందుకు ఇచ్చారు? అసలు ఆయన కొన్ని అవకతవకల ఐటాలకు అది జరిగిపోయింది. ఆయన ఉంటే మొత్తం జనగామే మింగుతాడని తీసేసిండ్రు. కథం ఆయన తీసేసి ఈయన పెట్టుకున్నాడు. మరి ఇప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళు పల్లె రాజశేఖర రెడ్డికి దగ్గరై మొత్తం కుమ్మక్కై పనులు చేస్తున్నారని చెప్పి అంటారు, వాస్తవేనా? కాదు, ఆయన ఒప్పుకోడు. పల్ల రాజేశ్వర రెడ్డి ఒప్పుకోడు. మొత్తం భూ కబ్జా చేస్తూ డబ్బులు సంపాదిస్తారంటారు. కానీ లేదు, తప్పది. కాదు. ఎలాంటి వ్యక్తి అసలు ఆయన? ఆయన ఎవ్వరు పోయినా ఏం కావాలని అడుగుతాడు, చేత్తో పంపమంటాడు, చేస్తున్నాడు, పంపిస్తున్నాడు. మరి ఇప్పుడు పైన అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, ఇక్కడ ఎమ్మెల్యే బీఆర్ఎస్. మరి ఎట్లా నియోజకవర్గ అభివృద్ధి పనులు ఎట్లా నడుస్తున్నాయి అసలు? అయితే వీళ్ళు కొన్ని అడ్డుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. మేముండగా మీరు ఎట్లా చెయ్యొద్దని వాళ్ళు టిఆర్ఎస్ వాళ్ళు వీళ్ళకు వాళ్ళే చూస్తున్నారు అంతే. ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు. గతంలో 10 సంవత్సరాలు తెలంగాణ వచ్చినాక మనకు మొట్టమొదటి సీఎం గా కేసీఆర్ గారు ఉన్నారు. మరి ఇప్పుడు కేసీఆర్ పాలన ఎలా ఉంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చాడు కొత్తగా, రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉంది? రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉంది అసలు? రేవంత్ రెడ్డి ఆయన వచ్చిన కాడికెళ్ళి రైతులు ఆగమైపోయినరు. ఆ కాలం లేదు, పంటలు లేవు, ఇవన్నీ. ఆయన ఉన్నన్ని రోజులు ఒక నెలకే ఇవాళ ఆనకాలం వచ్చిందంటే ఒక నెల ముందే ఆయన రైతు బంద్ చేసేది. కేసీఆర్. రేవంత్ రెడ్డి నెల అయినా కాదా ఇప్పుడు వేయలే 5 నెలల దాకా. ఇప్పుడు అదే ఆడిపోతున్నారు ఇప్పుడు రైతులంతా. ఇప్పుడు మీరు మామూలుగా ఎమ్మెల్యే ఇప్పుడు పల్లె రాజశేఖర రెడ్డి కలవడం మీరు పాజిటివ్ చెప్తారు, ఆయన గురించి మంచిగా చెప్తారు. మరి బయట మాత్రం పుకార్లు వస్తున్నాయి ఆయన మీద, ఆయన మంచి వ్యక్తి కాదు, ల్యాండ్ కబ్జాలు చేస్తారు, ఇవన్నీ మాట్లాడుతున్నారు. మరి కాదు ఆయన అవన్నీ ఏమి లేవు. ఆయన మంచివాడే లేదు. గరీబోని గాని ఎవ్వరు గాని ఎవరు పోయినా అయ్యా ఈ గుడికి కావాలి, గది కావాలంటే అన్ని పనులు రాస్తున్నాడు, నడుస్తున్నాయి. కలుస్తాడా రోజు? మీ ఊరికి వచ్చి కలుస్తాడా మిమ్మల్ని అందరినీ? మా ఇంటి వెనుకనే ఉన్నది వాళ్ళ ఇల్లు. మా ఇల్లు దగ్గరనే మాట్లాడతాడు. ఏమో అయ్యే గారు బాగున్నావా అని అంటాడు. పేరు ఇక నా పేరు అయిలే, మేము యాదవులు. పిలుస్తాడు. మరి ఎట్లా మళ్ళీ ఎలక్షన్ లో గెలుస్తాడా పల్లె రాజశేఖర రెడ్డి? కంపల్సరీ. రైతులంతా ఒక్కటైనాక వీళ్ళేంది అయితే ఒక్కటి. ఈ రేవంత్ రెడ్డి ఏం చేసిండంటే ఈ ఫ్రీ బస్ ఒక్కటి పెట్టి ఈ సన్న బియ్యం 6 కిలోల బియ్యం పెట్టి ఆడోళ్ళు కొంచెం మొగ్గితే మొగ్గొచ్చు, కానీ మొగ్గోడు అయితే ఇవ్వడు, మొగ్గాడు కాంగ్రెస్ కు. మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందంట కేసీఆర్ కి? అవుతాడు. రేవంత్ రెడ్డి 2030 వరకు నేనే ముఖ్యమంత్రి, ఎవరు ముఖ్యమంత్రి కానీ నేను చెప్తుంటా. కాదు ఒకటి, అన్ని ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయినాయి, గిన్ని కోట్లు నష్టం చేసిండు.
ఇంట్లో మీటి గడ్డ ఇది నష్టం చేసిండు, ఆ అన్నారం అది నష్టం చేసిండు. ఇప్పుడు ఆ కాళేశ్వరం ఈయన వచ్చిన ఇప్పుడు ఇన్నేళ్ళ నుంచి ఆ రెండు కూలిపోయిన దిమ్మలు కట్టొచ్చు కదా, కట్టలే. మరి నీ ఆయం వచ్చినాక ఇప్పుడు కట్టొచ్చు కదా, కట్టాలి. కట్టి రైతులకు నీళ్ళు ఇవ్వాల, అనుకూలం ఇవాళ కాలం లేదు. నార్లు పోసి ఏం లాభం? అదేనండి. ఇప్పుడు రైతు బంధు వచ్చిందనే నీకు? లేదు ఇంతవరకు నాకైతే ఇంతవరకు రాలే. మరి మీరు ఇట్లా మాట్లాడతారా? రేవంత్ రెడ్డి రైతు బంధు ఇచ్చినట్టు మీరు ఇయ్యాలి అంటారు. ఆడ కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలే. అసలు నీకు రాలే ఒకసారి కూడా? కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చేది ఏమంటే ఎంబడే పడేది. అది నేను ఏమంటున్నా, నెలగా కాలం నేను ఉందనగానే రైతు బంధు పడేది. వాడు ఆ పెట్టుబడులు ఎలా తీసుకునేది అప్పుడు. మరి ఎట్లా నెక్స్ట్ ఎట్లా పాలన ఎవరు వేస్తే బాగుంటది? ఇక మళ్ళా వాళ్ళే ఆడే రావాలి. కేసీఆర్ రావాలి. కేసీఆర్ రావాలంటావా? చూస్తే ఆ పానం లేదు కానీ మా తేలికలో. మరి ఎందుకే ఇప్పుడు రైతులు గోసపడుతున్నారు? వర్షాలు వచ్చి కళ్ళంలో ఒడ్లు మొన్నటిదాకా ఇబ్బందులు పడ్డారు, రైతు బంధు రావట్లేదు, అన్ని ఇబ్బందులు, యూరియా దొరకట్లేదు, ఇన్ని ఇబ్బందులు ఉన్నా కానీ కేసీఆర్ ఎందుకు బయటకు రావట్లేదు? మరి ప్రేమ ఉంటే జనాల మీద రావాలి బయటికి. ఇప్పుడు ఆ ఎలక్షన్లు పెట్టలేదు కదా, ఇప్పుడు వచ్చే ఎలక్షన్ లో చూడు బయటకు వస్తాడంటవా? బయటకు వస్తాడు. మొత్తం మారిపోయింది సార్, రైతులంతా మారిపోయింది అంతే. ఇక ఈ ఫ్రీ బస్సు గవర్నమెంట్ కి ఎంత లాసో అది చెప్పు. ఇప్పుడు రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలు ఇచ్చాడు, 6 గ్యారెంటీలు అమలు చేసిన అనుకుంటారా? చెయ్యలే. 2,000 పింఛన్ ఇచ్చేటోనికి 4,000 పింఛన్ అన్నాడు. ఇప్పటి వరకు గతి లేదు, మన్ను లేదు. ఇప్పుడు ఏదైతే చిలకల మీద చల్లుతే పండుతాయని చెప్తుంది కదా, ఆ రైతుల నెత్తుడు పొలాల మీద చల్లితే అప్పుడు కాలం అయిద్దు అని అంటున్నాడు. అంటే రైతులు చల్లాలనా? రైతులు అంటే ఇక కోసుకోవాలి, సావాలి, అది కావాలి. అది మరి ఎలక్షన్లు అప్పుడు ఇవన్నీ చెప్పరుగానే, ఓట్ల ప్రజాప్రభుత్వం ప్రజాపాలన అని చెప్తున్నారు రేవంత్ రెడ్డి. చెప్పుకుంటాడు సార్, ఎవరి పదవి మీద ఉన్నప్పుడు వాళ్ళు చెప్పుకుంటారు. ఇక తర్వాత ఇక పోయినప్పుడు మనం కనబడకుండా పోతాడు. ఈసారి ఇక్కడి నుంచి మరి బీఆర్ఎస్ పార్టీకి టికెట్ ముత్తిరెడ్డి యాదగిరెడ్డికి వస్తుందా, లేదంటే మన పల్లె యాదగిరెడ్డికి ఇయ్యరా? అంత మొత్తం వ్యతిరేకత అంతగానే ఉంది ఆయన మీద. ఏం చేసేవాడు ఆయన? ఇక ఆయన ఆడ జర గవర్నమెంట్ ఆక్రమించుకునేది అంతే. ఆయన కూతురు ఆయన మీద కంప్లైంట్ ఇచ్చిందట, నా ల్యాండ్ కూడా కబ్జా చేసినని. ఆయన కూతురు, యాదిరెడ్డి కూతురు. అది వాళ్ళకు తెలుసు, మనకు తెలుసు. పక్క రాజేశ్వర రెడ్డి అంటారు. ఈడ 300-200 ఎకరాలు ఉంది. ఎవరికి? ఈ ముత్తిరెడ్డికి. ఈడ కొన్నాడు. అది ఆయన అంటే ఇక కొనుక్కున్నాడు, ఏం చేసి కొన్నాడు. అది ఇక్కడ జనగాంలో కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? ఎవరైతే మన ఇప్పుడు ప్రతాప్ రెడ్డి ఉండు కదా, ఆయన పరిస్థితి ఏంటి? ఆయనది ఈ ఊరు ఎందుకు అవుతుంది? అంటే జనగాం నుంచి పోటీ చేసింది కదా, పోటీ చేసాడు. ఆయన చేరియాల, కొమ్మూరి ప్రతాప్ రెడ్డి చేరియాల. ఇక తర్వాత మారింది వ్యక్తి. జనం మారింది సార్, లోకము మారిపోయింది అంతే. ఏది గుద్దగాడు కూడా అంటాడు, కాంగ్రెస్ ఈ సన్న బియ్యం ఇయ్యంగానే అయిపోయిందా? ఫ్రీ బస్సు పెట్టగానే అయిపోయిందా? గవర్నమెంట్ కి ఎంత లాస్ వస్తుంది? సరే, అందులో సగం టికెట్ పెట్టినా బాగుండు. అది లేదా ఆడోళ్ళకి ఫ్రీ అంటే ఎంత లాస్ వస్తుంది? ఆడోళ్ళు సంతోషపడుతుంది కదా, ఆడోళ్ళు సంతోషపడి ఆడోళ్ళే ఇస్తారు అంటున్నా కదా సార్. నేను మొగోడు అయితే కూడా వేయడు అని నేను అంటున్నా. ఇప్పుడు ఇది ఒకటి కూడా వచ్చింది, ఫ్రీ బస్ ఉండడం వల్ల భార్య భర్త మధ్య గొడవ అయితే కథ, భార్య చెప్పకుండా బస్ ఎక్కి వెళ్ళిపోతుంది. ఆడ హైదరాబాద్ లో బిడ్డ ఉంటే బిడ్డ దగ్గర పోయి టిఫిన్ చేసి వస్తున్నది, పోయేటప్పుడు పిరేనే ఎక్కుతుంది. ఏమంటావు సార్? టిఫిన్ చేయడం కోసం, చిలకగాడికి వెళ్ళడం కోసం, ఏదో టైం పాస్ కోసం బస్ ఎక్కిపోతున్నారు వీళ్ళు మొత్తానికి. ఇప్పుడు టిఫిన్ అమ్మ రాదే పిరి బస్ అయినా టిఫిన్ చేసి పోదురా అంటే ఈ బస్ ఎక్కుతుంది, ఆడిపోతుంది, టిఫిన్ చేస్తుంది, మళ్ళీ బస్ ఎక్కుతుంది, వస్తుంది. మొగడేమో ఇక్కడ కష్టపడాలి, బాయో బంధమా ఈ కూలి నాలో వాడు చేయాలి. బస్ లో టికెట్ దొరకదు, మొగనికి టికెట్ దొరకాలి, పైప్ పట్టుకోవాలి.
అమ్మ జర జరగా రాదంటే పోవాయా పో అని ముందడుకో అని బెదిరియబట్టి అమ్మ ఈయన పేషెంట్ అమ్మ జరగా అమ్మ అంటే ఏం చేయమంటున్నావా తీసుకోబో ముందడికి అట్లా బెదిరియబట్టి ఈ ఫ్రీ బస్ అయినాక ఇట్లుంది. ఇట్టున్నది. అప్పుడు ఆ టైం లేదు, ఎవడన్నా లేచి అది ఇచ్చేది సార్. బ్రదర్ నమస్తే. అసలు ఇక్కడ జనగం అభివృద్ధి ఎలా ఉంది? గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, ఇప్పుడు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. మరి ఇప్పుడు ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? పనితీరు అయితే మంచిగానే ఉన్నది. ఇక ఇప్పుడు మీద కేసీఆర్ లేడు కదా, పనితీరు అయితే ఇప్పుడు ఆయనకు పనులు ఇష్టానికి ఛాన్స్ ఇస్తలేరు. ఇక పరిపాలన లేదు కదా, కాంగ్రెస్ పరిపాలన ఉంది కదా, నిధులు ఇస్తలేరు. ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు ఇస్తలేరు. యాక్చువల్ గా ఈయన మీద ఎవరైతే పల్లె రాజశేఖర రెడ్డి గారి మీద నెగిటివ్ టాక్ ఎక్కువ ఉంది కదా, అంటే బాగా కబ్జాలు చేశారని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. మరి కబ్జాలు ఏం లేవు కానీ కబ్జాలు పన్నుల వాళ్ళు ఏం చెప్తారు, కబ్జాలు చేస్తారు అది చేస్తారు అని అంటారు. కబ్జా ఏం లేదు, అన్ని మంచిగా చేస్తుండ్రు. ఇప్పుడు నియోజకవర్గ ప్రజలతో ఎలా ఉంటాడు ఎమ్మెల్యే గారు? మంచిగానే ఉంటాడు, నిమ్మలంగా ఉంటాడు. ఇక కాంగ్రెస్ వాళ్ళే కొంచెం లొల్లి చేస్తారు అది ఇది. ఇప్పుడు ఆయన వచ్చినప్పుడు మీతో మాట్లాడాలి లాంటిది కానీ కార్యకర్తలతో ప్రజలతో మంచిగా మాట్లాడతాడు, మంచిగా నిమ్మలంగా మాట్లాడతాడు. ఇప్పటి వరకు ఈ నియోజకవర్గానికి ఎలాంటి అభివృద్ధి పనులు చేశారు? అంటే పైన అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, ఇక్కడ ఎమ్మెల్యే బీఆర్ఎస్. మరి ఫండ్స్ నిధులు ఇస్తురా ఇవ్వట్లేదా? అభివృద్ధి అనేది జరుగుతుందా, అసలు జరగట్లేదా? ఇక కొంచెం కొంచెం జరుగుతుంది. ప్రభావం లేదు కదా, మన టీఆర్ఎస్ లెక్క లేదు కదా. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అంతా మొత్తం పడిపోయింది ఈ రేవంత్ రెడ్డి వచ్చిన కానీ. అప్పుడు అంటే అన్ని పనులు చేసేటోళ్ళం, ఇప్పుడు పనులు లేదు ఏం లేవు, అట్లా అయిపోయింది, డల్ అయిపోయింది వర్క్. ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ పైన కాంగ్రెస్ ఉంది కాబట్టి అభివృద్ధికి అడ్డుపడతారు అంతే. చాలా మంది మీ ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ తో కుమ్మక్కయ్యి బాగానే నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తారని చెప్తారు. మరి ఇక ఉండాలి కదా, వాళ్ళతో ఉండకపోతే కుట్ర చేసుకుంటారు అని వాళ్ళతో కలిసి ఉంటుంది అట్లా. ఇప్పుడు గతంలో 10 సంవత్సరాలు సీఎం గా మన కేసీఆర్ గారు చేశారు, ఇప్పుడు కొత్తగా సీఎం గా రేవంత్ రెడ్డి గారు వచ్చారు. రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది? అసలు ఇప్పుడు బాగుందా, అప్పుడు బాగుందా? అప్పుడే బాగుండే, కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు ఏం లేదు. అందరు రేవంత్ రెడ్డి వచ్చిన బాగుంది పరిపాలన, ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం అని చెప్తున్నారు. లేదు లేదు లేదు, కేసీఆర్ మంచిగా ఉండే. కేసీఆర్ మంచిగా ఉండే. కేసీఆర్ ఎట్లా ఓడగొట్టారు? మరి ఏది అంటే ప్రభుత్వం ఒకసారి మారాలని చూసిరు కానీ మారతలేదు. మరి ఇప్పుడు జనాలు రైతులు మొన్నదాకా వర్షాలు వచ్చి కాలంలో ఒడ్లు తడిసి చాలా ఇబ్బందులు పడ్డారు. అలాగే రైతు బంధులు రావట్లే అంటారు, కొంచెం యూరియా దొరకట్లే అని చెప్తారు. మరి ఇలాంటప్పుడు ప్రజల మీద ప్రేమ ఉన్న కేసీఆర్ ఎందుకు బయటకు రావట్లే? ఆయనకు అంటే అలా కొడుకు తిరుగుతుండు కదా, కేటీఆర్ తిరుగుతుండు కదా, ఇక ఆయన మా కొడుకు తిరుగుతుండ అని ఆయన తిరుగుతలేడు. అట్లా రైతు బంధు పడ్డదా? మనకు జాగలేదు, ఎక్కువ లేదు. మామూలుగా ఎట్లా యూరియా దొరుకుతుందా రైతులకి? ఆన్లైన్ అట, ముసలిళ్ళకి ఎట్లా దొరుకుతుంది ఆన్లైన్ లో? ఆన్లైన్ లో అసలు ఏం బుక్ చేయాలి తెలియదు. ముసలిళ్ళకి డబ్బా పనులు ఉంటాయి, వాళ్ళకి ఎట్లా వెళ్తుంది తెలియలేదు, ఇబ్బందులే. మరి ఎట్లా? మరి ప్రభుత్వం ఎందుకు ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటుంది? ఏమో రేవంత్ రెడ్డి చేతులు ఉన్నది, మనదేముంది, రేవంత్ రెడ్డి చేతులు ఉన్నది. మరి రేవంత్ రెడ్డి మన తెలంగాణ ఖజానాలో రూపాయి లేదంటుండు, మరి ఎట్లా? ఖజానా రూపాయలు లేదంటే ఆయన చెప్తుండు. ఇక మనం ఇప్పుడు ఏదైతే 6 గ్యారెంట్లు ఇచ్చిన 6 గ్యారెంట్లు అమలు చేస్తాను ఇచ్చిండు, ఇయ్యలేదా? ఏమేమి ఇయ్యలే? ఏమి ఇచ్చిన అంటే ఇవ్వకి మన అదే ఉండే 6 గ్యారెంట్లు బస్సు ఒకటి పెట్టిండు. ఏ మంచిగా అందరు కొట్లాడుతారు, ఆడవాళ్ళు కొట్లాడుతారు. ఆడవాళ్ళందరూ మంచిగా మేము ఫ్రీ బస్ లో పోయి మా కూతురు ఫోన్ చేస్తే పోతున్నా టిఫిన్ చేసి లొల్లైనా కూడా పోతారు, మొగటితో కూడా పెట్టుకుని వెళ్ళిపోతారు. ఎందుకంటే అవసరం లేదు, సచ్చి పట్టుకుని చాలు పోతారు. ఇక దీనివల్ల ఎట్లా మరి మంచిగా చెడా? ఏమో మంచి చెడే, ఇక మంచిగా కొట్లాడి చెప్పకుండా పోతే ఎట్టుంటది. అందరం పాప ఫ్రీ బస్ వల్ల చాలా మంచి జరుగుతుందని చెప్పి అందరు చెప్తారు. కాంగ్రెస్ నాయకులు బస్సులలో జుట్లు పట్టుకుంటారు, అది చేస్తారు. మంచి కోసం ఇచ్చింది కదా రేవంత్ రెడ్డి. మంచి కోసం అంటే ఇబ్బంది పడుతారు. ఇక్కడ ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యేగా పల్లె రాజేశ్వర రెడ్డి గారు గెలిచే అవకాశం ఉందా? గెలిచే అవకాశం ఉంది. ఇప్పుడు ఎందుకంటే గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా ముత్తిరెడ్డి యాదగిరెడ్డి చేయడం జరిగింది, అతన్ని కాదని చెప్పి ఇప్పుడు రాజశేఖర రెడ్డికి, పల్లె రాజశేఖర రెడ్డికి రాజేశ్వర రెడ్డికి ఇచ్చారు. మంచిగానే వేస్తున్నారు మా పల్లె రాజశేఖర. ఇప్పుడు యాదిరెడ్డి ముత్తిరెడ్డి ఎలా ఉంటుంది వాళ్ళది మనకు తెలియదు. ఇప్పుడు కొంచెం ఎమ్మెల్యే ఇప్పుడు మీ రాజేశ్వర రెడ్డి గారు ప్రజల మధ్యలో ఉంటాడా? నిత్యం వస్తాడు. నిజం చెప్పు. నిన్న కూడా వచ్చిండు ఇట్లానే, ఈయన ఆఫీస్
వచ్చు రోజు వస్తాడు. వచ్చి ప్రజలను కలుస్తారా లేదంటే కలుస్తాడు. మా మీరు మళ్ళీ ఏదో మైక్ లో చూచి కరెక్ట్ చెప్తున్నా. వస్తాడు, తిరుగుతాడు, పోతాడు, మళ్ళా మంచిగా ఉంటాడు. హెల్పింగ్ నేచర్ లాంటిది ఉందా? ఉన్నది హాస్పిటల్ అక్కడ. ఏం హాస్పిటల్? ఆయన హాస్పిటల్ ఉంది కదా, ఓకే. ఆయన హాస్పిటల్ ఇక్కడ జనం వాళ్ళకి అందరికి ఫ్రీ అక్కడ. ఫ్రీయేనా? ఫ్రీ. ప్రైవేట్ హాస్పిటల్ అది? ప్రైవేట్ హాస్పిటల్. డబ్బులు తీసుకోడు? డబ్బులు అంటే ఓన్లీ ఈ నియోజకవర్గ మనుషులకేనా? ఇక్కడ మీ జనం వాళ్ళకి ఎవరికి డబ్బులు తీసుకోడు. హెల్పింగ్ నేచర్ ఉన్నది. ఓకే. మరి ఎట్లా నెక్స్ట్ మళ్ళీ కేసీఆర్ వస్తే బాగుంటుందా రేవంత్ రెడ్డి వస్తే బాగుంటుందా? కేసీఆర్ రేవంత్ రెడ్డి. కేసీఆర్ బీఆర్ఎస్ బీజేపీ ఒకటైపోతుంది. అసలు బీఆర్ఎస్ లో ఎవరు ఉండరని చెప్తున్నారు కాంగ్రెస్. రేవంత్ రెడ్డి ఏం చెప్తుంది తెలుసా? 2030 వరకు నేనే ముఖ్యమంత్రి, కేసీఆర్ ని గద్దె కూడా ఎక్కనే అంటుండు. లే కేసీఆర్ వెళ్తాడు. కేసీఆర్ చెప్తుండ్రు రేవంత్ రెడ్డి ఎట్లా రేవంత్ రెడ్డి పాపన చూసారు కదా 3 సంవత్సరాలు. ఇక వెళ్తాడు ఆయన. ఏం నచ్చలే ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసే పనులు నీకు నచ్చని పని ఏంది చెప్పు? రేవంత్ రెడ్డి అంటే అన్ని అందరికి నష్టం వచ్చింది, ఎవరికి లాభం లేదు. దేనివల్ల అంటే ఇక రైతులు అట్లా. ఇప్పుడు మాకైనా ఏమైనా రియల్ ఎస్టేట్ దండ చేస్తేనే కదా పనులు నడిచేది. అది మొత్తం పోయింది. ఈ చెర్లకు ఉంటుందా అని తీపిచ్చే అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు తీపిచ్చిండు, అది కూడా పోయింది. అంతే. అన్న నమస్తేనే. ఏం పేరు మీ పేరు? నా పేరు పవన్ కళ్యాణ్ అన్న, కంచాల పవన్ కళ్యాణ్. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే పల్లె రాజేశ్వర రెడ్డి గారి పనితీరు ఎలా ఉంది? నియోజకవర్గ అభివృద్ధి ఎలా నడుస్తుంది? ఇప్పుడు వరకు అయితే పల్లరాజశేఖర్ అయితే మంచిగా చేస్తున్నా. అంత ముందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కొన్ని డెవలప్మెంట్ కొన్ని అయినాయి. ఇప్పుడు పల్ల వచ్చినప్పుడు అయితే అంత డబ్బులైనా సరే ఆయన చేసుకోగలుగుతున్నారు. అంతకుముందు గతంలో 10 సంవత్సరాల కింద కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చాలా, ఒక 15 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది జనాభాలో. ఇప్పుడు అంత డెవలప్మెంట్ కూడా ఇప్పుడు అనిపించలే. ఈ మధ్య బీఆర్ఎస్ వచ్చిన కంటే కొంచెం అభివృద్ధి జరిగిందని మనం అనుకుంటాం. ఇంకా పల్లరాజశేఖర్ వచ్చిన కంటే ఇంకా కొంచెం డెవలప్మెంట్ బాగానే అవుతున్నాం అనుకుంటున్నాం. ఇప్పుడు చాలా మంది కాంగ్రెస్ వాళ్ళు పల్లె రాజేశ్వర రెడ్డి భూ కబ్జాలు చేస్తుండ్రు, ల్యాండ్ కబ్జాలు చేస్తున్నారు చెప్పి కొన్ని ఆరోపణలు వస్తున్నాయి ఆయన మీద. వాస్తవం అవాస్తవం? అది చేస్తున్నది మనకి తెలియదు, దేవునికి. ఆయన దగ్గర ఉన్న సౌమతుల్లో హాస్పిటల్ ఫ్రీ ట్రీట్మెంట్ అని చెప్పి కొన్ని ఆయన సొంత డబ్బులతో కొన్ని చేస్తున్నారు. చనిపోయిన వాళ్ళ దగ్గర పోతుండ్రు, కొంచెం మన ధైర్యంగా ఎలిమినేషన్ చేస్తుంది. కొంచెం చూసే వరకు అయితే మంచిగా చేస్తున్నాను మనకు అనిపిస్తుంది. సోషల్ మీడియా బాగా యాక్టివ్ ఉంటుండు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉంది, ఇక్కడ ఎందుకు లేదు? మరి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎవరు తిరుగుతలేదు, కలిగిపోయి పరిస్థితి ఏంది ఎవరు చూస్తలేదండి. ఇప్పుడు ప్రతాప్ రెడ్డి పరిస్థితి మొన్న 8 ఓడిపోయింది కదా, ఆయన పరిస్థితి ఏంటి? ఆయన ఎలాంటి వ్యక్తి అసలు? దాని గురించి మనకు తెలియదు అందుకని. పల్లె రాజేశ్వర రెడ్డి గారు అయితే పనితీరు బాగుందంటారు. మన నియోజకవర్గానికి ఇప్పుడు వరకు ఎలాంటి అభివృద్ధి చేశాడు అసలు? ఇప్పుడు హరితహారం అని చెప్పి చెట్లు నాటడం కానీ, రోడ్ డెవలప్మెంట్ అని చెప్పి కానీ, దుర్గమ్మ గుడి కాడ అక్కడ చుట్టుపక్కల ఏరియాలో కొన్ని ప్లేస్ చేయడం కానీ, సెంపా స్కూల్ ఏరియా కాడ రోడ్డు శాంక్షన్ చేసిన కదా, ఇప్పుడు వస్తాయి కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఇప్పుడు స్లో అవుతుంది. ఇంకా అవి కాకుండా హాస్పిటల్ కూడా కొంచెం మొన్న చెక్ చేసి బాగానే చెక్ చేస్తున్నారు. అట్లే హాస్పిటల్ కూడా సిటీ స్కానింగ్ అవన్నీ కూడా చెక్ చేసి కొంచెం మన జనంలో కూడా ఇక్కడ యాక్సిడెంట్ కేసులు హైదరాబాద్ దాకా పోకుండా ఇక్కడనే డెవలప్మెంట్ చేయాలని చెప్పి కూడా ఎమ్మెల్యే. ప్రైవేట్ హాస్పిటల్ అది? ఇది మన కట్కేశ్వర దగ్గర అది ప్రైవేట్ హాస్పిటల్. అది ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా డెవలప్మెంట్ చేయాలి, అదే హాస్పిటల్ లెక్క ఇక్కడ జనం చేయాలని చెప్పి కోరుతున్నాం. ఇక్కడ చాలా మంది జనగం ప్రజలు ఆయనకు ప్రైవేట్ హాస్పిటల్ ఉంది, అక్కడికి ఎవరికి వెళ్ళినా ట్రీట్మెంట్ ఫ్రీ అంటారు. వాస్తవం. రీసెంట్ గా మా ఫ్రెండ్ ప్రైవేట్ హాస్పిటల్ అది ఆధార్ మన రేషన్ ఓటర్ కార్డ్ అయినా ఆధార్ కార్డ్ అయినా జనం చూపిస్తే ఫ్రీ చూపిస్తుంది. మరి ఇప్పుడు పైన అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉందన్న, ఇక్కడ ఎమ్మెల్యే బీఆర్ఎస్. మరి ఎలా నిధులు రిలీజ్ అవుతున్నాయా? ఏమైనా ఇబ్బంది పెడుతున్నారు? అసలు మీకు నిధులు వస్తున్నాయి రావట్లేదు? ఎమ్మెల్యే గారు మీరు కలిసి అడిగినప్పుడు ఏం చెప్తున్నారు అసలు ఎమ్మెల్యే అయితే ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే అయితే ఇక్కడ లోకల్ అయితే అవపడతలేదు. ఇక్కడ పోయినా పలానా ప్రతి దగ్గర తిరుగుతూనే ఉన్నారు. సరే మేము కూడా అనుకుంటాం పైన కాంగ్రెస్ ఉంది కాబట్టి వాళ్ళకి ఏం సపోర్ట్ లేదు వచ్చని మనం అనుకుంటాం. కొన్ని ఆయన చేసే వరకు మాక్సిమం అయితే చేస్తున్నాం, ఆయన డబ్బులు పెట్టుకుని చేస్తున్నాం. చాలా మంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయ్యి నియోజకవర్గ అభివృద్ధి కోసం పనులు చేసుకుంటారు అంటారు. వాస్తవం అనేది అంతగానం మనకు కావాలి రాజకీయం మంచి ఏమైనా చూసింది చెప్తున్నాం అంతే, అంతగానం మన లోతుగా అయితే పోలే. ఇప్పుడు ఇక్కడ ఇంత ముందు ముత్తిరెడ్డి యాదిరెడ్డి అనే అతను ఎమ్మెల్యే చేసిన కదా బీఆర్ఎస్ పార్టీ, అతనికి కాకుండా పల్లె రాజేశ్వర రెడ్డి గారికి టికెట్ ఇవ్వడానికి గల కారణాలు ఏంటి మీరు అనుకునేది? అంటే కొంచెం ఆయన మీద వ్యతిరేకత వచ్చిందంటే? అవును, వ్యతిరేకము. ఇక కొంచెం డెవలప్మెంట్ చేయకపోవడం, అప్పుడు ఇంకా అధికారం ఉన్నది బీఆర్ఎస్ మొత్తం ఎప్పటికున్నా వాళ్ళ మందం వాళ్ళే చూసుకున్నట్టు అనిపించింది. వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ మందమే పట్టించుకుంటే ఇట్లా ఎందుకు ఉంటది? ఇప్పుడు చాలా వరకు రోడ్లు మోరీలో అప్పటి నుంచి బీఆర్ఎస్ ఉంది. ఇప్పుడు సరే పరాశేఖర్ రెడ్డి వచ్చిన కంటే కొన్ని శాంక్షన్ చేసిండు, కొన్ని మోరీలు కూడా పెద్ద పెద్ద కూడా శాంక్షన్ అయినాయి, వస్తాయని మనం అనుకుంటున్నాం. ఇప్పుడు ఇంకా 5 సంవత్సరాలు అయితే ఈయన గురించి కూడా తెలుస్తుంది. ఇప్పుడు కొత్త ఇప్పుడే చూసాం కాబట్టి ఇంకా మనకు కూడా నెక్స్ట్ తెలుస్తుంది. ఇంకా 5 సంవత్సరాలు అయిపోయినా నెక్స్ట్ వేయాలని అవుతుంది, మనకు కూడా అవగాహన వస్తుంది ఓటు వేయాలని అవుతుంది. ఇప్పుడు
10 సంవత్సరాలు తెలంగాణ వచ్చినాక ముఖ్యమంత్రిగా కేసీఆర్ చేసిండు. ఇప్పుడు కొత్తగా రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు, ముఖ్యమంత్రి అని. 2030 వరకు నేనే ముఖ్యమంత్రి అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తుండు. అసలు రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉంది, గతంలో కేసీఆర్ పాలన ఎలా ఉంది, ఎవరి పాలన బాగుంది? మాకైతే కేసీఆర్ పాలనే బాగుంది. ఎందుకంటే కేసీఆర్ పాలన బాగుంది. ఎందుకు కొడగొట్టారు కేసీఆర్ ని ప్రజలు? అంటే కేసీఆర్ ది కూడా కొంచెం మెయిన్ మిస్టేక్లు అవుతుంటాయి కదా. అన్ని మంచి పనులు చేస్తే ఏడైతుంది, ఏం కాకుండా అవుతుంది. కొన్ని మిస్టేక్లు జరుగుతుంటాయి. ఒకసారి ఛాయిస్ ఇద్దాం, ఇట్లా ఓడిపోతున్నా మళ్ళీ ముందడికి వచ్చి మళ్ళీ చేస్తాడా చేయడానికి చూస్తారు అన్నట్టు. ఇప్పుడు తెలంగాణ కోసం యుద్ధం చేసింది కాబట్టి 10 సంవత్సరాలు గెలిపించాడు. ఆ మధ్యలో రైతు బంధు అని చెప్పి, రైతు వేదిక అని చెప్పి, రైతు భరోసా అని చెప్పి, కళ్యాణ లక్ష్మి అని చెప్పి అవన్నీ ఇచ్చిండు. మధ్యలో 5 సంవత్సరాలు మంచిగా ఉంటాయి. ఇంకో 5 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది కాబట్టి ఆ గ్యాప్ లో ఏమో మిస్టేక్లు జరుగుతుంటాయి కదా, భూములు రిజిస్ట్రేషన్. రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉంది? ఇంకా రేవంత్ రెడ్డి పాలన ఇంకా స్టార్ట్ కాలేమో అనిపిస్తుంది నాకైతే. అంటే 3 సంవత్సరాలు చేంజ్ స్టార్ట్ అవ్వలేదా? ఏమో ఇంకా కాలే అనిపిస్తుంది నాకైతే. అంటే ముఖ్యమంత్రి గారి పనితీరు ఎక్కడ మీకు నచ్చలే? ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ అన్నారు, ఇల్లు ఉన్న వాళ్ళు వాళ్ళ కార్యకర్తలకు ఇసుకుంటున్నా వెళ్తలేదు, ఇల్లు ఉన్న వాళ్ళకి ఇస్తుంటే అర్థమవుతలేదు. చాలా మంది ఉన్నారు జనం ఇల్లు లేని వాళ్ళు, వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇప్పించచ్చు. ఫ్లాట్లు ఉన్నాయి, అది కూడా లోన్ తీసుకొని ఉన్నారు. మీరు డబుల్ బెడ్రూమ్ వాళ్ళకి ఇచ్చే ఉంటే నిజాలుగా వాళ్ళు చూసుకొని ఇవ్వండి. వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళకి మందం ఇచ్చుకుంటాను. డబుల్ బెడ్రూమ్ ఎందుకైతే, రాజకీయం ఎందుకైతే. మరి ఇప్పుడు 2030 దాకా అసలు నేనే ముఖ్యమంత్రి, కేసీఆర్ కాదు కదా, ఎవరిని గద్దెక్కనే ఉంటుండు. మరి ఎట్లా అది అయితా సాధ్యమైతా? ఇప్పుడు స్టేట్ లో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఏమైనా గ్యామ్లింగ్ చేసే కూడా లేదు ఓట్ల విషయంలో. ఇక అట్లేమో అనుకోవచ్చు అంతే. రైతు బంధు వచ్చిందన్నా? రైతు బంధు అయితే ఇంకా వాళ్ళే అన్న. అదేంటి మొత్తం రైతు బంధు చేసి అందరికి అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నారు, మీరు రైతు బంధు రాలంటారు. మొన్న స్టార్ట్ అయింది అన్న, ఇంకా నాకు వాళ్ళే పడతావచ్చు అని చెప్పారు. అందరికి ఒకసారి కూడా పడలేదా? రేవంత్ రెడ్డి సెకండ్ వాళ్ళే అన్న, అంతమంది పడలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎప్పుడు పడేది? కేసీఆర్ అప్పుడు 6 నెలలకు ప్రతి 6 నెలలకు పడేది. అంటే ఇప్పుడు 3 సంవత్సరాలు మీకు 6 రావాలి. ఇప్పుడు వరకు 6 ఒకటి కూడా రాలేదు. అదేంటి చాలా మంది కాంగ్రెస్ వాళ్ళు మొత్తం అందరికి రైతు బంధు పడ్డది, ఆల్మోస్ట్ అందరికి అయిపోయిందని చెప్తారు. మరి అసలు ఏకంగా వీళ్ళు సవాలు చేస్తారు కదా హరీష్ రావుతోని, మీ రైతు బంధు ఎవరికి పడలేదు చూపిస్తే నేను రాజీనామా చేస్తాను చెప్పాడు. ఏమన్నా మన అక్కడ ఫోన్ పే లింక్ లో ఉంటాయి కదా, మనం అప్పలేకేమో బ్యాంక్ లో ముసలి లెక్క కాదన్న, మనం పోయి బ్యాంక్ లో చెక్ చేసుకొని మన ఫోన్ పేలు ఉంటాయి, బ్యాంక్ హిస్టరీ కూడా తీసుకొని. యూరియా గురించి ఏంటి అసలు, రైతులకు ఇబ్బందులు పడుతురా? యూరియా గురించి అయితే ఆ పద్ధతిలో బాగా ఇబ్బంది పడతారు అన్న. యాప్ ఓపెన్ చేసినట్టు యాప్ అది రైతు తెలియదు. ఇది కూడా ఏంటంటే వాళ్ళ మనం చేసుకున్నాడు అన్న. ఇది రాజకీయం ఏంటంటే 50 ఎకరాలు ఉన్నాడు, 100 బత్తలు వీడియో తీసుకోగలుగుతాడు. ఇప్పుడు మాతో 2 ఎకరాలు 3 ఎకరాలు 20 బత్తల కోసం యాప్ కోసం తీసుకొని బుక్ చేసుకుని ఆకుంటారు అన్న. ఇప్పుడు 1000 ఎకరాలు డైరెక్ట్ లోడింగ్ డైరెక్ట్ ఆయన ఇంటికనే తెమ్ముకుంటాడు. మాతో ఏమన్నా 1 బత్తలు తెమ్ముకుంటాడు. మాకేమవుతాడు యాప్ లో కానీ లింకులు కూడా. ఇప్పుడు మళ్ళీ ఎట్లా నెక్స్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉంటాడా, కేసీఆర్ ఉంటాడా? కేసీఆర్ ఉంటాడు అనిపిస్తుంది అన్న. పక్కా వస్తాడు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు దెబ్బ పట్టదు, కేసీఆర్ కూడా అవగాహన వస్తుంది. జనాలు ఎందుకు ఓడగొట్టడం వాళ్ళకు కూడా ఇప్పుడు అవగాహన వచ్చింది. ఇప్పుడు జనాలకు కూడా తెలుస్తూనే ఉంది, డైలీ ఇంత రోజు కింద తెలుస్తూనే ఉంది. ఇప్పుడు ఇక్కడ జనగాంలో మన పల్లె రాజేశ్వర రెడ్డి గారి పరిస్థితి ఏంటి? నెక్స్ట్ గెలిచే అవకాశం ఉందా? ఆయన పనితీరు ఎలా ఉంది? పల్లె రాజశేఖర రెడ్డి మాత్రం ఆయన జెన్యున్ మనుషులు అనిపించింది మనకు. మనం రాజకీయం గురించి మనకు అంత అవగాహన లేదు, తెలిసింది మాత్రం తెలిసింది. నేను పార్టీలకు అధికేమన్నా, నేను పార్టీలకు సంబంధించిన కాదు. నేను ఒక హిందూ, ఆయన అంటే హిందూ ధర్మాల గురించి జనాలకు సాయం దేనికి అట్లా ఉంటాం కానీ మనకు పార్టీలకు దేనికి సంబంధం. ఓకేనా, గెలుస్తాడా మళ్ళీ? గెలుస్తాడన్నా, ఇట్లా కంటిన్యూ చేస్తుంటే గెలుస్తాడు. నెక్స్ట్ టైం మళ్ళీ గెలిచినాక కొంచెం డిమాండ్ అయిందని జనాల చేతుల్లో ఉందన్న. ఏదన్నా సరే మన ఆయుధం కాబట్టి అంతే. రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? 24 గంటల కరెంట్ ఇచ్చేది కేసీఆర్. 9 గంటల కరెంట్ ఇస్తుండు ఎవరు? రేవంత్ రెడ్డి. కరెంట్ తక్కువ ఉన్నది. కేసీఆర్ నీళ్లు తెచ్చేది, నీళ్లు లేవు, మాకు ఇబ్బందులు ఉన్నాయి. కరెంటు చక్కగా ఇస్తలేడు. రైతు బంధు 2 కార్లు 3 కార్లు వేయలేడు. 1 ఎకరం 2 ఎకరాలకి వేసిండు. మొత్తం రైతు బంధు అందరికి ఇచ్చిన చెప్తున్నా కానీ ఇప్పుడు వేసిండు. ఆయన గెలిచిన కాంచి 4 కార్లు కాలేదా? ఎన్నిసార్లు పడేది? ఒక 2 ఎకరాలు, ఇప్పుడు 5 ఎకరాలు పడ్డది. నీకు ఎన్నిసార్లు వచ్చింది? మొత్తం 6 సార్లు రావాలి. ఎన్నిసార్లు వచ్చింది? నా 5 సార్లకు 2 సార్లు వచ్చినాయి. 2 సార్లు వచ్చిందా? ఏంటి రైతు బంధు ఇస్తలేడు. యూరియా దొరుకుతుందా? యూరియా దొరుకుతలేదు. ఎరువులకు 2100 2200 ఉంది, 1600 1700 ఉన్నాయి యూరియా. పొటాచి అందరూ ఎరువులకు బాగా పెంచిండు. మరి ఎట్లా మరి ఇప్పుడు ఆయన ఏమంటాడు అంటే రేవంత్ రెడ్డి 2030 వరకు ఇంకా నేను 10 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి ఉంటా, కేసీఆర్ రాడని చెప్తుండు. మరి మీరు రేవంత్ రెడ్డి పరిపాలన బాలే అంటారు. కేసీఆర్ ను పంపించాను, మంచి పార్టీ అయితే మేము అందరం వేస్తాం. కేసీఆర్ కూడా వేస్తావా? రేవంత్ రెడ్డి చూస్తే బాధపడతాడే? బాధపడని ఆయన ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి కదా ఆయన. ముఖ్యమంత్రి అయితే ఏముండదు, ప్రజలకు చెయ్యండి. రైతులు ఏది మరి మాకు ఎడ చెప్తుండ్రు. నేను రైతు, నేను అయితే 4 ఎకరాల పొలం పెట్టి పండించిన. మరి ఏది
రైతు బంధు నేను వేసిన ఇప్పుడు కేసీఆర్ అన్న మొత్తం ఈసారి ఒక్కసారి వేసిండు 4 మాటలు 5 మాటలకు ఒకసారి ఎత్తాడు. ఆయన ఎప్పుడప్పుడు కారుకు 2 మాటలు వేసేది ఏడాదికి. కాలానికి సంవత్సరానికి 2 కార్లు వేసేది. ఈయన వేసుడే లేదా. మరి ఎట్లా మరి ఇప్పుడు కేసీఆర్ గారి పరిపాలన బాగుంది మంచిగా చేసిన చెప్తారు. నీళ్ళు వాళ్ళకి రేవంత్ రెడ్డి నీళ్లు లేక ఆగులు వరిలు అక్కడ వంపులు అంతా కాలువలు చేసిందేనా. ఈ ఎందుకు ఎత్తలేడు నీళ్లు లేక పోసిన నారలు పోసుకున్నాం, బర్ర గడిలే ఎవరికి కూర్చున్నాం. యాపిత్తులు ఏరుకుంటా మందు తాగుతావా నేను మందు దాకా మందు దాకా అలవాటేదా చెప్తా తాగి మాడుతున్నా మంచిగా మాడుతున్నా మందు దాకా అప్పటి తాగుతా. అప్పుడు తాగుతావా? నమస్తే కాక. నమస్తే. ఏం పేరు మీ పేరు? నా పేరు సాంబోజ్ పెంటయ్య. ఏం చేస్తారు? నేను కమ్మరి పని చేస్తా, కొలిం పని. ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే పల్లె రాజేశ్వర రెడ్డి గారు తెలుసా మీకు? తెలుసు. ఆయన పనితీరు ఎలా ఉంది? ఇక పనితీరు ఇప్పటి వరకు పబ్లిక్ లో చాలా మంది ఉన్నాడు. మంచి పేరు ఉందా? మంచి పేరే ఉంది. అంటే ఆయన చాలా మంది భూములు కబ్జాలు చేసి లాక్కుంటుండని చెప్పి అంటారు. వాస్తవా? అదేం లేదు. ఇప్పటి ఇంతవరకు అయితే ఆయన పేరు రాలేదు. పనితీరు బాగానే ఉందా? బాగానే ఉంది. మళ్ళీ వస్తాడా? మళ్ళీ వస్తాడు. ఆయన హాస్పిటల్ కూడా చాలా మంది జనగాం అంటే పేరు రికార్డు ఉంది. పబ్లిక్ కూడా జనగాం పోతుంది. ఆడికి నీలిమ హాస్పిటల్ పోతుండ్రు. ఇక చాలా పబ్లిక్ జనగాం అంటే అక్కడ మంచి ఫేమస్ గా చూస్తుండ్రు. ఎవరిది హాస్పిటల్? ఆయనదేనా? ఈ ఆయనది ఫ్రీయే. డబ్బులు ఏం తీసుకోరు. అన్ని స్కానింగ్లు ఫ్రీ. వారం రోజుల మందులు ఇస్తారు. ఆ వారం రోజుల మందులకు మళ్ళీ పోతే మళ్ళీ ఇస్తారు, లేకపోతే కొనుక్కోవాలి. ఇప్పుడు పైన కాంగ్రెస్ పార్టీ ఉంది, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఉంది. మరి అభివృద్ధి చేయాలంటే కాంగ్రెస్ వాళ్ళు నిధులు ఇస్తురా? వాళ్ళు మరి ఇవ్వకపోతే నడుస్తుందా? ఇస్తేనే కదా. అడ్డుపడుతురు అంటారు. అటు ఏం లేదు. వాళ్ళు ఇస్తూనే ఉన్నారు, ఇక్కడ చేస్తూనే ఉన్నారు. ప్రజల మధ్యలో ఎలా ఉంటారు? ప్రజలతో ఎట్లుంటాడు? ఎట్లా మాట్లాడు ఆయన? ప్రజలలో బాగానే ఉంది ఇప్పటికైతే. ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా ముఖ్యమంత్రిగా? కేసీఆర్ పాలన బాగుందా? ఇప్పటికైతే రేవంత్ రెడ్డి కూడా బాగానే చేస్తుండు. ఇప్పటిదాకా వాళ్ళు చేసారు బీఆర్ఎస్ వాళ్ళు. కేసీఆర్ చేసిండు కానీ ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు నడుస్తుంది కాబట్టి ఎవరుంటే బాగుంది? చలామణి ఇప్పుడు వీళ్ళు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు బాగుందా, రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు బాగుందా? ఇక కేసీఆర్ 10 సంవత్సరాలు చేసిండు. ఇక ఆయన బాగానే చేసిండు, పర్వాలేదు. ఇక పబ్లిక్ లా ఎంతకాలం ఉంటాడని కేసీఆర్ తీసేసి మళ్ళీ రేవంత్ రెడ్డి పెట్టేసి. ఇప్పుడు మరి ఎవరు వస్తే బాగుంటది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి? ఇక ఇప్పటికైతే రేవంత్ రెడ్డి కూడా బాగానే చేస్తుండు. మరి రైతులకు రైతు బంధు వేయలేదు, యూరియా దొరకట్లా, అవన్నీ చేస్తుండు. కొన్ని అమల్లో కాలే. కొన్ని అన్నారు కానీ మాటలు అన్నారు కానీ కొన్ని అమల్లో కాలే. 6 గ్యారెంటీలు అమలు అవుతున్నాయా? గ్యారెంటీలు 6 గ్యారెంటీలు ఇచ్చా. 6 గ్యారెంటీలే ఇప్పుడు రన్నింగ్ లో ఉన్నాయి. ఎట్లా మరి పల్లె మళ్ళీ గెలుస్తారంటవా? ఇక పల్లె రాజశేఖర రెడ్డి వస్తే జనగాంలో అయితే రావచ్చు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా చివరిగా చెప్పు, కేసీఆర్ వస్తే బాగుంటుందా, రేవంత్ రెడ్డి వస్తే బాగుంటుందా? ఇక ఇప్పుడు రేవంత్ రెడ్డి అయితే ఇప్పుడు వచ్చి 3 సంవత్సరాలు అయింది కదా. ఇప్పుడు ఇంకా 2 సంవత్సరాలు మాత్రం గ్యారెంటీగా ఉంటారు, నడుస్తారు. ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే పల్లె రాజేశ్వర రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారు కదా, ఆయన పనితీరు ఎలా ఉంది? అసలు పని చేస్తుండా? మంచిగానే ఉన్నది సార్. పని చేస్తున్నాడు. పని చేయట్లంటారు చాలా మంది. మంచిగానే చేస్తున్నాడు సార్. మంచిగానే చాలా మంది పని చేయట్లేడు, భూ కబ్జాలు చేస్తారు అంటుండ్రు. ఇక భూ కబ్జాలు మాకు తెలియదు సార్. మరి చేస్తాడా మళ్ళీ? తప్పకుండా వస్తాడు. ఏం పనులు చేసిన మీ నియోజకవర్గంలో చెప్పు. నాకైతే కాలు బాగా చేశారు సార్. ఏమైంది నీ కాలుకి? 2 నెలలు పెంజర్ నాకింది. పెంజర్ నాకితే ఈ కాలు కొట్టేయాలన్నారు. అటువంటిది అందులో 1 నెల రోజులు ఉంచుకొని బాగా చేసి తోలేరు సార్ ఆ డాక్టర్. ఆయన హాస్పిటల్ డబ్బులు తీసుకోలేదు. మేమే ఆ భోజనం మందమే కానీ డబ్బులు తీసుకోలేదు. ఫ్రీగానే పనులు ఎట్లా చేస్తున్నాం? మంచిగా చేస్తున్నాం. మరి నాకు మంచిగానే అనిపిస్తుంది. మామూలుగా నియోజకవర్గంలో పనులు ఎట్లున్నాయి? పనులు మంచిగానే ఉన్నాయి సార్. డెవలప్మెంట్ ఉందా? మంచిగా గెలుస్తాడా మళ్ళీ? తప్పకుండా వస్తాడు. ఎవరు వెళ్తారు? రాజిరెడ్డి, ఈ పండ్ల రాజేశ్వర రెడ్డి ఆయన వెళ్తారా? మరి ఇక్కడ ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ పోటీ చేసిన పరిస్థితి ఏంటి? ప్రతాప్ రెడ్డి ఏమంతా లేదు. అంత లేదా? ఎవరికేస్తా ఓటు నువ్వు? మరి ఇప్పుడు మరి మళ్ళీ ఎలక్షన్ లో పల్లె రాజేశ్వర రెడ్డి గెలుస్తాడా? ఓటు వేస్తావా? నువ్వు వేస్తా సార్. దేనికి వేస్తావు? పల్లరాజిరెడ్డికే వేస్తా. అంటే ఏం చేసిన వేస్తావు? ఇగో నాకు కాలు నొప్పి తక్కువ చేసిండు, బాగుపడ్డా. 2 సంవత్సరాలు బాధపడితే 1 నెలలో బాగుపరిచింది సార్.
నా విశ్వాసం తప్పదు, బరాబర్ ఆయనకే. ఆయనకే వస్తుంది. ఆయన రాని రాకపోని. ఓకే. ఆ. ఇక్కడ జనగాం నియోజకవర్గ అభివృద్ధి పనులు ఎలా ఉన్నాయి, అసలు ఇక్కడ ఎమ్మెల్యే పల్లె రాజేశ్వర రెడ్డి గారి పనితీరు ఎలా ఉంది, ప్రజలు ఏమనుకుంటారు అసలు అనేది మనం ప్రజల మధ్యలోకి వచ్చాం. ఇక్కడ కొంతమంది మహిళలు అమ్మల్ని అడిగి తెలుసుకుందాం అసలు ఏంటి ఆయన పనితీరు ఎలా ఉంది అసలు ఏందని. అమ్మ నమస్తే, ఏం పేరమ్మా? ఉపేంద్ర నా పేరు. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరమ్మా? పల్లరాజేశ్వరుడు. పల్లె రాజేశ్వర రెడ్డి గారి పనితీరు ఎలా ఉంది? మంచిగా చేస్తున్న పని? మంచిగా చేస్తాడు, అన్ని మంచిగా చేస్తాడు. ఆయన మంచి వ్యక్తి. చాలా మంది ఆయన పనితీరు బాగాలేదు గెలవరని చెప్తారు అమ్మా. అది తప్పు ముచ్చట. ఏం చేసిండు మీకు మంచిగా? మాకు అన్ని మంచిగా చేసిండు. ఆయన ఉన్నప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు అన్ని తీర్ల మంచిగా వచ్చినాయి. ఈ ఉన్నాక ఏమొస్తున్నాయి మాకు? ఎవరున్నాక? ఈ రేవంత్ వచ్చినాక ఏమొస్తున్నాయి మాకు? రేవంత్ రైతు బంధు ఇవన్నీ ఇస్తున్నాడు. అన్ని దండగా 3-4 సార్లు పడగొట్టిండు రైతు బంధు. ఒక 2 సార్లు వేసిండు. ఇప్పుడు 6 సార్లు పడాలి కదా మీకు, 3 సంవత్సరాలు గెలిచి ఆయన. 3 సంవత్సరాలు అయితే 6 సార్లు ఇక్కడ మాకు వచ్చినాయి 2 సార్లు. ఆయన మొత్తం 6 సార్లు వేసిన చెప్తుండ్రు రేవంత్ రెడ్డి. మీరు ఇట్లా అన్ని దొంగ మాటలు మాట్లాడుతుండు. నిజంగా మీరు ఎవరైనా చెప్పారని చెప్తారా లేదంటే మీరే మాట్లాడారు? ఏం చెప్తున్నావు? మాకెవరు చెప్తారు? మేము వ్యవసాయదారులమే, మేము చేసేది వ్యవసాయమే, మేమే చెప్తున్నాం. పల్లె రాజేశ్వర రెడ్డి గారి పనితీరు బాగుందంటారా? బాగుంది. ఆయన తప్పకుండా వస్తాడు. ఆయన హాస్పిటల్ 1000 మంది వస్తారు. ఫ్రీ, అందరికి ఫ్రీయేనా? అందరికి ఫ్రీ. జనగాం మొత్తం ఫ్రీ. ఏంటయ్యా అట్లా ఆధార్ కార్డు చూపించాలి? ఆధార్ కార్డు ఒకటి పట్టుకొని పోతే చాలు. మందులు గిన్నెలు అన్ని ఫ్రీ? అన్ని ఫ్రీ. మేము 1.5 పోయినాం, మొత్తం లేవకుండా అయిపోయినాం. ఆ పెద్ద మనిషి ఇట్లా అందరం పోయినాం. ఏమైందమ్మా ప్రాబ్లం? కాళ్ళ నొప్పులు, కాళ్ళు లేవరాక. బాగైంది మరి. మరి ఆయన మీద చాలా మంది ఆయన గెలవడు, ఆయన భూ కబ్జాలు చేస్తారని చెప్పి మాట్లాడుతున్నారు. అంత దండగా ముచ్చాడు సారు, దండగా కంపల్సరీ మళ్ళీ ఆయనే వస్తాడు. ఆయనే వస్తాడు. ఇప్పుడు పైన సీఎం గా మన రేవంత్ రెడ్డి ఉన్నాడు, గతంలో కేసీఆర్ చేసాడు. కేసీఆర్ పాలన బాగుందా, రేవంత్ రెడ్డి పాలన బాగుందా? కేసీఆర్ పాలనే బాగుంది. కేసీఆర్ పాలన బాగుందా? కేసీఆర్ పాలన బాగున్నప్పుడు ఎందుకు ఓడగొట్టింది? ఎందుకు ఓడగొట్టిరంటే అది కొంతమంది జర అటు ఇటు ఉంటారు కదా, వాళ్ళు జడగొట్టిరు. ఇప్పుడు బచ్చగాళ్ళు జడగొట్టిరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటారు తెలుసా, మళ్ళీ ఇంకా 10 సంవత్సరాల దాకా నేనే సీఎం ఉంటా, నేనే ముఖ్యమంత్రి. కేసీఆర్ గద్దె కూడా ఎక్కడ ఆయన మాటలకు వచ్చింది ఏం లేదు. అది లోకానికి అర్థమవుతుంది, అందరికి జనానికి అర్థమైతుంది. జనం చెప్తారు. ఎట్లా మాట్లాడుతారు? ఎట్లా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే? అంత దొంగ మాటలు మాట్లాడుతున్నారు. అంతేనా? ఎందుకు నీకు చెప్పిన పనులు ఏం చేయలేదా? ఏం చేయలేదు. మాకు ఫ్రీ బస్ ఇచ్చిండు మీ అందరికి. దండగా ఎవడు పెట్టమన్నాడు ఫ్రీ బస్సు? అందరు పోతున్నారు లేదు. ఫ్రీ బస్ ఎన్నడో ఎవడో ఒక్కనాడు జాబ్ చేసుకుంటానికి రోజు పోయటం నడుతుంది. ఈ కూలీనికి ఏం నడుతుంది? ఇప్పుడు నిజంగా బాబాయ్ మీద గొడవ పడ్డాడు అనుకో, కథ నువ్వు బాబాయ్ డబ్బులు కూడా మంచిగా ఆధార్ కార్డు పట్టుకుని ఎక్కి దండగా పోయేది ఉంటే 100 పెట్టుకొని పోతారు, 1000 ఎంతైనా పెట్టుకొని పోతారు. ఆయన ఫ్రీ బస్ పెట్టారు, ఎవడు అడిగిండు? ఆయన ఒక్క ఫ్రీ బస్ పెట్టిండు, చక్కగా చక్కగా చేసి మహాలక్ష్మి గాని మహాలక్ష్మి లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, ఏది లేదు. ఏది లేదు, బంగారం. ఇంకా మళ్ళీ ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలి? కేసీఆర్ రేవంత్ రెడ్డి? కేసీఆర్ కావాలి. కేసీఆర్ మరి బరాబర్. మేము మొన్న సుధా కేసీఆర్ కి వేసినాం. ఇక్కడ ఎమ్మెల్యేకి ఎమ్మెల్యే ఈయన పల్లరాజేశ్వరే కదా, ఆయనకే వేసినాం. ఇంత ముందు మరి ఇక్కడ ఎమ్మెల్యేగా ముత్తిరెడ్డి యాదగిరెడ్డి ఉండేగా అమ్మా, ఆయన బీఆర్ఎస్ కదా, మరి ఎందుకు ఆయన కదా ఈయనకి ఇచ్చిన టికెట్? ఆయన కొంత కారణాల వల్ల అవినీతి ఏదో జరిగింది, అయిపోయింది. ఆయన ఉన్నప్పుడు బాగుందా, ఈయన వచ్చినాక మంచిగా ఎట్లా మంచి చేస్తున్నారు నియోజకవర్గం అభివృద్ధి ఇవన్నీ పనులు? చేస్తాడు. ప్రజలతో ఎట్లా ఉంటాడమ్మా ఇప్పుడు ఎమ్మెల్యే గారు? ఇప్పుడు ఎమ్మెల్యే మీ ఊరికి వచ్చినమ్మా, ప్రజలతో మంచిగా మాట్లాడతాడు, అందరిని గౌరవిస్తాడు, చిన్న పెద్ద అందరిని ఆలోచిస్తాడు. ఎందుకు ఆయన ఇట్లా పేర్లు వస్తున్నాయి అనవసరంగా? అది పడనోళ్ళు అట్లనే చెప్తారు కదా. వెళ్తాడు పక్క ఎత్తాం. మైక్ ముందు చెప్తున్నావు బరాబరి చెప్తా. వేరే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి నేను ఇబ్బంది పెట్టరు అట్లా అట్లా అంటే ఎవరైనా డైరెక్ట్ చెప్తా. నాకు భయం ఏంది? పింఛన్ వస్తుందమ్మా నీకు? నాకు వస్తుంది 2000. ఎందుకు? కేసీఆర్ ఇచ్చిన 2000, వీడు ఇచ్చింది ఏం లేదు. ఇంతవరకు బాబాయ్ ఏం పని చేస్తాడు? లేడు, బాబాయ్ లేదు, చచ్చిపోయాడు. ఎంతమంది పిల్లలమ్మా నీకు? నాకు 3 కొడుకులు, 1 బిడ్డ. ఏం చేస్తారు? అందరికి వ్యవసాయం పని. నువ్వేం పని చేస్తావు తల్లి? ఏం లేదు, ఇక తినుడు కూర్చుండు. ఎట్లా మరి ఇప్పుడు నీకు హాస్పిటల్ ఇవన్నీ ఆడికే పోతా. హాస్పిటల్ మెడికల్ ఇవన్నీ నెలకు ఒకసారి ఆడికే పోతా. నేను పింఛన్ డబ్బులతో బతుకుతావు అంతే. మరి కొడుకులు ఏం చూడరా? చూస్తారు, వాళ్ళు చూసే కాడికి వాళ్ళు చూస్తారు, వాళ్ళు పెట్టే కాడికి వాళ్ళు పెడతారు. ఇక వాళ్ళనే విజయం కదా, వాళ్ళు పెట్టండి. ఇక ఒక్కదాన్ని నేనే విజయం కాదు కదా. కేసీఆర్ చేసిన పనులు ఏం మంచిగా అనిపించింది? అన్ని మంచిగా ఉన్నాయి. వ్యవసాయం పనులకు మంచిగా ఉన్నాయి,
ఈ పేదోళ్ళని ఆదుకుని మంచిగా ఉన్నది. ఆయన చేసింది ఒకటి, డబుల్ బెడ్రూమ్ సరిగా రాలేదని ఒక చిన్నతనం చేశారు కానీ ఆయనే మంచిగా వచ్చు కానీ నడవాలి అంచె కొడుకు ఆగం చేశారు. మరి ఇప్పుడు యూరియా దొరకట్లే అంటారు రైతులకి, వాస్తవం దొరుకుతలేదు. ఎట్లా మరి? లైన్లు కట్టి ఈ ఆశ వచ్చి నాలుగు కొట్టి సపడకి వస్తారు. కేసీఆర్ ఉన్నప్పుడు అప్పుడు వచ్చింది లైన్ కట్ట పనే లేదు. వచ్చింది, ఇప్పుడు ఎందుకు దొరకట్లేదు? ఎందుకో మరి అది వాళ్ళకే తెలియాలి. కరెంట్ ఉంటుందా మీ దగ్గర? అట్లే పోతుంది వస్తుంది, కరెంట్ 24 గంటల కరెంట్ ఇస్తుంది. పోతుంది వస్తుంది. 10 నిమిషాలు ఉంటాయి, ఇప్పుడు కరెంట్ లేదు. నీళ్ళ సమస్య ఏమైనా ఉందా మీకు? నీళ్లు మాకు మిషన్ వేరే నీళ్లు వస్తాయి. వస్తున్నాయి. ఎవరు తెచ్చినాయి? కేసీఆర్ తెచ్చిండు. మరి ఇప్పుడు కాళేశ్వరంలో మొత్తం కాళేశ్వరం ఏదైతే ఇప్పుడు కాళేశ్వరం ఉందో, కాళేశ్వరంలో అవినీతి చేసిండు కేసీఆర్ అని చెప్పి రేవంత్ రెడ్డి అరెస్ట్ చేస్తా అని చెప్పి అంటుండు. అయితే అది రేవంత్ రెడ్డి ఎవరు అరెస్ట్ అరెస్ట్ చేస్తారంటే అవినీతి ఆయన నుంచే కాదు మొత్తం డబ్బులు జనం తిరగబడితే ఆయన నుంచే కాదు. ఉంటాడా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా? ఏముంటాడు ఇక ఆయన మనసుకే తెలియాలి. మీరైతే పక్కా కేసీఆర్. కేసీఆర్ మళ్ళీ వస్తాడా సార్? మరి వస్తాడు కంపల్సరీ వస్తాడు. బ్రదర్ నమస్తే, మీ పేరేం పేరే? నా పేరు జగన్ రెడ్డి అన్న, గోపరేపల్లి మాది. నేను డ్యూటీ చేస్తాను, లేదంటే వ్యవసాయం కూడా చేస్తాను. అంటే మామూలుగా ఏం డ్యూటీ చేస్తారు? అంటే నేను అది ప్రైవేట్ గా చేస్తాను డ్యూటీ. మెదక్లే చేస్తాను, నేను నర్సాపూర్ మెదక్లే చేస్తా. ఇప్పుడు మీ ఊరు అభివృద్ధి ఎలా ఉంది అసలు? అభివృద్ధి అంటే ఇప్పుడు ప్రజెంట్ మనకు ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి కొంచెం మంచిగానే అవుతుంది. ఇప్పుడు పల్లె రాజేశ్వర రెడ్డి పనితీరు ఎలా ఉంది? మంచిగానే ఉన్నది. మళ్ళీ గెలుస్తారా? రాబోయేది బీఆర్ఎస్ పార్టీ కదా, మనకి ఎట్లయినా గెలిచేది అధికారంలో. మరి రేవంత్ రెడ్డి మాత్రం ఇంకా 10 సంవత్సరాల దాకా నేనే అధికారంలో ఉంటా, కేసీఆర్ ని గద్దె కూడా ఎక్కనే అంటాడు. అంటే ఆయన చెప్పేది ఆయన చెప్తున్నాడు, ఇంకా వీళ్ళు చెప్పేది వీళ్ళు చెప్తున్నారు. హామీలు బొచ్చడి ఇచ్చిండు, హామీలు ఒకటే నెరవేర్చలేదు. ఒకటి ఏడైంది, ఒకటి బస్సు ఫ్రీ అయింది, ఒకటి కరెంట్ బిల్ ఒకటే అయింది ఫ్రీ, 2 అయినాయి, మిగతా ఏం కాలేదు. రైతు బంధు ఇవన్నీ ఇస్తున్నాడు, రైతు బంధు రైతు భరోసా ఇవన్నీ అయిపోయినాయి కదా. అంటే ఇప్పుడు ఈ సంవత్సరం మొన్న వేసిండు, మొన్న ఒక 8 ఎకరాలు 10 ఎకరాల లోపు వేసిండు. అంత ముందుకు పర్లేదు, 2 ఎకరాల వరకే పడ్డది. ఇప్పుడైతే 10 ఎకరాల లోపు పడ్డది. ఇప్పుడు ఎన్నిసార్లు రావాలి రైతు బంధు? మీకు ఎన్నిసార్లు వచ్చింది రైతు బంధు? ఇప్పటికైనా గెలిచిన కానీ ఒక 3-4 సార్లు రావాలి, 2 సార్లు వచ్చింది. కానీ అది కూడా ఇప్పుడు మొన్న 10 ఎకరాలకు ఇచ్చిండు, పోయిన ముందు 4 ఎకరాల లోపే వేసిండు. ఇప్పుడు ఏదైతే గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు బాగుందా పాలన, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక బాగుందా? కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండే. మరి మంచిగా ఉన్నప్పుడు ఎట్లా ఓడగొట్టిరే? ఇక ప్రజలు అనేది మార్పు కావాలని చూసారు, మార్పు గురించి అట్లా అయింది. రేవంత్ రెడ్డి మంచి పనులు చేస్తుండే కదా. ఏం చేసిండే? బస్ ఫ్రీ ఇచ్చిండు, రైతు భరోసా. ఆడలే గుర్తుకుంటారు కదనే, ఆడలు మంచిగా ఉన్నట్టు. ఏమున్నది, వాళ్ళే జుట్లు పట్టుకొని చికెన్ పట్టుకొని వాళ్ళే గుర్తుకుంటారు. బస్ మంచిగా ఏముంది బస్సు. మహాలక్ష్మి ఎక్కడ? మహాలక్ష్మి 2500 ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? తులం బంగారం ఇస్తాడు, ఇచ్చిండా? బంగారం ఇస్తారంట. ఏమో 1 కోటి మందిని కోటీశ్వరం చేస్తాడు. 1 కోటి మంది దేవుడు 2500 ఇవ్వమంటారా ఫస్ట్? ఏడైందన్న, ఏడకాలే. ఇప్పుడు యూరియా విలేజ్ లలో యూరియా లాంటి ఇవన్నీ గెలుస్తున్నాయి. ఆ యాప్ గీపు పెట్టిండు, ఆ యూరియా ఎవరికి తెలుస్తుంది? యూరియా ఎవరికి తెలియదు, ఏం తెలియదు. యాప్ తెలుస్తేనేమో మంచిగా ఉండు, యాప్ గురించి ఎవరికి తెలుస్తుంది? మరి గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండేది? నీ ఆటో డ్రైవర్ కి ఇస్తే మంచిగా వచ్చి ఊరే బత్తాలు 8-10 బత్తాలు ఇంటికి వచ్చేది. ఇప్పుడు యాప్ పెట్టి ఎవరికి తెలియదు. మరి ఎందుకు కేసీఆర్ ఉన్నప్పుడు ఎందుకు కొరత లేదు, ఇప్పుడు ఎందుకు కొరత ఉంది? కొడుతున్నది అంటే అది ఆయనకి తెలియాలి, ఇక మనకు తెలియదు. ఇక రేవంత్ రెడ్డి కదా, రేవంత్ రెడ్డికి ఇక అట్లా ఉంటది ఇక అది ముచ్చట, మనకు తెలియదు. ఇప్పుడు ఇక్కడ పల్లె రాజేశ్వర రెడ్డి గారి పనితీరు ఎలా ఉంది? మళ్ళీ గెలిచే అవకాశం ఉందా? గెలుస్తాడు, 100% గెలుస్తాడు. చాలా మంది ఆయన భూ కబ్జా చేస్తారని చెప్పి కొంచెం కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతారు కదా. అట్లా చేస్తారు, భూ కబ్జా ఎట్లా చేస్తాడు? చేయలు. మిగతా పార్టీలు కూడా చేయొచ్చు కదా, అది కూడా తెలుస్తుంది కదా. అంటే ఈయన ఎమ్మెల్యే అయినాకనే ఈయన చేసిన ఎట్లా తెలుస్తుంది? వాళ్ళు కూడా చేస్తారు కదా. ఇప్పుడు చాలా మంది నిర్మల హాస్పిటల్ వల్ల చాలా మందికి ఆధార్ కార్డు చూపిస్తే ఫ్రీ. నీలిమ హాస్పిటల్ అంటే ఆయన ఎమ్మెల్యే అయింది కాబట్టి, ఎమ్మెల్యే కాకముందుకే ఫ్రీగా చేస్తా అని చెప్పిండు, గెలిచినాకనే చేస్తున్నాడు. అందరికి జనగాం జిల్లా మొత్తం ఫ్రీగానే ఆధార్ కార్డు తీసుకపోతే ఫ్రీ, ఎవరికైనా మన జనగాం జిల్లా వరకు మొత్తం ఫ్రీ, మెడిసిన్స్ తో పాటు అంతా ఫ్రీ. గెలవరంటారు చాలా మంది, మళ్ళీ ఆయన్ని గెలుస్తాడు, అది అపో వాళ్ళది చాలా వరకు. మరి ఇప్పుడు ఎట్లా నెక్స్ట్ కేసీఆర్ అయ్యే అవకాశం ఉందా? సీఎం రేవంత్ రెడ్డి 100% 117 నియోజకవర్గాలల్లో
ఆల్రెడీ 117కి 117 బీఆర్ఎస్ వస్తుంది. ఇంకెవరైనా చెప్పిస్తారా మీతో మీరే లేదు మేమే చెప్తున్నా. ఆ, మీకు ఏం మంచి పని జరిగింది బీఆర్ఎస్ లో? నాకు అన్ని మంచిగా జరిగినాయి. చెప్పరా ఒకటి ఏమన్నా ఏం జరిగింది అసలు? అన్ని మంచిగా జరిగినాయి అన్న నాది. రేవంత్ రెడ్డి వచ్చాక ఏం జరగట్లేవా? ఏం జరగలేదు నాకు. కేసీఆర్ చేసిన పనులు మీకు మంచిగా నచ్చింది ఏంటి అసలు? ఇక కేసీఆర్ చేసి వచ్చినప్పుడు అంటే నాకు కొంచెం ఇక చెప్పాలంటే ఇక నాకు కేసీఆర్ కొంచెం అప్పుడు గెలిచినప్పుడు కూడా కొంచెం సపోర్ట్ చేసిండు, నాకు కూడా కొంచెం హామీ ఇచ్చిండు, చేసినాం, అయిపోయింది. బాబాయ్ నమస్తేనే. నమస్తే. ఏం పేరు మీ పేరు? బాలనాడు సేనా పేరు. ఏం పని చేస్తారు? మేస్త్రి పని చేస్తా. ఇది అదేనా? అదే మేస్త్రి పని చేస్తా. ఎంత వస్తుంది కడితే ఒక ఇల్లు? ఒక ఇల్లు కాదు కానీ డైలీ కూలీ వర్క్ చేసుకుంటాం మేము. డైలీ వర్క్ 1000 రూపాయలు ఇస్తారు. 1000 రూపాయలు ఇస్తారు. 1000 రూపాయలు ఇస్తారు. 1000 రూపాయలు ఇస్తారా? నువ్వు మేస్త్రేనా? మేస్త్రిని. అంటే గుత్త తీసుకున్న మేస్త్రి నువ్వేనా? నేను కాంట్రాక్ట్. మొత్తం ఎంత తీసుకున్నావు ఇల్లు? ఇది 30,000 తీసుకున్నా. 30,000 అసలు ఇల్లు అయిపోద్దానే? లేదు, సిమెంట్ ఇటుక కాబట్టి అసలు కార్డు చేసి ఇవ్వాలి నేను. ఓకే, 30,000 నువ్వు గుత్త తీసుకోవాలి. మరి కూలీ సపరేట్ కూలీ? మా వాళ్ళు ఎంత వాళ్ళకి ఎంత కూలీ? వాళ్ళకు రోజుకు ఆడోళ్ళకు 600, ఇంకో తోటి మేస్త్రికి 1000 రూపాయలు. ఆడవాళ్ళకైతే 600, మామూలుగా మగవాళ్ళకైతే మేస్త్రీలకైతే 1000 రూపాయలు. మరి మేస్త్రి కింద ఉండే మగవాళ్ళకి ఎంత ఉంటది? వాళ్ళకు 800 సార్. 800. రోజుకు 800. సరే గానీ మరి ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే తెలుసా ఎవరు? తెలుసు, పల్ల రాజేశ్వరరెడ్డి. పల్ల రాజేశ్వరరెడ్డి గెలిచే అవకాశం ఉందా మళ్ళీ? ఖచ్చితంగా గెలుస్తాడు. ఏంది మరి చాలా మంది గెలవరని చెప్తారు, మీరు గెలుస్తారంటే? లేదు, బీఆర్ఎస్ అయినా కాకున్నా ఖచ్చితంగా గెలుస్తాడు. ఆయన మీద నమ్మకం, పూర్తి నమ్మకం అట్లుంది జనగాం నియోజకవర్గంలో. ఇప్పుడు చాలా మంది చెప్తారు ఇది వాస్తవం అవాస్తవం, నాకైతే నమ్మబుద్ధి కావట్లేదు. ఏంటంటే ఏదో హాస్పిటల్లో ఆధార్ కార్డు జనగం సంబంధించిన ప్రజలు వెళ్ళి ఆధార్ కార్డు చూపిస్తే వైద్యం ఫ్రీ, మందులు ఫ్రీ అని చెప్తారు. వాస్తవేనా? అది వాస్తవం. ఆధార్ కార్డు తీసుకోపోతే చూపిస్తుండు పల్లారెడ్డి హాస్పిటల్ హైదరాబాద్ లో పోయి చాలా మంది వచ్చేస్తారు మా జనగాం నియోజకవర్గం నుంచి. నువ్వు వెళ్ళినావానే? నేను మా మరదలు వెళ్ళింది. ఏమైంది ఆమెకు కాలుకు చిన్న దెబ్బ తాకిండే, తీసుకుపోయి చూపించుకొచ్చినాం, బాగా అయింది. అక్కడ ఎంత అయింది? ఫ్రీ మామూలుగా మీరు ఏ ప్రైవేట్ హాస్పిటల్ పోతే ఎంత అయ్యేది? దాదాపు దాంట్లో అయితే 50-60 వేలు దాటిపోయేది ప్రైవేట్ లో అయితే. ఆయన హాస్పిటల్లో పోయినాం కాబట్టి ఏం లేదు, మనకు రాను ఖర్చే తగిలింది. నిజమేనా మీరు చెప్పేది? నిజమే, 100% ఓకే. మరి చాలా మంది ఏంటి మరి ఆయన భూ కబ్జాలు చేస్తాడు, మొత్తం ల్యాండ్లు కబ్జాలు చేస్తుండు, ఆయన నెక్స్ట్ టైం గెలవడం చెప్తారు కాంగ్రెస్ వాళ్ళు. లేదు, ఆయన పల్లరాజపేట దగ్గర అది లేదు. ఇంత ముందు ఆయన దగ్గర ఉండే ఆ పని. ఎవరు? ముత్తిరెడ్డి ఆదిరెడ్డి దగ్గర ఉండే, ఇప్పుడు లేదు, ఖచ్చితంగా లేదు. ఇప్పుడు ఆయన ఉన్నప్పుడు బాగుందా? ముత్తిరెడ్డి ఉన్నప్పుడు, ఇప్పుడు పల్లె ఉన్నప్పుడు బాగుంది? ఇప్పుడే బాగుంది. జనగాం నియోజకవర్గం ఇప్పుడే బాగుంది. ఇప్పుడు పైన అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, ఇక్కడ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పల్లె రాజేశ్వరరెడ్డి. మరి ఎట్లా మరి నియోజకవర్గానికి నిధులు కాంగ్రెస్ పార్టీ ఇస్తుందా? మరి ఎట్లా నియోజకవర్గాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తుండ్రు? ఎలా తీసుకెళ్తుండే ఆ ముచ్చటకు వచ్చే వరకు ఇప్పుడు ఇచ్చినా ఇయ్యకపోయినా పల్ల రాజేశ్వరరెడ్డి ఆయన సంత చేస్తుండో ఓనికి ఎత్తుండో మాకు అవసరం, మమ్మల్ని అయితే ఆదుకుంటుండు మొత్తానికి. ఇప్పుడు వస్తానే, ఇప్పుడు మీ ఊర్లోకి వచ్చినప్పుడు, నియోజకవర్గానికి వచ్చినప్పుడు ప్రజలతో మంచిగా మాట్లాడతాడు, మీటింగ్ పెడతాడు, అందరం కలుస్తాం, మాట్లాడతాం, నిమ్మలంగానే ఉంటాం. హెల్పింగ్ చేస్తాడనే ప్రజలకన్నా సమస్య చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. ఎవరికి చేసిన సమస్య అంటే మాదే ఉంది. ఇప్పుడు కోర్టులో కొంచెం పని ఉండే, సార్కి ఫోన్ చేస్తే పనులు అవుతున్నాయి, ఎంఆర్ఓ ఆఫీస్ లో కూడా పనులు అవుతున్నాయి ఆయనతోని. అట్లా పోలీస్ స్టేషన్ లో కూడా సమయానికి ఫోన్ చేస్తే ఆదుకుంటున్నాడు. ఇప్పుడు సీఎం గా రేవంత్ రెడ్డి ఉన్నారు. ఇప్పుడు సీఎం గా రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు బాగుందా, అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు బాగుందా? కేసీఆర్ ఉన్నప్పుడే బాగుంది. అదే రేవంత్ రెడ్డి మంచిగా చేస్తున్నానే. ఏం చేసిండు? ఇచ్చిన 6 అటే పోయినాయి. ఏం పోయినాయి? ఇప్పుడు 24 గంటల కరెంటుకు 6 గంటల కరెంట్ వస్తుంది. 24 గంటల కరెంట్ అప్పుడు ఉన్న వర్షాకాలం పోయింది, అక్కడ నిధులు తెమ్మంటే నీళ్లు రావు. అప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఇప్పుడు ఈ నీళ్లు కాలువల పొంటి మాకు వచ్చేది, ఇప్పుడు రావట్లేదు. ఎందుకని తెలియదు, ముచ్చటిగా వాళ్ళకి తెలిసి ఉండాలి. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటుందంటే ఇంకా 10 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి ఉంటా, కేసీఆర్ ని గద్దె కూడా ఎక్కని అంటున్నాడు. మరి ఎట్లా? అది ఆ ముచ్చట 20 ఏళ్ళ దాకా ఆయన రాడు, రేవంత్ రెడ్డి రాడు, టిఆర్ఎస్ ఖచ్చితంగా వస్తుంది, గెలుస్తున్నాడు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే? కేసీఆర్ ఉన్నప్పుడే బాగుంది. అంటే ఏం నచ్చింది? ఏం నచ్చిందంటే ఇప్పుడు మాకు కోడన్లు ఉన్నాయి, 2 పిల్లలు కోడన్లు కన్నారు, కేసీఆర్ కిట్ వచ్చింది, కొన్ని డబ్బులు వచ్చినాయి ఆడోళ్ళ మొగోళ్ళకి అనేది, అప్పుడు డబ్బులు వచ్చినాయి. ఇప్పుడు ఈయన ఏమి ఇస్తుండు? కేసీఆర్ కిట్ కొట్టిండు, డబ్బులు వస్తున్నాయా? పోతలేవు. ఫ్రీ బస్ పెట్టిండు, ఫ్రీ బస్ పెడితే ఎవరు పోతురు? జాబ్ లో పోతురు. మేము పోతున్నావా? ఇప్పుడు జాబ్ లో ఇప్పుడు మేము పోతున్నా, పని చేసుకుంటే వాళ్ళం పోతాం, మేము ఎక్కడ పోవాలి? మేము బండి వేసుకుంటున్నాం, ఆడవాళ్ళ గురించి కదా, మంచిదే కదా, మహిళల గురించి పెట్టిండు. అది పెట్టే భయ ఈ రైతు బంధు పూర్తిగా కంటిన్యూ చేసిన అయిపోయి, కరెంట్ ఇచ్చిన అయిపోయి. రైతు బంధు వేస్తున్నట్టు వేస్తుండు, ఒకటి తీసేసి ఒకటి ఎత్తుండు. రైతు బంధు ఇప్పుడు ఎన్నిసార్లు పడ్డది మీకు? నాకు ఇప్పుడు వచ్చేసి 3 సార్లు పడ్డది అంతే. ఎన్నిసార్లు పడాలి మామూలు అయితే?
ప్రతి సంవత్సరానికి 2 విడతలు పడాలి. అంటే 3 సంవత్సరాలు అంటే 3 సంవత్సరాలు అంటే 6 సార్లు పడాలి, 3 సార్లు పడ్డది. అట్లా. మరి రేవంత్ రెడ్డి మాత్రం ఇస్తున్నా అని చెప్తుంది కదా. మరి ఇవి వస్తే మనం అబద్ధం ఆడదామా? రాలేదు. ఇందిరామ ఇండ్లు వచ్చినాయని మీ ఊర్లో? వచ్చినాయి కానీ అది వాళ్ళకి సంబంధించి వాళ్ళే నడిపించుకుంటారు. అది ఇది కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వాళ్ళు వస్తున్నాయి. నడిపించుకుంటారు అంతే. అంటే పేద ప్రజలకు రావట్లేదా? వస్తున్నాయి వాళ్ళకు కూడా. కొంతమందికి ఇట్లు ఇస్తారు, కొంతమందికి అట్లు ఉంది. డబ్బులు తీసుకుంటారనే ఇక ఆ ముచ్చట మనకు తెలియదు, మనం ఏమంటాం, మనం ఆ ముచ్చట తెలియదు. అది సార్. గెలుస్తాడా కేసీఆర్ అయితే? మళ్ళీ కేసీఆర్ గెలుస్తాడు, ఇక్కడ పల్ల గెలుస్తాడు ఖచ్చితంగా. మరి ఇప్పుడు ఎవరైతే ఇక్కడ కాంగ్రెస్ అతను ప్రతాప్ రెడ్డి ఉన్నారు కదా, అతని పరిస్థితి ఏంటి? ఇక ఆ ముచ్చట ఏంటంటే ఇప్పుడు అప్పటికే గెలవలేకపోయిండు. ఇప్పుడు ఆయన వచ్చి కనీసానికి మాట్లాడడానికి ఎత్తిపోతల పథకం కింద వాటర్ తెచ్చి వాటర్ వదిలినా రైతులకు సేఫ్ గా ఉండు. అది లేదా, ఇటు కరెంటు లేదా, ఎట్లా నడుస్తుంది? ఇప్పుడు రైతులు చాలా మంది యూరియా గురించి ఇబ్బందులు పడుతున్నారు, లైన్లో నిలబడి యాప్ అని చెప్తారు, యాప్ ఎవరికి తెలియదు అంటారు. ఎట్లా మరి నిజంగా మరి కేసీఆర్ ఉన్నప్పుడు ఎందుకు ఇబ్బంది కాలే, ఇప్పుడు ఎందుకు కొరత వచ్చింది? అసలు వాళ్ళకి తెలిసి ఉండాలి. రేవంత్ రెడ్డికి యూరియాకు ఇట్లా ఎందుకు పెట్టిండు కంప్యూటర్ సిస్టమ్ లా. కొంతమంది చదువుకున్న వాళ్ళు, ఇప్పుడు నేను చదువుకోలేదు, నేను ఏం చేయాలి? అక్కడికి పోయి నాకు యూరియా అంటారు, ఈ యాప్ కొట్టమంటారు, ఈ యాప్ రాదు, మేము చేయలేము, మా వెనక పడ్డాటే కదా. అది విషయం. మరి ఎట్లా నీళ్ళు వస్తున్నాయి? ఇంకా రావట్లేదు అసలు మీకు? వాటర్ లేదా, ఇంకెక్కడిది వాటర్ లేదు. మరి ఎట్లా మరి మీరు కేసీఆర్ పాలన బాగుందంటారు, కేసీఆర్ వాటర్ వచ్చు, వాటర్ వస్తే ఇప్పుడు ఈ పొలం అంతా నడుచు. మరి ఎందుకే జనాలు అట్లా ఓట్లేసారు అందరికి కేసీఆర్ కదా అని? ఈ అప్పుడు ఒక ప్రభుత్వం మార్చుకోవాలి, 10 సంవత్సరాలు చేసిందని మార్చిరు, తప్పేముంది? మార్చినందుకు విలువగా కాపాడాలి. ఇప్పుడు మీ అనుకునే మొత్తం పండించే భూములేనా? దాని మీద కెనాల్ కాలువ ఉంది, ఆ తోట పొంటి, ఆ కాలువ నీళ్లు ఉన్నాయి, లేవు. అది పొలమే, అది పొలమే. అయితే దాంట్లో నీళ్ళు లేవు, అది కెనాల్ కాలువే. వాటర్ అక్కడ కనిమైన డ్యామ్ ఓపెన్ చేస్తే వాటర్ వచ్చు. ఎట్లా పారిపడిపోయినాయి మొత్తం, బంద్ పడిపోయా కాలువ. అంటే ఎందుకో వాటర్ రాక వ్యవసాయం చేయట్లేరా? అంతే కదా సార్. కాలం లేదు, కాలం పోయి చాలా రోజులు అవుతుంది. ఇప్పుడు 2 నెలల కాలం పోయింది. ఇప్పుడు ఏదో పెట్టిన 2 దొయ్యలు ఉంటే వెనకకేనా అవి పారట్లేదు. అట్లా పారించుకుందంటే కరెంట్ వెనుక ముందు ఏం చేస్తాం? ఇప్పుడు ఎట్లా మరి రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి మీరు కేసీఆర్ రావాలంటారు, మరి ఎందుకు రైతులు ఇబ్బంది పడుతుంటే కేసీఆర్ ఒక ప్రతిపక్ష నాయకుడిగా వచ్చి ఎందుకు అసెంబ్లీలో మాట్లాడలేకపోతున్నాడు? ఇక అది ఎందుకు మాట్లాడలేకపోతున్నా అంటే తనకు తెలిసి ఉండాలి, రేవంత్ రెడ్డికి తెలిసి ఉండాలి. నాది వస్తే ముందుకు పోదామనే ఆలోచనతోనే ఆయన ఉంటుంటాడు అంతే. ఇప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, మళ్ళీ ఇంకా 10 సంవత్సరాలు ఉంటా అంటుండు. మరి ఇప్పుడు 30 సంవత్సరాలు అటే పోద్ది, అది గెలవడా? అసలుకే రాదు. ఎందుకు ఎంత కోపం కనబడుతుంది పని శాతలు ఎక్కడన్నా. తులం బంగారం ఎక్కడిది? గురి చేత్తు కూడా లేదు, గురి చేత్తు బంగారం కూడా లేదు. తులం బంగారం ఇస్తాను, తులం బంగారం 1,00,000 రూపాయలు అన్నాడు, తులం పోయింది, 1,00,000 పోయింది, గురి చేత్తు లేదు. కన్నులు అట్నే ఉన్నారు హాస్పిటల్ పోయింది. ఇప్పుడు నిన్న మా మనమడు పెట్టిండు, మాకు అది అటే పోయింది. కేసీఆర్ కిట్ ఉంటే కేసీఆర్ కిట్ వచ్చు, అన్ని పోయినాయి. ఇప్పుడు మీకు పింఛన్ వస్తుందా? మాకు పింఛన్ రాలేదు సార్ ఇంకా. అంటే ఊర్లలో పింఛన్లు వస్తున్నాయి అందరికి? ఇప్పుడు పెట్టుకున్న వాళ్ళు కొంతమందికి అయినాయి, కొంతమందికి అవుతున్నాయి. పింఛన్ మునుపు ఎంత ఉందో అంతే సార్. 2,000 ఉన్న పింఛన్ 4,000 చేస్తాడు కదా. చేసిండు, చేయలే. మునుపున్న 2,000 అవుతున్నాయి. ఎట్లా మరి ఎట్లయితే మాట తప్పిండు? మరి మాట తప్పితేనే కదా ఇంత దూరం వెనకపోతా అనేది. మనం అది కరెక్ట్. పక్క అయితే పల్లె రాజేశ్వర రెడ్డి గెలుస్తాడు ఖచ్చితంగా 100%. మనం జనగం నియోజకవర్గంలోని బచ్చన్నపేట మండలంకు రావడం జరిగింది. అసలు ఇక్కడ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది, అసలు నియోజకవర్గాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుందో అభివృద్ధి పథకంలో కొంతమందిని అడిగే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ బ్రదర్ అన్నారు. నమస్తే బ్రదర్. ఏం పేరు? శ్రీనివాస్ బ్రదర్. ఏం చేస్తారు మీరు? అగ్రికల్చర్. రైతు బంధు పడ్డదా మీకు? పడ్డది. నిజం చెప్పాలి. పడ్డదండి. మరి చాలా మంది పల్లె అని చెప్పి పడ్డది. మొన్న అయితే 5 acres వరకు అయితే అందరు ప్రతి ఒక్కరు పడ్డది. ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం అయినాక 6 సార్లు రైతు బంధు పడాలి, ఒక్కసారి పడ్డదని చెప్పేటోళ్ళు చాలా మంది. లేదు పడ్డది. మీకు ఎన్నిసార్లు పడ్డది? మాకు ఆ దగ్గర ఉంది కాబట్టి కంటిన్యూషన్గా పడ్డదండి. వాళ్ళు అందరికి పడ్డది? మీ వల్ల మా వాళ్ళు అందరూ పడ్డది. ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే ఎవరే? పల్లా రాజేశ్వర రెడ్డి. పల్లా రాజేశ్వర రెడ్డి మళ్ళీ గెలుస్తారు. గెలదంటారు చాలా మంది. గెలుస్తారు. అట్లా ఎందుకే? ఏం అభివృద్ధి పని చేసి? కొన్ని హాస్పిటల్స్ అవి ఒకటి ప్రజలలో ఉంటాడు ఎప్పటికీ. అసలు జనగం నియోజకవర్గానికి ఇప్పటివరకు ఎలాంటి డెవలప్మెంట్ చేశాడు, ఎలాంటి అభివృద్ధి పథకంలో ముందుకు తీసుకెళ్తాడు? డెవలప్మెంట్ అంటే పేదలకు వైద్యం అందిస్తాడు. ఈ జనగం జిల్లా మొత్తం ఫ్రీగా. ఎంతవరకైనా లిమిటేషన్ అనేది ఏముంటుంది జనగం మొత్తానికి? జనగం జిల్లా మొత్తానికి, అందులో బచ్చన్నపేట. చాలా మంది ఆయన భూ కబ్జాలు చేస్తుండు అని చెప్పి ఆయన మీద మాట్లాడుతుంది. ఇక్కడనైతే ఎలాంటి ఆరోపణలు అతని మీద. గతంలో ఉన్న ముత్తిరెడ్డి ఆదిరెడ్డి అతని పరిస్థితి గతం మనకు తెలియదు. అంతకుముందు మన హైదరాబాద్ వలస వెళ్ళినాం కాబట్టి ఒక 5 years కల్లా ఉంటున్నాం కాబట్టి వచ్చినాక కొద్దిగా దీని మీద చెప్తాం.
చాలా మంది మరి రైతు బంధు పల్లె అంటారు, తర్వాత ఇది ఏదైతే రైతు భరోసా లాంటి ఏం రాదు. రైతు బంధు పడుతుంది మనకు, నాకు ఉండేది ఆ దగ్గర ఉంటుంది, ఆ దగ్గరానికి అయితే పడుతుంది. ఇప్పుడు యూరియా విషయాల్లో రైతులు ఇబ్బందులు పడుతున్నంట. యూరియా విషయంలో యాప్ వచ్చింది, యాప్లో డౌన్లోడ్ చేసుకొని బుక్ చేసుకుంటే వచ్చేస్తుంది. ఇప్పుడు నువ్వు చదువుకున్నావు, ఆ పెద్ద మనిషి చదువుకోలే. ఇప్పుడు నువ్వు చదువుకుంటావు, నువ్వు చేసుకోగలవు. చదువుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? యాప్ అర్థమే. యాప్ అంటే ఎవరొకరు ఉంటారు కదా. ఎందుకు గత ప్రభుత్వంలో కేసీఆర్ ఉన్నప్పుడు లేని ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఎందుకు వస్తుంది కొరత? ఈ యూరియా అది అక్కడ స్టేట్ గవర్నమెంట్, అది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాబ్లం కదా. ఇబ్బందులు లేవంటున్నారు. కరెక్ట్ గానే అది సెంట్రల్ గవర్నమెంట్ కొరత వల్ల ఏర్పడదు, అంతేగాని స్టేట్ గవర్నమెంట్ ఏం లేదు అట్లాంటిది. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఎందుకంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ గతంలో సీఎం మన కేసీఆర్ గారు చేశారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి. ఇద్దరిలో పాలనలో ఎవరు బెస్ట్? రేవంత్ రెడ్డి బెస్ట్. అందరు కేసీఆర్ బెస్ట్ అంటారు కానీ రేవంత్ రెడ్డి బెస్ట్. నా విషయంకి వచ్చేసరికి రేవంత్ రెడ్డి. అందరు రేషన్ కార్డులు వచ్చినాయి, ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి. ఇందిరమ్మ ఇల్లు ఓన్లీ పార్టీ కార్యకర్తలకు వస్తాయండి. అట్లా ఏం లేదు, పేదలకు ప్రతి ఒక్కరికి అందుతున్నాయి. పార్టీ కార్యకర్తలు ఏం సంబంధం లేదు. ఇల్లు లేని గుర్తించి ప్రతి ఒక్కరికి ఇస్తారు. అదొక మళ్ళీ సీఎం అయ్యే అవకాశం అవుతుంది. సీఎం అవకాశం ఖచ్చితంగా రేవంత్ రెడ్డిగా అనుకుంటున్నాను నేనైతే, నా ఉద్దేశం ప్రకారం. నేను చూసిన డెవలప్మెంట్ ప్రకారం ఇందిరమ్మ ఇళ్ళే కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, మహాలక్ష్మి పథకం కావచ్చు, గృహలక్ష్మి కావచ్చు. ఇప్పుడు చాలామంది రైతులు, మేము రైతులతో కూడా మాట్లాడుస్తున్నాం, చాలామంది రైతులు భూములు మొత్తం పాడుపడిపోయినాయి, నీళ్లు లేక, వ్యవసాయం చేయలేక ఆ చిలకల్ని ఏదైతే భూమి ఉందో భూమిని అలాగ పక్కకు వదిలేయడం జరిగిందని చెప్పి చాలామంది చెప్తారు. మొన్నటిదాకా వర్షాలునే పంటలు బాగా పడినాయి. మొన్నటిదాకా సీజన్, మొన్నటిదాకా గత 20 రోజుల కింద దాకా వడ్లు పోయినాయి. డ్యామ్లలో అంటే ఇప్పుడు అక్కడ ఎలినో ఏర్పడ్డది కదా, వర్షాలు లేక వాటర్ లేవు, అంతేగాని దీనికంటే వాటర్ కొరత కొరత అనేది ఏం లేదు. పక్క పల్లె గెలుస్తారంట కాన్సెన్సీ ప్రకారం అంటే కొద్దిగా పేదలకు డెవలప్మెంట్ విషయంలో కానీ, హాస్పిటల్ విషయంలో కానీ కొంతమంది ఆ పార్టీ అభిమానులు ఉన్నారు, ఎవరి అభిమానం వాళ్ళకు. ఎందుకంటే వైద్యం అంటే అది మంచి పని. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కావాల్సింది వైద్యం, ఎడ్యుకేషన్, చదువు ఒకటి, ఆరోగ్యం ఒకటి. ప్రతి ఒక్కరికి, కామన్ పీపుల్కి ఎవరికైనా ఫ్రీ కావాలి. అలాంటివి చేస్తుంటే మంచి పనే, కానీ అంటే దానివల్ల ప్లస్ అవుతుంది. హాస్పిటల్ వల్ల ప్లస్ అవుతుందని నా ఆలోచన. పనితీరు కూడా ఓకే. సామాన్య కార్యకర్తలు ఇచ్చినా కానీ వాళ్ళ కార్యకర్తలు అందరికి అందుబాటులో ఉంటాడు. వచ్చినప్పుడు కలుస్తాడండి జనాలు కలుస్తాడండి, ఖచ్చితంగా వస్తాడు. కాకా ఏం పేరే? బండారు ఇస్తారు. ఏం చేస్తావు? ఇవాళ వ్యవసాయం ఉత్తగానే ఉంటాను. మామూలు నువ్వు చేసే వ్యవసాయమేనా? ఎట్లా మంచి పండుతున్నాయి భూములు? పంటలు మంచి పండుతున్నాయి. పంటలు వానలే లేవా, ఏడబడతాయి. మొన్న యాసికి పండినాయి. నీళ్ళు అడిగి ఇక్కడ మన తెలంగాణ మొత్తం లేవు నీళ్లు. ఎందుకనే? కాలం లేదు. మళ్ళా రిజర్వాయి అక్కనే మొత్తం పొన్నాలక్ష్మి మొత్తం అక్కనే, ఆడనే బొంకూరు, ఆడనే కనవేనగూడెం, ఆడనే లద్దునూరు, మళ్ళా ఒడ్లకొండ మొత్తం ఆడనే చేసాడు. ఇప్పుడు ఇది జనగామ నియోజకవర్గం అభివృద్ధి ఎట్లుంది? పల్లవరాజు రెడ్డి మాత్రం మంచిగా ఉన్నది. మంచిగా పల్ల రాజశేఖర రెడ్డి, రాజేశ్వర రెడ్డి మంచి చేస్తుండా? చాలా మంది పరిపాలన బాలయ్య అనేది అంటారు. ఆయన మంచిగా ఉన్నది. ముత్తిరెడ్డి అసలు ఉంటాడు కాదు. అందరూ భూ కబ్జాలు చేస్తుండు పల్లా అంటారు. ఆయన ఏడ చేయలే, ఇక్కడనే చేయలే. మంచిగా పనితీరు. మళ్ళీ గెలుస్తాడనే? మళ్ళా గెలుస్తాడు ఆయన. అబ్బా, ముత్తిరెడ్డికి టికెట్ ఇవ్వకుండా ఎందుకు ఇచ్చారు? మంచి వ్యక్తి అనే ఇచ్చారు. ముత్తిరెడ్డి పెద్ద లంగవాడు, అంతేనా? అంత పాటలాగా ప్రపంచ దేశాలు అన్నాడు. ఇప్పుడు అందరూ ఏమంటారు అంటే ఎక్కడ పోయినా వాడేం చెప్తాడు, వాడు ఎందుకు ఉండలేదు వాడు మనగాడు. బాగా భూ కబ్జాలు చేసిన ఆయన అంత కోపం చేయలేదా? బతుకమ్మ కూడా చేస్తే దేవసేన ఏడేసాడు, ఎక్కడేసాడు? ఇప్పుడు దేవసేన ఎక్కడేసిండ్రు? ఏటూరు నగర్ వేసిండ్రు. ఈ కుంటకు బేరం పెట్టిండు. బేరం పెడితే అది కొద్దిగా లొల్లి జరిగింది, గడి మాకి అన్నాడు. అన్ని పద్ధతి పనులు చేశాడు. పల్లెది అయితే బాగానే ఉందా పరిపాలన? చాలా మంది. ఇప్పుడు ఎవరిని చూసినా ఆయన హాస్పిటల్లో ఫ్రీ వైద్యం అంటారు. అసలు ఏంటి అసలు? ఆయన చాలా పుణ్యం చేస్తాడు, జనానికి మంచి అభివృద్ధి. ఇప్పుడు ఆధార్ కార్డు చూసే చేస్తాడు జనగాం. డబ్బులు ఏమి తీసుకోరు. పని చేసేవాళ్ళకు 15 గదువులు కాదు, వాళ్ళు చేతి కింద పని చేసేవాళ్ళు కదా. ఇప్పుడు పల్ల రాజేశ్వర రెడ్డి ఇప్పుడు ఇక్కడికి మీ నియోజకవర్గానికి మీ ఊరికి కానీ వచ్చినప్పుడు ఎట్లుంటాడు కార్యకర్తలతో? మంచిగా ఉంటాడు, మంచి మాట ఆ గౌరవం లేదు ఆయన. శాంతిగా మంచి అందరు మనోళ్ళే అన్నట్టే మాట్లాడతాడు. మళ్ళీ కంపల్సరీ గెలుస్తాడు, ఆయన గెలుస్తాడు. ఇప్పుడు పైన రేవంత్ రెడ్డి ఉన్నాడు ముఖ్యమంత్రిగా, అప్పుడు కేసీఆర్ ఉన్నాడు. కేసీఆర్ ఉన్నప్పుడు బాగుందా, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు బాగుందా?
కేసీఆర్ అంటే వాడో తిరుగున్నది ఇప్పుడు ఈ రోజు అది దొరికితే కప్పదు. రైతులకి ఈయన అంటే ఒకటి బస్సులు పెట్టి కొద్దిగా కింద మీద అయింది. లేక బస్సులు పెట్టాక ఇప్పుడు ఈయన కరెంట్ బిల్ ఒకటి కట్ చేసిండు, ఏది 200 యూనిట్లకు. ఇంకా పోతే ఇదేం చేసిండు ఈయన రేవంత్ రెడ్డి సుతా కొంత సన్న బియ్యం ఇచ్చటం, కొంత కరెంట్ బిల్ మాఫ్ చేయటం, ఈ లేడీస్ కు బస్సులు పిరిపెట్టడం అన్న దెబ్బ బాగుపోతుంది. అది ఒక్కటి చేయకపోతే కంపల్సరీ ఈయన సుతా మంచి నిర్ణయమే. పరుడు ఆగాడు పొక్క పడుతుంది తీసుకోవడమే రేవంత్ రెడ్డి తప్పు చేసినట్టు. అది కాదు, బస్సులు పెట్టు పొరపాటు కదా, కోట్లు మీద పడతాయి కదా, ఎక్కడికైతే ప్రభుత్వం పడదా మరి. అది మరి ఇప్పుడు మీకు తెలిసినంత ఆలోచన మరి రేవంత్ రెడ్డి ఎందుకు రాలేదంటే నీ వాడు మంచిగా గుణం, అది ఆ తలకా సరిపోని కూకోవాలి. బస్సులకు బస్సు కట్లు పెట్టుకొని ఎవరైనా పోరా, ఎవరైతే ఇక్కడ వాళ్ళు పెట్టుకుంటారు కదా. కానీ కరెంట్ బిల్ కాకపోతే రైతు బంధు, రైతులను నీటి వసతులు ఇవి చెయ్యాలి. ఈ ముడమే తడి పెట్టేశాడు. రైతు బంధు వచ్చిందా? రైతు బంధు వచ్చింది. ఎన్నిసార్లు వచ్చింది మీకు? ఇది రెండోసారి మూడోసారి కావచ్చు. ఒకసారి ఒక్కొక్క ఎకరానికి వేసాడు, రెండోసారి 2 ఎకరాలు వేసాడు. సంవత్సరానికి ఎన్నిసార్లు రావాలి రైతు బంధు? 2 మాటలే. మరి ఇప్పుడు 3 సంవత్సరాలు అంటే 6 సార్లు రావాలి కదా, 2 సార్లు వచ్చింది నీకు? ఒకసారి వీకింది, ఒకసారి తీసింది. మరి ఎట్లా మరి ఏమంటుంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి మళ్ళీ 10 సంవత్సరాలు నేనే సీఎం, కేసీఆర్ గది కూడా ఎక్కడే అంటున్నా మరి. సరే ఎక్కడ ఇప్పుడు సరే బస్సులు తీసేస్తే బయట పడతాడు ఆయన. బస్సులు పెద్ద అప్పు మీద పడతాడు. 6 గ్యారెంటీలు అన్ని అయినాయా? ఇంకా ఏడైనాయి. 6 గ్యారెంటీ చేస్తా అంటాడు, అమలు పరిచయ కాడికి చేస్తా అంటాడు. ఇప్పుడు నీకు పింఛన్ వస్తుందానే? ఎంత వస్తుంది? 2000 వస్తాయి. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఎంత ఇచ్చిండు? అప్పుడు చూస్తే 2000 ఇచ్చారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గెలిస్తే 4000 ఇస్తాను, మరి ఎందుకు ఎట్లే? ఇక్కడ బడ్జెట్ లేదు, ఇక మనం చూడాలి కదా. మరి నువ్వు నిజం చెప్పు, నువ్వు 4000 కోసం చెప్పలేదు కదా ఓటేసి? 4000 అని ఒకటి పెట్టిండు పొక్క, ఆ పొక్క గుడుకోవాలి కదా, అది లెక్క. ఎట్లా పైన ఎవరైతే బాగుంటది నీకు? ఎవరైతే బాగుంటది పైన? ఎవరంటే వీడు జర రేవంత్ రెడ్డి వస్తే బాగుంటుందా, కేసీఆర్ వస్తే బాగుంటుందా? ఓపెన్ గా కేసీఆర్ జర అని జర గర్రగా బాగా వచ్చింది. అది రావద్దట, స్పీడ్ బాగా పోయింది. ఇక్కడ ఎమ్మెల్యే అయితే ఓకే అంటావు? ఎమ్మెల్యే ఓకే, మంచోడు అంటావు. గెలిపిస్తావా? కంపల్సరీ. రాళ్లకు గుట్టలకు పైకమంతా పైకమంతా మొత్తం ఈ కోట్ల భూములు ఉన్న వాళ్ళకే చెందించిండు. ఏది పైసలు ఏది ప్రభుత్వం నుంచి వచ్చే పైసలు మొత్తం. ఈ రైతు బంధు అనేది రాళ్లకు గుట్టలకు బుట్టలకు ఆ భూమి కాసు చేసినా చేయకున్నా గానీ వాళ్ళకే ఇచ్చిండు. మొత్తం డబ్బులు మొత్తం వాళ్ళకే ఇచ్చేసేసి. 1000 ఎకరాలు ఉన్నా 100 ఎకరాలు ఉన్నా భూమి దున్నకున్నా అందరికి ఇచ్చిండు. ఆడ బంకు పెట్టుకున్న బంకుల కూడా బంకు విషయంలో కూడా భూమి విషయంలో కూడా మొత్తం రైతు బంధు మొత్తం కేసీఆర్ డబ్బులు ఇచ్చేసిండు. కోట్ల ఆస్తున్న వాళ్ళకు కూడా డబ్బులు ఇచ్చిండు, మొత్తం ఇచ్చిండు. అది ప్రజలకు అట్లా ఇచ్చుడు అది కరెక్ట్ కాదు. అది కరెక్ట్ కాదు, అది కాదు. ఇది పేదలకు ఏమి ఇవ్వాలంటే, డబ్బులు ఏమి ఇవ్వాలంటే వాళ్ళకి ఇవ్వవలసిన ఆ భూమి రైతు భూమి కాస్తు చేసే భూమికి రైతు బంధు ఇవ్వాలి. పంట పండించటోనికే భూమి కాస్తు చేసేటోనికే రైతు బంధు ఇవ్వాలి. పెట్టుబడి సహారం అంటారు, అది పెట్టుబడి సహారం అంటారు. ఎందుకట మనము అప్పుడు ట్రాక్టర్ లేక ముందుకు ఆ రోజు నాగళ్ళు దున్ని పంట పండించినాం. ఈ రోజు లేదు, ఈ రోజు దుంతలేరు ఎవరు, ఈ రోజు ట్రాక్టర్లు వచ్చినాయి కాబట్టి మనకు ట్రాక్టర్ కొనుక్కుంటే ఇంత డీజిల్ ఖర్చు మందమన్నా రైతు బంధు చేస్తుండు అని ఒకటి నిరూపించిండు కేసీఆర్. నిరూపించినప్పుడు అదే ప్రకారంగా ఓన్లీ మనకి ఏం చేయాలంటే భూమి ట్రాక్టర్ పెట్టుకొని దున్ని పంట పండించడానికే రైతు మంది వేయాలి. కేసీఆర్ ఏంటంటే కొన్ని అందరికి ఆస్తులు ఉన్న వాళ్ళకు భూములకి గుట్టలకు డబ్బులు ఇచ్చినట్టు ఇయ్యద్దు, తప్పు చేసినట్టు ఒకటి పెద్ద తప్పే. అదే కేసీఆర్ ఇలా ఓడిపోవడం కూడా కారణం అదే, మెయిన్ పాయింట్ అదే. రేవంత్ రెడ్డి పాలన ఎట్లుంది? రేవంత్ రెడ్డి పాలనకు వస్తా. ఇప్పుడు ఇది తప్పు చేస్తేనే ఈడు దాకా వచ్చేసింది. రేవంత్ రెడ్డి ఈ రోజు కూడా ఒక నిబంధన పెడతాను అన్నాడు. ఏది ఒక 10 ఎకరాలకు పెడతా అన్నాడు, పెట్టలే. 10 ఎకరాలు పెడతా అన్నాడు, పెట్టలే. వేస్తా అన్నాడు, వేయలే. ఇక 2 ఎకరాలు ఎకరం వేసుకునే పోతే రైతులు ఈ రోజు
పరిపాలన పేదలకు పరిపాలన కరెక్ట్ అందిస్తలేడు. ఆ రోజు నాడు గుద్దవలసినోనికి అందించిండు, పేద రైతుకు అందించిండు రైతు బంధు కేసీఆర్. ఈ రోజు గుద్దవలసినోనికి బంద్ పెట్టి పేదలకు వేస్తా అన్నాడు. పేదలకు ఇప్పటి వరకు వేస్తలేడు. అక్కడ గుద్దవలసినోనికి బంద్ చేసి ఇక్కడ వాళ్ళకు ఏమది మహిళ వాళ్ళకు 2300 ఇస్తా 2500 ఇస్తా అన్నాడు. మహాలక్ష్మి పథకం పెట్టిండు. అటు బంద్ చేసి ఇటన్న వాళ్ళకి ఇయ్యాలి కదా, అది కూడా ఇయ్యలే. అది అట్లా ఇయ్యాలి, వాస్తవానికి ఇయ్యాలి. అటు బంద్ చేసినప్పుడు ఇటన్న ఇయ్యాలి. ఏది ఏమైనా కానీ వాస్తవానికి రైతు కష్టం చేసి దున్నినోనికే రైతు బంధు వేయాలి. లేదు అంటే మహిళలకు నువ్వు ఇస్తాన ఏదో ఇక్కడ అటు బంద్ చేసినావుగా ఇక్కడ ఇచ్చేసేయి, అది పద్ధతి పాలన. ఇద్దరి పాలనలో తప్పులు ఉన్నాయంటావు? ఇద్దరి పాలన బరాబర్ తప్పులున్నాయి. ఆయన అందరికి డబ్బులు వేసి తప్పు చేసిండు, ఈయన అసలు ఎవరికి వేయట్లేదు. ఎవరికి వేస్తలేడు. ఇది తప్పు, ఇద్దరు తప్పే. ఇద్దరు తప్పులే ఉంది. ఇప్పుడు ఇక్కడ మీ ఎమ్మెల్యే పేరు ఏం పేరే? మన పల్లరాజపడి. ఇప్పుడు ఒక విషయం ఓపెన్ చెప్పాలి. పల్లరాజేశ్వర రెడ్డి సరే, ఆయనే ఇప్పటి వరకు నాకు ఆసుపత్రి ఉంది, నాకు మీ దగ్గర నేను ఉచిత సేవ చేస్తున్నా రండి అని అందరినీ ఇప్పటి ప్రజల్లో తీసుకుపోతుండు. ఉచిత సేవ చేస్తుండు, పరిపాలన చేస్తుండు. అది మంచి పని, సూపర్ పరిపాలన. అది నిజమేనా? ఇప్పుడు మీరు హాస్పిటల్ పోతే ₹1 కూడా ట్రీట్మెంట్ అవుతుందంట? ట్రీట్మెంట్ అవుతుంది, పక్కా అవుతుంది. అందరూ చెప్తారు, మందులు ఇస్తారు, పరిపాలన బరాబర్ అవుతుందని ప్రజలు చెప్తారు. మరి ఏందే చాలా మంది ఆయన ఈసారి గెలుతారంటే గెలవడంటారు. మరి ఎవరు గెలుస్తారు? పల్లా కూడా మళ్ళా గెలుస్తాడు. ఆయన గెలుతారా? ఓటు వేస్తావా? వేస్తారు పక్కా. నువ్వు? పక్కా వేస్తా, పక్కా. వెళ్ళాను ఆయన హాస్పిటల్ కి. నేను పోలే, మా భార్య పోయింది. మా మస్తు మంది పోయి, నా భార్యతో పాటు ఇంకా మస్తు మంది పోయి. నేను పోలే. నాకు పల్లె రాజేశ్వర రెడ్డి వచ్చినప్పుడు మీతో ఎట్లా మాడుతాడు? ఇప్పుడు ఊర్లోకి వస్తాడు కానీ పల్లె ఇక్కడికి వచ్చినప్పుడు మీ అందరితో కార్యకర్తలతో కానీ ప్రజలతో కానీ ఎట్లుంటాడు? మంచిగా ఉంటాడా లేదంటే కోపంగా ఉంటాడా? కోపం ఏం లేదు, తాపం లేదు, కోపం లేదు, అంత మంచిగా ఉంటాడు. నేను ఒక కాంగ్రెస్ పార్టీలా నేను ఒక కార్యకర్తను. కాంగ్రెస్ పార్టీ ఏంటో నువ్వు ఆయన గురించి చెప్తున్నట్టు మంచివాడు అని. ఆయన ఇప్పటి వరకు ప్రజలలా ప్రభుత్వంలో చాలా మంది ట్రీట్మెంట్ చేస్తున్నారు. అది చాలా సంతోషం, అది పెద్ద సంతోషం. అది హాస్పిటల్లో నాకు కూడా నా ఆరోగ్యం బాగాలేదంటే హాస్పిటల్కి అక్కడ తీసుకుపోయినా అంటే ఆశమొచ్చిన, అది ట్రీట్మెంట్ ఫ్రీగా చేస్తున్నా అంటే ఆశమొచ్చిన. నేను నా హాస్పిటల్ చాలా మంది ఉన్నారు. నేను కూడా చిన్న పేద రైతునే. ఇలా నాకేదైనా రోగం వచ్చిందంటే పైసలు పెట్టుకోవాలి, లేకుండా నేను నా దగ్గర పైసలు చేయాలంటే ట్రీట్మెంట్ ఎవడు చేస్తాడు? అది మంచితనం కదా, అది మంచితనం. నువ్వేం చేస్తావే? రైతేనా? వ్యవసాయమేనా? వ్యవసాయం పని చేస్తున్నా, రైతున్నా. నేను వ్యవసాయం పని చేస్తున్నా. సాయంత్రం కాగానే వేస్తావానే? సాయంత్రం మంది వేస్తావా? సాయంత్రం ఒక కోట వేసుకుంటా. ఇంట్లో చిన్న మేమన్నదానే? ఇంటికాళ్ళు లొల్లి ఉంటది కాదు, అది ఉంటది లొల్లి. ఆమె తెలియకుండా నేనే చేసుకుంటా. పొద్దులాగా కష్టం చేసి నిజం పట్టదు. ఎన్ని ఎకరాలు ఉంది బాబాయ్ మనకి? నాకు 3 ఎకరాలు ఉంటుంది. 3 ఎకరాలు. ఎంతమంది కొడుకులే? ఒక కొడుకు బిడ్డ. పెళ్లి ఒక కొడుకు అయింది, బిడ్డ పెళ్లి కాలే. పెళ్లి చేయాలి బిడ్డకి. రోజు సాయంత్రం పడితే ఒక కోట వేస్తావు? కోట వేస్తా. గవర్నమెంట్ ట్యాక్స్ కడుతున్నావు నువ్వు ఏదో రూపంలో? గవర్నమెంట్ శాఖ ఖచ్చితంగా కడుతున్నా, ఎప్పటికీ కడుతున్నావు. గవర్నమెంట్ కి ఆదాయం తీసుకొస్తున్నావు? గవర్నమెంట్ ఖచ్చితంగా తీసుకొస్తున్నా. ఎట్లా మరి కౌలు చేస్తావు? ఎవరైనా చేస్తున్నా. వేరే రైతుది ఒక 7 ఎకరాల భూమి చేస్తున్నా. నాకు ట్రాక్టర్ ఉంది, మా కొడుకు నాకు బాగా చేస్తాడు. నేను మోటార్లు తీస్తా. ఇప్పుడు రైతులు చాలా మంది చెప్తున్నారే, కేసీఆర్ ఉన్నప్పుడు రైతుకు ఊరియా కొరత లేదు, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చాక ఊరియా కొరత ఉందని చెప్తారు. నిజంగా ఊరియా కొరత ఉందనే? ఊరియా కొరత ఏం లేదు ఇప్పుడు. ఊరియా కొరత ఓకే అయింది. యాప్ ఎంత ఇబ్బంది పడుతున్నారు రైతులు అంటారు. ఇప్పుడేం లేదు, పోయినసారిలా ఊరియా కొడుతుంది. ఇప్పుడు ఈసారి ఊరియా కొరత బరాబర్ అందింది. ఇప్పుడు ఏం లేదు. కానీ ఒకటే బచ్చనపేటలో జరిగేది ఏముందంటే రైతులకు
ఇక్కడ ఒడ్లు అమ్ముకోవాలనుకుంటే ఒకటే వేరే ఊర్లల్లో 2 ఉన్నాయి ఐకేపులు, 2 ఐకేపులు ఉన్నాయి. ఇది బచ్చలపేట మండలం ఇది మండలము. మండలంలో 2 ఐకేపులు లేవు. చిన్న చిన్న పల్లెటూరులో పోటీ 2 ఐకేపులు ఉంటాయి. బచ్చలపేట 2 ఐకేపులు లేవు. ఇది ఏందో నాకు అర్థమవుతుంది. ఇలా ఒడ్లు అమ్ముకోవాలంటే చాలా కష్టములు ఉన్నారు రైతులు. పెద్ద ఇది సమస్య, ఇది పెద్దది. ఎమ్మెల్యే గారితో మాట్లాడారు మీరు? ఎమ్మెల్యేతో మాట్లాడాలంటే సర్పంచ్ దగ్గర మేము పోలే. వాస్తవం మొన్న నాకు బాగా ఏర్పడదు, ఇది నాకు బాగా ఏర్పడదు. ఇంత గొడవ జరుగుతుంది, ఏం కథ, ఎటైద్దాం ఏం కదా. ఎమ్మెల్యే గారికి వెళ్తే పరిష్కరించడా? చూద్దాం ఇప్పుడు తర్వాత చూద్దాం. ఇప్పుడు మొన్నసారి జరిగింది, మొన్నసారి అరిగోసపడ్డాం అంటే అరిగోసపడ్డాం. మరి సర్పంచ్ దగ్గర నుంచి పోయి మరి ఏం చేద్దాం ఏం కదా ఆలోచన చేసుకున్నాం. కానీ అటు ఇటు నేను తిప్పలు పడితే నా బాధ నేను పడుకున్నా మొన్న పడ్డా, అటు ఇటు బయటపడదు. కానీ వర్షాలు స్టార్ట్ అయ్యే వరకు కూడా ఒడ్లు అమ్ముకోలు కాలే, అంత ఘోరంగా ఏర్పడదు వాస్తవం. ఇది ఇప్పుడు రైతులు ఏదైతే కళ్ళంలో ఒట్లుండి వర్షం తడిచి ఇబ్బంది పడుతున్నారు రైతులు, ఈ సమస్య కేసీఆర్ ఉన్నప్పుడు కూడా ఉండేనా, ఇప్పుడే వచ్చిందా? ఇది అంతా ఇప్పుడే వచ్చింది. ఎప్పుడు ఇంత రాలే. అప్పుడు ఇంత రాలే. ముందు జాగ్రత్తగా ఉండేది అప్పుడు. ముందు దాదా లేపారు. ఇది ఎందుకు లేపుతలేరో నాకు ఏమో అర్థం కాలేలా. లేపలేదు, అట్లనే బిరేక పడ్డది. వాస్తవానికి బచ్చనపేట కూడా నేను ఒకటే దయచేసి చెప్తున్నా, చేతులెందు మొక్కుతున్నా రేవంత్ రెడ్డికి. బచ్చనపేటలో కూడా రెండు పెట్టాలి, ఐకేబుల్ 2 పెట్టి రైతులకు పండిన పంటను దిగుబడులు చేయాలంటే ఖచ్చితంగా 2 పెట్టి మనకు కొనుగోలు చేయాలి. ఒకటే పాయింట్. ఆ 2 మాత్రం చెయ్యాలి. మండలంలో ఒకటే ఉంది, పల్లెటూరుల పొంటి చిన్న చిన్న విలేజ్లల్లో 2 ఉంటాయి ఐకేపులు. బచ్చనపేట మండల లెవెల్లో ఒకటే ఉంటది ఐకేపీ, ఒకటే ఉంటది. కొనుగోలు చేయాలంటే ఎంత ఘోరం అంటే అంత ఘోరం. చుట్టూ ఒడ్లు మొత్తం ఖాళీ అయిపోయినా కానీ బచ్చనపేటలో ఒడ్లు ఖాళీ కాలే. ఇంత బాధపడుతున్నప్పుడు నాకు అరిగోసపడి ఇబ్బంది పడి మళ్ళీ నేను వేరే ఊర్ల నుంచి భారతం తెప్పించుకొని మళ్ళా వేరే ఊరు నుంచి తెప్పించుకొని నేను ఏదో నా బాధని మడుకొని అదే చేసుకొని నా ఒడ్డు కొనుగోలు చేసుకున్నా. అంత బాధ ఉన్నది బచ్చనపేటలో. దయచేసి ఒకటే చెప్తున్నా, బచ్చనపేట 2 ఐకేపీలు పెట్టాలి, రైతులకు ఇబ్బంది కాకుండా చేయాలని నేను మరీ రేవంత్ రెడ్డికి. బ్రదర్ మీ పేరేంటి? రాజ్ కుమార్. ఏం చేస్తారు మీరు? బోర్వెల్స్. ఇప్పుడు మీకు ల్యాండ్ ఉందా, అగ్రికల్చర్ ల్యాండ్? ఏం లేదన్నా, ఓన్లీ ఇక మీరు ఓన్లీ హౌస్ ఒకటే ఉంది. మరి మీకు ఇంద్రమ్మ ఇల్లు అంటే ఏమైనా వచ్చినాయా? ఏం రాలే. ఎందుకని? మనకు ఆల్రెడీ ఇల్లు ఉందన్న. ఇల్లుందా? ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు? మీ ఎమ్మెల్యే పేరు? పల్ల రాజేశ్వర్ రెడ్డి. పల్ల రాజేశ్వర్ రెడ్డి మళ్ళీ గెలిచే అవకాశం ఉందా? మళ్ళీసారి కూడా సారే వస్తాడు. మరి ఏంటో చాలా మంది ఆయన ల్యాండ్ కబ్జాలు చేశారు, ఈసారి గెలవరు అని చెప్పి చాలా మంది చెప్తున్నారు. అలాంటి అంత తప్పు. సార్ మంచిగా ఉంటాడు, అందరితో బాగానే ఉంటాడు. ఏ కాన్ఫిడెన్స్ తో మీరు గెలుస్తారంటారు మళ్ళీ అన్నా? ఏ కాన్ఫిడెన్స్ మీకు? ఈ పనులు బాగా చేసిండు. అందులో ఒకటి హాస్పిటల్, నీలిమ హాస్పిటల్ పేదలకు బాగా ఉపయోగపడుతుంది. దాని వల్ల మళ్ళీ వస్తాడు, పనులు కూడా మంచిగా చేస్తాడు, అందరితో కలిసి ఉంటాడు సార్. ఇప్పుడు జనగాం నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేశాడు, ఎలా ముందుకు తీసుకెళ్తుంది? బాగానే ఉందన్న, మంచిగా ఉంది. అన్ని అభివృద్ధి పనులు అన్ని బాగానే ఉన్నాయి చేస్తున్నా. కాకపోతే స్టేట్ లో కాంగ్రెస్ ఉంది కాబట్టి కొంచెం అది డల్ ఉంది అంతే. అంటే ఏంటి, ఇప్పుడు పైన అధికారం కాంగ్రెస్ ఉంది కాబట్టి నిధులు లాంటివి ఇవ్వకుండా ఆపుతారు అనుకుంటున్నారు మీరు? అనుకుంటా అంటే ఇక పైన ఎట్లుందో సార్ దగ్గర అయితే ఇప్పుడైతే కొంచెం మంచిగా ఉంది, చేస్తుండు. అందరూ హాస్పిటల్ అంటారు, నిజంగా హాస్పిటల్ ఫ్రీ వైద్యం నడుస్తుందనా? నిజం చెప్పాలి. నిజం. ఆధార్ కార్డ్ తోని మీరు వెళ్ళారు ఎప్పుడన్నా? నేను వెళ్ళా కానీ పోయిన వాళ్ళు చాలా మంది చెప్పారు. అసలు రూపాయి కూడా తీసుకోరానా? ₹1 కూడా తీసుకోరు. ఆధార్ కార్డు టాబ్లెట్లకు ఏమైతున్నాయో తెలియదు కానీ హాస్పిటల్ మొత్తం ఫ్రీ. అంటే ఒక ఆధార్ కార్డు చూపిస్తారా? జనగాం డిస్ట్రిక్ట్ వరకు ఆధార్ కార్డు చూపిస్తే సరిపోతుంది. జనగాం వరకు అసలు సాధ్యమైద్దా? ఇది అవుతుందన్నా? నిజంగా నమ్మాలంటే కొంచెం ఆశ్చర్యంగా ఉంది. లేదన్నా, కరెక్ట్, ఇది 100% కరెక్ట్. ఎమ్మెల్యే వచ్చినప్పుడు ఇక్కడ మీ నియోజకవర్గాన్ని కానీ మీ విలేజ్ కానీ వచ్చినప్పుడు ఆ పల్ల ఎలా ఉంటాడు అసలు? మీ అందరితో కలిసి మంచిగా అంతా కలిసి మెలిసి ఉంటాడు. ఇప్పుడు ఇంతకుముందు ముత్తిరెడ్డి యాదగిరెడ్డి ఎవరు ఎమ్మెల్యే ఉండే కదా బీఆర్ఎస్, ఆయన పరిస్థితి ఏంటి? కొంచెం ఆయన కూడా లైట్, అప్పుడు అంత ఫేత్ లేదు. ఇప్పుడైతే రావడం వల్ల టికెట్ ఇచ్చిన అంతే. ఇప్పుడు పల్లా సార్ అయితేనే ఫుల్ లీడర్, డైనమిక్ లీడర్.
ఓటు వేస్తావని మళ్ళీ ఇస్తానా పక్క పక్క గెలుస్తాడా? గెలుస్తాడు నిజం చెప్పాలి. నిజం. మళ్ళీ నేను ఎలక్షన్స్ అయిపోయాక మీ ఊరికి వస్తా, నీ నెంబర్ తీసుకుంటా, నిన్నే నేను ఇంటర్వ్యూ చేస్తా. మళ్ళీ రాండి అన్న, పక్క గెలుస్తాడా? పక్కా గెలుస్తాడు, 100% గెలుస్తాడు. అందరు వేస్తారనే ఓట్లు? అందరు ఇస్తారన్న. మరి ఇప్పుడు పైన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నాడు, గతంలో కేసీఆర్ ఉన్నాడు. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు బాగుందా, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు బాగుందా? ఇప్పుడు ఆ కేసీఆర్ ఉంటే బాగానే ఉంది కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి కొంచెం ఆధార్ ఇది మన రేషన్ కార్డులు అవి ఇచ్చి కొంచెం ఫేత్ అయిపోయిండు. బస్ ఫ్రీ అని రైతులు మొత్తం తిడుతురుగానే మరి. తిడుతూ రైతు బంద్ వేయలే, అవి వేయలే, వాటర్ సో రైతు బంధు ఏమీ లేదా? అంతేనా? మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి పింఛన్ వచ్చినాక పింఛన్ 4,000 చేస్తాడు, చేసిందా? ఇస్తుండ పింఛన్ ఎవరికన్నా? ఇస్తున్నా, కాకపోతే పెంచలే. 2,000 2,000 వికలాంగులకు 4,000. ఇప్పుడు నిరుద్యోగ భవిత అని చెప్పి ఉద్యోగాలు లేని వాళ్ళకి డబ్బులు ఇస్తా అన్నాడు మహాలక్ష్మి. ఇవన్నీ అవుతున్నాయి. 6 గ్యారెంటీలు అమలు అయితే నమ్మకం ఉందా మీకు? ఇక చూడాలన్నా. అంటే మీకు తెలిసినంత వరకు ఎట్లా అనిపిస్తుంది? అంటే మాట్లాడుకుంటారు పెద్ద మనుషులు ఊర్లో, ఏం పెద్ద మనుషులు మాట్లాడుకుంటే ఏం చేస్తాడు అంటారు. రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే మరి? మంచిగా ఉందా ఇప్పుడు రైతు బంద్ రైతు బంద్ అయితే కన్ఫర్మ్ టైం కు పడేది. మరి ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వస్తే కేసీఆర్ వస్తాడా, రేవంత్ రెడ్డి వస్తాడా? మొత్తం కేసీఆర్ కే సపోర్ట్ ఉంది. కేసీఆర్ గెలుస్తాడా? అంతా సపోర్ట్ ఉంది కేసీఆర్ కి, మళ్ళా గెలుస్తాడని. పల్లా రాజశేఖర రెడ్డి అయితే పక్కా గెలుస్తాడు, కాన్ఫిడెన్స్. 100%. వేరే వాళ్ళకి అవకాశం లేదు అసలు, లేదన్నా, సమస్య లేదు. ఏం పేరు నీ పేరు? రాజ్ కుమార్. రాసి పెట్టుకుంటా నీ పేరు, నిజంగా నేను గుర్తుపెట్టుకుంటా. పెట్టుకున్నా. ఎలక్షన్ అయిపోయాక పల్లా రాజశేఖర రెడ్డి గెలవడం చూస్తాను. గెలుస్తాడు. ప్రస్తుతం మనం జనగం నియోజకవర్గం సంబంధించిన అలీంపురం విలేజ్ కి వచ్చాం. అసలు ఇక్కడ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది, అసలు ఎలా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నాడు, అసలు ప్రజలు ఏం చెప్తారు ఆయన గురించి అని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. కాక నమస్తే, ఏం పేరు నీ పేరు? నా పేరు ఎల్కటే బాబు. ఏం చేస్తావే? నేను తాళ్ళెక్తా సార్. గౌడ్స్ అనే? ఓకే. రోజు ఎంత సంపాదిస్తావు? ఇది సమయం తాళ్ళెక్కినప్పుడు రోజుకు 500 సంపాదిస్తాను. చేత కాకపోతే ఊకుండా ఇప్పుడు. సాయంత్రం పూట అన్న మందో ఇంత ఇక తప్పదు, అది వేసుడే 90. నువ్వు అందరికీ కళ్ళు నీళ్ళు పోతావు, నువ్వు మంది ఎత్తావు. దాసేదే లేదు. అంతేనా? మరి నేను అందరితో కళ్ళు అయితే చెట్లు ఆడెక్తా సార్. చెట్లు ఎక్కడ అయిపోయినాక ఇంటికి వచ్చినాక ఇస్తాను. ఎంత సంపాదిస్తావా చెట్లకి? సంపాదిస్తావు 1000-500 అంతే. వ్యవసాయం లాంటిది ఏం లేదా? ఉన్నది 1 ఎకరం. చేస్తావా మరి? చేస్తా. ఎట్లా మరి వ్యవసాయం ఎట్లా వస్తుంది సంవత్సరానికి పంట? వస్తుంది సంవత్సరానికి అంటే ఉన్నదే కొద్ది ఎకరం 60-70 బత్తాల దాకా అవుతాయి. రైతు బంధు పడ్డదా నీకు? పడ్డది. ఎన్నిసార్లు పడ్డది? ఎకరమే కదా, 2 సార్లు పడ్డది. మొత్తం ఎన్నిసార్లు పడాలి ఇప్పటి వరకు? 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు అంటే 6 మాటలు పడాలి. 6 నెలలకు ఒకసారి ఇచ్చేదే కదా, 6 సార్లు పడాలి. మరి పల్లె కేసీఆర్ ఉన్నప్పుడు పడేదా? ఎంబడే ముచ్చడే లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు నాటు వేసిరా 2 సార్లు పడే లెక్కే అది. మరి ఇప్పుడు కొంతమంది ఆల్రెడీ ఇప్పుడు 4 సార్లు పడేది అంటున్నావు, 2 సార్లు పడేది అంటున్నావు. ఇక మరి నేను చెప్తున్నా నాకు 3 సార్లు వచ్చింది, 3 సార్లు ఎగదే. 2 సార్లు వల్ల ఎవరికి వాళ్ళకి యాదలే చక్కగా, కానీ పల్లె 2 సార్లే పడ్డది. ఇప్పుడు మీ ఎమ్మెల్యే పేరు ఏం పేరే? పల్లా రాజేశ్వర్ రెడ్డి అంటారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి గారి అభివృద్ధి ఎలా ఉంది, అసలు ఆయన పనితీరు ఎలా ఉంది, మళ్ళీ గెలుస్తాడా ఏంటి? అసలు గెలుస్తాడు బరాబరే, మంచిగానే చేస్తాడు. చాలా మంది ఏం లేదు అభివృద్ధి అని చెప్తారు. ఎవరి సాహసం కొన్న కాడికి వాళ్ళు మాట్లాడతారు. ఇక పెద్ద మనిషి మాట్లాడి మన ఇప్పుడు ఇప్పుడు హాస్పిటల్ ఉంది కదా, అందరు హాస్పిటల్ కదా, హాస్పిటల్ గురించి అందరూ మంచిగా చెప్తారు. ఏంది అసలు? పోతుర్రు మరి, పోతే అన్ని చూసుకుంటున్నాడు. ఫ్రీ. అరే ఎట్లా ఆధార్ కార్డు చూపిస్తున్నా? ఆధార్ కార్డు ఇక బస్సులో చూపించిందంటే ఆడ చూపించాలి. మొత్తం ఫ్రీ. ఎంతవరకైనా ఎట్లా మంచిగా మాట్లాడతారు జనాలతో, అందరితో మాట్లాడతాం. పల్లా మాట్లాడతాం మంచినే. ఇప్పుడు పైన కేసీఆర్ ఉంటే బాగుందా, రేవంత్ రెడ్డి ఉంటే బాగుందా? ఇక కేసీఆర్ ఉంటేనే బాగుండదు, కానీ లేడు కదా దీపాయి గాడికి వస్తాడు. మళ్ళా దినం నిండాలి రావాలి అంటే ఇక చేస్తాడు కదా, ఇంతకంటే మంచిగా చేస్తాడు. కాంగ్రెస్ పోయి చాలా రోజులు చేస్తాడు మంచిగానే అని అనుకున్నాం. మరి ఇప్పుడు ఆయన ఏమంటారు తెలుసా? రేవంత్ రెడ్డి ఏమంటారు తెలుసా? మళ్ళీ 10 సంవత్సరాలు నేనే, 2030 వరకు నేనే సీఎం ని, కేసీఆర్ గద్దె కూడా ఎక్కని అంటుండు. మరి అయితే అది అనుకుంటాడు ఆయన, అంతరాత్మక ఆయనే అనుకోని మనదేం. అంతేనా? జనాలు ఎప్పుడు దింపేది తెలియదు, కిరీటం దించేది తెలియదు. పిచ్చం చేతిలో రాయి సార్, ఇది ఎప్పుడు తెగితే కింద పడేది తెలియదు ఆయన. నువ్వు చెప్పే ఎమ్మెల్యే గారి పనితీరు ఎట్లుంది? పెద్ద మనిషి బాగుంది. ఏం పేరు మీ పేరు? సత్యనారాయణ. ఏం చేస్తారే? గౌడే. నువ్వు కూడా తాళ్ళెక్తావా? వ్యవసాయం. ఎంత సంపాదిస్తావు నువ్వు? మామూలుగా కొద్దిగానే 1 సీట్ 400-500. ఇట్లా పెద్ద మనిషి 1-2 సెట్లు ఎక్కుతావా? ఎంత రోజు 500 సంపాదిస్తావా, 1000 సంపాదిస్తావా? 500. 500. ఒక సెట్ 500. వ్యవసాయం లేదా నీకు?
వ్యవసాయం ఉన్నది. ఎన్ని ఎకరాలు ఉంది? 1 ఎకరం. ఏం చేస్తావు పంట? వరి పంట. మంచిగా పండుతుందానే? అమ్ముకుంటావా ఒడ్లు ఉంచుకుంటావా? తిండి పోను ఉంచాంతా. రైతు బంధు పడ్డదానే? ఎన్నిసార్లు పడ్డది? 2 సార్లు పడ్డది. ఒక ఈ నమసిన కాంచెలి 2 విడతలు గ్యాప్ అయినట్టున్నది. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు బాగుందా, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక బాగుందా? నిజం చెప్పే. కేసీఆర్ ఉన్నప్పుడు బాగానే ఉండే. కేసీఆర్ ఉన్నప్పుడు బాగుందా? ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక గివి ఈ 2 సార్లు ఈ తుమ్మ కొట్టిన గివే రైతు బందే. అది వరకు బాగానే నడుస్తుంది. ఏంది నీళ్ళు లేవంటారు ఎక్కడ చూసినా? నీళ్ళు లేవంటే ఇక అది వర్షాల వల్లే నీళ్ళు లేవు. ఇప్పుడు చాలా రోజులు మొన్నటి దాకా రైతులు యూరియా గురించి కొట్టుకోరు, లైన్లు కట్టి అసలు యూరియా దొరకలే అంటారు. అసలు ఎందుకు కేసీఆర్ ఉన్నప్పుడు ఆ కొరత ఎందుకు రాలి, ఇప్పుడు ఎందుకు కొరత వచ్చింది? యూరియా యాప్ పెట్టిండు, యాప్లో మంచిగానే వచ్చినాయి మాకైతే. ఇప్పుడు యాప్ లో నీకు బుక్ చేయడం వచ్చానే? వచ్చినాయి. చాలా మంది మరి యాప్ పెడితే మాకు ఎట్లా తెలుస్తాయా, మేము ఎట్లా బుక్ చేసుకోవాలంటారు? దుకాణదారే చేసుకున్నాడు, దుకాణదారే ఇచ్చిండు మాకు. మా జాబ్ భూమిని బట్టి ఇచ్చిండు వాడు. ఇప్పుడు మీ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి ఉంది కదా, ఆయన పనితీరు ఎట్లుంది? అసలు గెలుస్తాడా మళ్ళీ? పనితనం బాగానే ఉంది కానీ ఇక అభివృద్ధికి అట్లే కుంటుపడేయటం ఉన్నది కానీ పర్వాలేదు. ఆయన మంచోడేనా? మంచివాడు. ఇప్పుడు ప్రజలతో ఇప్పుడు వచ్చినప్పుడు ఊర్లోకి వచ్చినప్పుడు మంచిగా మాట్లాడతాడు ప్రజలతోనే? మీ సమస్యలు మొత్తం చెప్తుంటాడా? వింటాడు. మళ్ళీ ఆయన దవాఖానలో పోతే మా ఈ జనగామ నియోజకవర్గంలో అందరికి ఫ్రీ ట్రీట్మెంట్. పల్లా రాజేశ్వర రెడ్డి హాస్పిటల్లో మొత్తం ₹1 కూడా తీసుకోడు. ఇది ఆధార్ కార్డు ఉంటే చాలా? ఆధార్ కార్డు ఉంటే జనగామ ఆధార్ కార్డు ఉంటే అంత చూస్తుండు. వెళ్ళిరండి పెద్ద మనిషి మీరు ఎప్పుడైనా? నేను కూడా పోయినా కానీ చూడలే. మా భార్య చూసిన కానీ నన్ను చూడలేదు. అంత ఫ్రీయే అసలు నిజంగా. ఇప్పుడు ప్రతి మనిషికి కావాల్సింది విద్య, వైద్యం, చదువు కావాలి, ఆరోగ్యం కావాలి. మరి ఆరోగ్యం అంటే మంచి పని. అసలు ఎట్లా అవుతుంది? అది పాసిబుల్ అవుతుంది అంత డబ్బులు? అదే ఒక నియోజకవర్గం పెట్టుకున్నాడు పెద్ద శ్రీమంతుడు ఆయన. ఇక ఏదో ఎవరైనా చనిపోయినా కానీ లేదంటే ఏదైనా ఆపద సోపదకి హెల్ప్ చేస్తాడా? ఇంకా ఇది వరకు అయితే ఏం రాలేదు ఇక్కడ. మీరు ఎప్పుడైనా పోయి అడిగితే సమస్యలు చెప్తే వింటాడా? వింటాడు. గెలుస్తాడు. మళ్ళా గెలుస్తాడు పక్క. మొన్న వరకు వేసినా కాక మొన్న ఆయనకి వేసిన. మళ్ళీ ఆయనకి వేస్తావా? నిజం చెప్పాలి, నువ్వు చెప్తున్నావు. రాజేశ్వర రెడ్డికి వేసిన మళ్ళా కూడా వేస్తా. గెలుస్తుంటావా? గెలుస్తాడు. మరి చాలా మంది గెలవరని చెప్తున్నారు ఏందే మరి ఆయన మీద? ఏ ప్రభుత్వం ఉన్నా గెలుస్తాడు రాజేశ్వర రెడ్డి. అంతే. ఆయన పార్టీతో సంబంధం లేకుండా మీరు ఒక అభిమానిస్తారు ఆయన. అంతేనా? ఏ పార్టీలో ఉన్నా గెలిపిస్తా. గతంలో ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదిరెడ్డి అని ఒక అతను ఉండే కదా, మరి అతనికి టికెట్ ఇవ్వకుండా ఈయనకి టికెట్ ఇచ్చింది, ఆయన బాగా అవినీతి చేసినట్టు నిజమేనా? అది ఎక్కడెక్కడ చేసుకున్నాడు ఆయన, పెద్ద మొత్తాలు చేసుకున్నాడు, బయట చేసుకున్నాడు కానీ మన ఊళ్ళో మట్టుకు ఏం చేయలేదు. టికెట్ వేయలేదు బాగుండే. ఈయన మంచిగా ఆయన కంటే 10 వాళ్ళనే. నిజంగా మీ నియోజకవర్గం మంచి అభివృద్ధి అవుతుందంటే ఆయన వల్లే. అభివృద్ధి అంటే ఇదేం పనులు అభివృద్ధి ఏమో పైన కాంగ్రెస్ పార్టీ ఉంది, ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే. మరి ఎట్లా నిధులు గిట్టి ఇవన్నీ ఇస్తారా? ఇయ్యరు కదా. ఏ పని చేస్తుండే? ఏదో చేస్తుండు. ఎట్లా ఆయన డబ్బులు పెట్టి చేస్తున్నా? ఆయన డబ్బులు పెట్టి ఇక్కడ ఏం చేయలేదు ఇంకా. మొత్తం మీద అయితే మంచి వ్యక్తి, మంచిగా స్పందిస్తాడు. ప్రజల యొక్క ఏదైనా ఉంటే సాధక బాధలు ఉంటే స్పందించి పని చేస్తుండు. ఓకేనే కాక. ఏం పేరు నీ పేరు? యాదగిరి. ఏం చేస్తావు? తాళ్ళు ఎక్కినా, వ్యవసాయం చేసినా. ఇప్పుడు ఏది లేదు. ఇప్పుడు ఖాళీయా? తాళ్ళు ఎక్కుతలేదు. ఏం చేస్తున్నావు? ఖాళీగా ఉంటున్నావు? ఖాళీగా తింటా పంట గంతే. పింఛన్ వస్తుందా? 60,000 వస్తుంది. కేసీఆర్ ఇచ్చినాయి. మరి రేవంత్ రెడ్డి 4,000 చేస్తున్నాడు కానీ దానిగా ఏదో మరి గట్లనేపటికైనా ఓట్లు పడ్డాయి, గెలిచిండు. లేకపోతే ఎవడేసు ఆయనకు లేని వాగ్దానం ఇచ్చేపటికే బయట పడ్డాడు. మరి 4,000 చేస్తున్నాం చేయాలి కానీ చేయడు. దానిగా రైతు బంధు వచ్చిందని నీకు? నాకు లేదే భూమి లేదా? లేదు. ఎట్లా మీ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి గారి పనితీరు ఎట్లుంది ఇక్కడ? ఇగో ఆయన ప్రభుత్వం ఉంటే చేస్తున్నాయేమో, ఆయన ప్రభుత్వం లేదు. ఇక నేను గెలిచినందుకు, నన్ను గెలిపించినందుకని ఉచిత వైద్యం పెట్టిండు. తిరిగి పోతాను, మంచిగా అవుతాను, వస్తాను. హాస్పిటల్ పైసలు లేకుండా నేను పోలేదు. ఎప్పుడు ₹1 తీసుకోడా? పోలేను. హాస్పిటల్కే పోలే. పోయిన వాళ్ళు వస్తారు కదా, పిచ్చి జనం అట. అందరికి ఫ్రీ? అందరికి ఫ్రీ. మొత్తానికి మందులు గిందులు పరీక్ష అంత పిరే. ఒక బస్ కిరాయిలు పెట్టుకొని పోతారు మొగోళ్ళు, వాడేళ్ళకి కిరాయి లేదా. ఆధార్ కార్డు ఉంటే చాలు. అంతే. మళ్ళీ గెలుస్తానే కేసీఆర్ పల్లరాజేశ్వర రెడ్డి గెలుస్తాడు. మరి ఇప్పుడు పైన కేసీఆర్ ఉన్నప్పుడు బాగుందా, రేవంత్ రెడ్డి ఉంటే బాగుంటుందా? అప్పుడే బాగుండే. చెర్లుగుంటది అంటే నిండినాయి, బోర్లు పోసినాయి, రైతులు బాగుపడ్డారు. ఇప్పుడు చెర్లుగుంటలే దుమ్మురు ఎగబట్టే ఏమున్నది.
తులం బంగారం ఇస్తానే రైతు బంధు పెట్టి రైతు బీమా బంధు పెట్టి కేసీఆర్ గిట్టు బంధు పెట్టి తులం బంగారం అనే వరకు ఈ 4,000 పెంచడం వరకు మోసపోయేది జనం. ఫ్రీ బస్ పెట్టింది కదా, అదేనంట నాకు పిరి బస్ అనుట్లో మోసపోయారు. ఇప్పుడు అంత మరి మళ్ళీ ఎలక్షన్ లో ఎవరు కోటేస్తాం మరి? మేము ఎప్పుడైనా టీఆర్ఎస్ వచ్చింది, మాది టీఆర్ఎస్. ఇప్పుడు ఎమ్మెల్యే ఇప్పుడు పల్ల రాజేశ్వర రెడ్డి గెలుస్తానే నిజం చెప్పాలి నువ్వు? గెలుస్తాడు పక్కా గెలుస్తాడు. ఆయన పదల సేవ పుణ్యం కట్టుకున్నాడు, ప్రజలకు సేవ చేస్తున్నాయనే, చేస్తాడు, మంచి సేవ చేస్తున్నా. ఇప్పుడు ఊర్లలోకి వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారు ఎట్లా మాట్లాడతారు? మీ అందరితో మంచిగా ఉంటారనే? మంచిగా మాట్లాడతాడు, అందరికి చేతులు చేయగలుగుతాడు, మంచిగా నిమ్మలంగా అందరితో మాట్లాడి. అదేంటే ఇప్పుడు మేము వేరే దుక్కులో పోతే చాలా మంది ఎమ్మెల్యే మొత్తం ల్యాండ్ కబ్జాలు చేస్తుండు గెలవని చెప్తున్నారు. మరి కాంగ్రెస్ వాళ్ళు ఆ పాట పాడతారు, టీఆర్ఎస్ వాళ్ళు ఈ పాట పాడతారు. నువ్వు ఒక ప్రజలుగా నువ్వు ఏం చెప్తున్నావు? నేను మంచి టీఆర్ఎస్ గెలుతుంటావు. కాక ఏం పేరే? నా పేరు సత్యనారాయణ. ఏం చేస్తావు నువ్వు? వ్యవసాయం. ఎన్ని ఎకరాలు ఉంది కాక? 11 ఎకరాలు. అమ్మా పెద్ద స్వామి, పెద్ద స్వామి కొడుకులకు పంచిచ్చిన, ఎవరు పెడతలేరు ఊరి కొడుకులు. అదేందే 11 ఎకరాలు పంచిచ్చిన పెట్టబోవడం? 200 బస్తాలు పండించుకున్నారు, మాయవారు ఇస్తలేరు. ఆ ముసలి లేవలేకుండా అయ్యింది, ఇక పింఛన్తోనే బతుకుడు, కరువు పని చేసుకుంటున్నా, ఇక ఆడిగడ కూర్చుంటున్నా, కాలు మొక్కలు నడవత్తలేవు. నువ్వు 11 ఎకరాలు సంపాదించి నీ కొడుకులకు ఇచ్చి ఇప్పుడు నువ్వు కూలి పని చేస్తున్నావా? మరి ఏం చేయాలి, పెడతలేరు. అదేందే ఎవరే కొడుకుల పేరు? ఏం పేర్లే? ఒకని పేరు నరి, ఒకని పేరు శ్రీహరి. ఏమంటారు అడిగితే? ఇస్తాం ఇస్తామంటారు, ఎవరు ఇస్తలేడు, చేస్తాడు. ఇయ్యట్లేరా? ఇస్తలేరు. నువ్వు కాదే, నువ్వు ఒక 2 ఎకరాలన్నా ఉంచుకోవాలి కానీ నీ పేరు మీద, ముసలామ పేరు మీద. 2 ఎకరాలు ఉన్నది. 11 ఎకరాలు కాక ఉన్నాయి. నువ్వు ఉన్నదాన్ని మంచి తిని పండుగ కౌలుకి ఇచ్చాను, నువ్వు మళ్ళీ కూలి పనికి పోవడం ఏంటే? వాళ్ళు నాకు లేస్తుందా? ఎవరికైనా వానికి కౌలుకి ఇవ్వాలి కానీ నువ్వు మళ్ళీ కూలి పనికి, కరువు పనికి నీ కాళ్ళు లేవు, ఎట్లా పోతావే? ఇప్పుడు ఈసారి కౌలుకే ఇస్తాయి. వస్తుందా రైతు బంధు? వస్తుందా? రైతు బంధు వస్తుంది, పడ్డది. ఎంత పడ్డదే? 6,000. ఎన్ని ఎకరాలకి? ఇప్పుడు 2 ఎకరాలకే వేసిండు. 1 ఎకరానికి 1 ఎకరం ఒకసారి, మళ్ళా 40 రోజులకు 1 ఎకరం. ఇక గంట ఇక మళ్ళీ తర్వాత పడలేదో రాలేదు. ఇక రాలే. మరి కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చేదా? కేసీఆర్ వచ్చినప్పుడు వచ్చినాయి. 10 సార్లు వచ్చేదా? సంవత్సరం 2 సార్లు వచ్చినాయి. చెప్పు కాక నువ్వు. వచ్చినాయి. ఇప్పుడు లేవుడి కాలం అయింది కదా, కథం కాలువ నీళ్ళు ఇచ్చిపెట్టి చెరువు నింపేది. మరి ఇప్పుడు చెరువు ఖాళీ ఉందా, నిండిందా? ఎండిపోయింది, కాలువ బంద్ అయింది. మరి ఎట్లా కష్టాలు కదా. మరి కేసీఆర్ ఓపెన్ చేసిన కాలువలు మొత్తం రేవంత్ రెడ్డి ఎందుకు బంద్ చేస్తుండే? రేవంత్ రెడ్డి ఏమైనా టీవీలో వార్తలు చూస్తున్నాం కదా, అది మేడిగడ్డో, అది పాసుల గడ్డో, అది మొత్తం కూలిపోయింది. నీళ్ళొత్తలేవు. కేసీఆర్ మీద తప్పు చెప్తుండ్రు. కేసీఆర్ 1,00,000 కోట్లు తిన్నాడు, అవినీతి తిన్నాడు, డబ్బులు అని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. అంటాడు. తిన్నాడు నిజంగా? మరి తిన్నది పరమాత్మకి ఎరక, మాకేమెరక. మానాడుతుంది, మేము అందరం ఊరు మొత్తం టీఆర్ఎస్. నిజం చెప్పే, కేసీఆర్ వచ్చినప్పుడు బాగుందా, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక బాగుందా? కేసీఆర్ వచ్చినప్పుడే మంచిగా ఉన్నది. ఇప్పుడు మీ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర రెడ్డి ఉండగా, ఆయన పనితీరు ఎట్లుంది? మళ్ళీ గెలుస్తాడు ఎమ్మెల్యేగా? అవలీలం గెలుతాడు. మంచి చేస్తున్నా పనులు? ఏం పనులు చేసిన? ఒక పనులు చెప్పా. ఏం పని చేసినా అంటే ఏం పని చేస్తలేడు, ఇక దవాఖానా పనే చేస్తుండ. అంటే ఇప్పుడు మంచిగా మీకు సమస్యలు ఉంటే మీ సమస్యలు పట్టించుకోవట్లేడా? పట్టించుకుంటలేడు. పట్టించుకుంటాడు. ఎమ్మెల్యే ఉన్నాడు కదా, ఈ రోడ్డుకు ఇప్పుడు 2 సంవత్సరాలు ఆ రోడ్డు పక్క తీసి 3 యాక్సిడెంట్లు అయినాయి, 3 చచ్చిపోయారు. ఎమ్మెల్యే ఉంటే ఈ రోడ్డు ఓపీ పోవునా? అడగొచ్చు కదా, వాళ్ళ అధికారం ఉండి ఒకసారైనా గెలిగేయచ్చు కదా. 4 చచ్చిపోయారు సారు. పోదామంటే తవ్వ ఆడ బంద్ చేశారు, అడ్డం పడుతుంది కారు. కాదే అందరు మరి ఆయన గెలుతాడు, ఆయన మంచి ప్రజాసేవ చేస్తుండు, హాస్పిటల్ మొత్తం ఫ్రీ వైద్యం చేస్తుంటారు. కానీ అది చుట్టా మాట నరవలేదు 4కే. ఇప్పుడు నీ తిరిగా ప్రజాసేవ చేయట్లేడా? హాస్పిటల్ ఫ్రీ చేయట్లేడా? హాస్పిటల్ ఫ్రీ చేస్తుండు, అందరికి ఊరు మొత్తం పోతుంది అటే. కాక ఏం పేరే? నా పేరు చంద్రమౌళి. ఏం చేస్తావు నువ్వు? నేను తాళ్ళు ఎక్కుతా. తాళ్ళు ఎక్కుతావా? మరి ఇప్పటికే ఎక్కుతున్నావా తాళ్ళు? 62 ఏళ్ళు ఎక్కుతా నేను. వ్యవసాయం ఉందా? వ్యవసాయం కొద్దిగా ఉంది మాకు. ఎంత కొద్దిగా అంటే? ఎకరం అంత ఉంది. ఎకరం అంత ఉందా? రైతు బంధు పడదానే? ఎన్నిసార్లు పడదు? ప్రతి సంవత్సరం పడదు. ఎకరానికి ప్రతి సంవత్సరం పడదు, 4 సార్లు పడదు. ఇప్పుడు వీళ్ళంతా మీ దోస్తులే కానీ వీళ్ళంతా 2 సార్లు పడని చెప్తారు. ఎకరానికి అందరికి పడదు ప్రతిసారి, కానీ 5-6 ఎకరాలకు వాళ్ళే 2 ఎకరాల దాకా వేసాడు.
ఇప్పుడు వీళ్ళందరూ ఏం చెప్పారు, ఒక ఆయన ఎకరం ఉన్న ఆయన కూడా ఏం చెప్పారు, 2 సార్లు పడదు అంటారు. 2 సార్లు నాకు 2 ఎకరాలు 4 సార్లు పడదు. మరి పల్లె ఎట్లా అవుతాం తీసుకున్నాక పక్కన వాళ్ళు. ఇక బాగా ఆడినప్పుడే కదా అది వచ్చింది. మరి ఇక్కడ మీ ఎమ్మెల్యే పనితీరు ఎట్లుంది పల్లా రాజేశ్వర రెడ్డి గారు? హాస్పిటల్ మంచిగా ఉందండి. ఒక ఆయన ప్రజాసేవకు ఆయనకు అధికారం లేదు, ప్రజాసేవలకు వచ్చి ఇది చేయలేదు. టిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఒక ఇల్లు రాలేదు మాకు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 25 ఇండ్లు సాంక్షన్ అయినాయి, కట్టి కంప్లీట్ అయినాయి. మళ్ళీ 20 ఇండ్లు సాంక్షన్ అయినాయి. 25 కాంగ్రెస్ వాళ్ళకి వచ్చినాయి, బీఆర్ఎస్ వాళ్ళకి వచ్చినాయి, ప్రజలకు వచ్చినాయి. మాకు అట్లా పార్టీల ఏం లేదు. టిఆర్ఎస్ గవర్నమెంట్ కాంగ్రెస్ కలిపే కట్టుకున్నాం. ఎవరికి ఇల్లు లేదో వాళ్ళకి ఇచ్చుకున్నారు. ఎమ్మెల్యే గారి హాస్పిటల్ మొత్తం ఫ్రీ అంటే వైద్యం వాస్తవం? వాస్తవం అది. 1 రూపాయి రోజు ఆధార్ కార్డు తీసుకొని పోతే అయిపోయి. ఆడోళ్ళకి ఆధార్ కార్డు అవసరం లేదు. ఆధార్ 10 రూపాయలు బస్కి వేస్తే అవసరం లేదు. మొగోడు పోతే 10 రూపాయలు ఖర్చు, కానీ ఆడోళ్ళు పోతే ఫ్రీ అంట. అసలు ఎట్లా మరి మందులు గిందులు ఇవన్నీ ఫ్రీ అంటే మామూలు మాట? మా ఆయన ఉన్న మంది ఇస్తాడు. ఆయన ఇచ్చే మంది తీసుకొని బయట లేకపోతే బయట రాత తెచ్చుకోవాలి. ఇప్పుడు అయితే ట్రీట్మెంట్ ఇవన్నీ అయితే ఫ్రీ కదా? ట్రీట్మెంట్ ఫ్రీ. 4 రోజులు అన్నం ఫ్రీ, ట్రీట్మెంట్ ఫ్రీ, అంతా ఫ్రీ. చేస్తాడు మంచిగా చేస్తాడు. వెళ్తాడు మళ్ళీ సరే చెప్తాను. ఆయన చేసే పనికి అది ఒకటి మంచిది. ఈ కడవ పనులు మా దాంట్లోకి వేయలేదు, మా దాంట్లోకి రాలేదు ఇదివరకు మా ఊర్లో. పక్క కాంగ్రెస్ ఉన్నట్టుంది. నేను కాంగ్రెస్, నేను 40 సంవత్సరాలు కాంగ్రెస్ పని చేసి అట్ట మాట్లాడతాను. ఆయన టిఆర్ఎస్ గవర్నమెంట్ లో పని చేయించుకున్నాను నేను. పోయినా మా ఆయన దగ్గర పోతే పోగానే పని చేసేది. పోగానే మాట అనేది కానీ పోగానే నాకు ఎవరైనా అనేది అన్నా కానీ పోగానే పని నడిపించాడు నాకు. ఇప్పుడు చాలా మరి రైతు బంధు రాలేదు, ఇప్పుడు వాటర్ నీళ్ళు లేవు, ఎక్కడ కాలంలో చూసినా చెప్తారు. మరి రైతు బంధు వచ్చింది. రైతు బంధు 10 ఎకరాలు లేదు. ఆ కేసీఆర్ గవర్నమెంట్ ఉండగా 100 ఎకరాలు గుట్టలు ఉంటే 100 ఎకరాలకు వేసాడు. ఇప్పుడు దున్నుకున్నాడికి ఎత్తాడు. వాడు ఎందుకు ఆ గుట్టలకు వేసుకుంటే వాడు మంచిగా ఒక్క పాటు 1,00,000 రూపాయలు 1,00,000 రూపాయలతో నా భూమి కొని. ఇప్పుడు 1,00,000 రూపాయలు 100 ఎకరాల నుండి 1,00,000 రూపాయలు లక్షలు వస్తే నా పక్క నా దగ్గర ఉంటే ఇది అమ్మని కుప్పుకొని నా అలా నేను ఉత్త చేతులు అయితే జీతం చేయవలసి వచ్చి. ఇప్పటి గవర్నమెంట్ నా గవర్నమెంట్ లో మళ్ళీ ఎలక్షన్ లో మరి రేవంత్ రెడ్డికి వెళ్తారా, ముఖ్యమంత్రి కేసీఆర్కి వెళ్తారా? మళ్ళీ ముఖ్యమంత్రి ఇష్టం ఎట్లుందండి. వాళ్ళ జనం నాడు ఎట్లుంటో జనం నాడు ఎట్లుంటో చేతిలో పైసా పట్టుకోపోగా అది కింద దారిపోతే ఉత్తనే పోతుంది. గెలుతుంది గెలవాలి ముచ్చట కాదు. నా అభిమానం నేను చెప్తున్నాను. చేసేది అట్లా కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఒక బస్సు ఒకటి ఫ్రీ పెట్టినట్లు చాలా వాళ్ళకు బస్సు ఫ్రీ పెట్టి మొత్తం ఆడవాళ్ళు జల పట్టుకొని కొట్టుకుంటారు అని కొట్టుకుంటారు. బస్సు ఎక్కుంటున్నాం. ఇప్పుడు పైసలు ఇస్తాం, పైసలు పెట్టుకొని బస్సు ఎక్కుతాం. పైసలు ఇస్తే బస్సు ఎక్కితే కొట్టుకోకుంటాం. మన సీట్లు మొగోళ్ళు బస్సు ఎక్కాలంటే భయపడుతున్నాడు కదా, సీట్లు సీట్లు దొరకట్లేదు, బస్సు మొగోళ్ళు భయపడుతుంది. మొగోళ్ళు సీట్లు కుజవాలే కదా, కుజిన సరికి లేపుతున్నారా అండి. ఆడోళ్ళు సరే గౌరవిస్తున్నాం మనం. వాళ్ళ సీట్లు వాళ్ళకి వాళ్ళకి పైసలు పెట్టినా అంతే, కుజిన కానీ లేతామా మనం? పైసలు పెట్టినా అంతే, పైసలు పెట్టకుండా అంతే. పైసలు ఎక్కువ పోయి రేవంత్ రెడ్డి ఇది ఒకటి తీసేసి పథకాలను అమలు చేసి కదా పేరు. మీ తులం బంగారం ఎట్టిపోయా, మహాలక్ష్మి ఎట్టిపోయా, మరి ఎప్పుడు వస్తాయి? తులం బంగారం ఇస్తానండి. అరే కుండల పోలేదు, కుండల పువ్వు అందరికి ఉన్నది. మనిషి పక్క మెత్తుకుంటాం. అదే కుండల పువ్వు ఎంత ఉందో తెలుసు. మరి నువ్వు ఎట్లా పంచుతా అనుకున్నావే? ఉన్నదే అనుకున్నా నేను. కాదండి ఈసారి 50 పుట్టడు వాడి అనుకున్నా. పుట్టడే పని ఏం చేయాలి? పుట్టడు తినన్నా 50 పుట్టదు తినన్నా. ఉన్నంత ఎలా తీసుకుంటాం కానీ లేదైతే వెళ్ళదు కదా. నమస్తే కాక, ఏం పేరు మీ పేరు? నా పేరు నరసింహారెడ్డి. ఏం చేస్తారు మీరు? వ్యవసాయం చేసినా కానీ శాత కాకుండా. ఎన్ని ఎకరాలు ఉంది? 7-8 ఎకరాలు. మరి ఎట్లా ఇప్పుడు కౌలుకి ఇచ్చిరా? తమ్ముడే చేస్తాడు. తమ్ముడే చేస్తుందా? ఇప్పుడు రైతు బంధు గిట్ట ఇవన్నీ వచ్చినాయని వస్తున్నాయి. ఈ వీడు వచ్చిన సంసక రాలేదు. అంతేనా? 2 సార్లే కదా ఇంకేంటి. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే మరి రైతు బంధు? రెగ్యులర్ గా ఇచ్చిండు కేసీఆర్. ఇప్పుడు యాక్చువల్ గా రేవంత్ రెడ్డి వచ్చాక ఎన్నిసార్లు రావాలి? 2 times మొత్తమే పెట్టిండు. 2 సార్లు మొత్తమే పెట్టిండు. సంవత్సరానికి 2 సార్లు రావాలన్నా? సంవత్సరానికి 2 సార్లు రావాలి కానీ 2 సార్లుగా పెట్టిండు. రైతు భరోసా, రైతు బీమా ఇవన్నీ రైతు భరోసా గదే, రైతు బంధు గదే, కానీ రైతు బీమా ఏం ఇచ్చినట్టు అనిపిస్తలేదు. పెళ్లికి ఇస్తామన్న 50 ఇస్తలేదు. కళ్యాణ లక్ష్మి 50 ఇస్తలేదు. ఏది లేదు. నిరుద్యోగ భృతి లేదు. పింఛన్లు 4,000 చేస్తామన్నాడు, అది లేదు. కొత్త పింఛన్లు పెట్టుకోవడానికి అది కూడా లేదు. ఇప్పుడు మీకు పింఛన్ వస్తుందనే? నాకు వస్తుంది. నాకు 2,000 వస్తుంది. ఇప్పుడు గతంలో కేసీఆర్ 2,000 ఇచ్చిండు, రేవంత్ రెడ్డి 4,000 చేస్తాడు కానీ. అదే 4,000 చేస్తానని 4,000 లేదు. ఆ 2,000 కూడా రెగ్యులర్ గా లేదు. నెల మొత్తమే కదా బిడి మధ్యన. ఏప్రిల్ నెల ఇయనలే. ఎట్లా మరి మీకు ఎట్లా ఇబ్బంది అవ్వట్లేదు? అవుతుంది, ఏం చేస్తాం మరి. ఇప్పుడు చేస్తట్లేదు కదా వాడిని.
ఇంకా 5 ఏళ్ళ దాకా చచ్చుకుంటా వాడు నేను చేసినా వినాలి కదా. ముఖ్యమంత్రి ఆడిగా అంటారు, మీకు ఇబ్బంది కదానే? నాకేం ఇబ్బంది, నన్ను వాడేం చేస్తాడు? ఇక ఎవడైనా గంతే, కేసీఆర్ అయినా గంతే, వాడైనా గంతే. మమ్మల్ని చక్కగా చూసుకోకపోయినాక వాడేవాడు మేమెవరం? ముఖ్యమంత్రి కాని వాడు ప్రధానమంత్రి కాని, ప్రధానమంత్రి అయితే మాత్రం ఏమన్నా ప్రజల మంచి చేయనప్పుడు ఎవడైనా ప్రజలకు మంచి చేయనప్పుడు ఏదో చేస్తా అని మూసి నది చెప్తానంటే అది ఒక సరే, అది చేయవలసిందే. ఉచితార్థంగా వేరే వేరే ఖర్చులు అనవసరంగా కాస్తున్నాం. సుందరి మనడట గదేందోనట పెట్టి రైతు బంధు చక్కగా ఇయ్యలే. ఇక వాళ్ళకి పెట్టాల్సిన అవసరం ఏమున్నా? సుందరి మనలో ప్రపంచ సుందరులట ఎంత ఉన్నారు, వాళ్ళకి పెట్టాల్సిన అవసరం ఎంత వేస్ట్ కదా. ఎన్ని వేస్ట్ చేస్తాడు దరిద్రుడు? నెలకు 4 సార్లు పోయేస్తాడే ఢిల్లీ. నెలకు 4 సార్లు పోయేస్తే వాడిని అయ్యేదావని తాత ఫ్లైట్ ఊకే బస్ కూడా ట్రైన్కి పోతేంది, ఫ్లైట్ ఉత్తానే అవుతుందా? ముఖ్యమంత్రి కదే, ముఖ్యమంత్రి అయితే వెళ్ళొద్దంటావు. మరి మొన్న పవన్ కళ్యాణ్ భుజం ఆపరేషన్ చేయించుకుంటే మన సొంత ఖర్చులు పెట్టుకొని చేయించుకున్నాడు కదా. మరి ఇప్పుడు పైన ఇప్పుడు గతంలో ఏదైతే కేసీఆర్ ఉన్నప్పుడు బాగుందో ముఖ్యమంత్రిగా, రేవంత్ రెడ్డి వచ్చినా బాగుంది. నాకు చెప్తేనైతే కేసీఆరే పెట్టుబడులు పెట్టిండు, కేసీఆరే అన్ని విధాలు అది చేసిండు. కాకపోతే బాకీలు కావచ్చు, పెట్టుబడులు పెట్టినప్పుడు బాకీలు కాకుండా అంతేగా. వీడు అంతకంటే ఎక్కువ చేస్తాడు, అటు పెట్టుబడులు లేవు, ఇటు బాకీలు ఎక్కువ చేస్తాడు. ఇప్పుడు మీ ఎమ్మెల్యే పేరు ఏం పేరే? పల్లా రాజేశ్వర రెడ్డి. పల్లా రాజేశ్వర రెడ్డి గారి పనితీరు ఎలా ఉంది? నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి పథకంలో ముందు తీసుకెళ్తుండే, అసలు ఏంటి అసలు? పనితీరు మంచినే ఉంది, ఆదరణ కూడా మంచినే ఉన్నది. జనంలో కూడా అందరితోటి మృదు భాష మంచిగా మాట్లాడతాడు, అందరితో మంచిగా ఉంటాడు. ఇప్పుడు ఏదో పేదలకు ఇటువంటి నిరుపేదలకు హాస్పిటల్ ఉచితంగా వైద్య సేవలు చేస్తుండు. ఇది వాస్తవమైన అందరు ఎక్కడికి పోయినా కానీ వైద్యం ఫ్రీగా ఇస్తుండు, మొత్తం హాస్పిటల్ ఫ్రీ ట్రీట్మెంట్ అంటారు. జనగామ నియోజకవర్గ ప్రజలు ఎవరు పోయినా నీలిమ హాస్పిటల్ కి ఫ్రీగానే చేస్తుండండి. ₹1 లేకుండా ట్రీట్మెంట్ మెడిసిన్ తో సహా. ఎలాంటి ఇబ్బంది లేదు. ఎలాంటి ఇబ్బంది 10 రోజులు 15 రోజులు ఉండాల్సి వస్తే అక్కడ ఎట్లా పరిస్థితి? ఇంకా 15 రోజుల సంగతి నేను ఉండలే కానీ వసతులు అవుతున్నాయి, మరి ఉన్నదా లేదనే సంగతి మనకు తెలియదు. ఇప్పుడు ఎందుకంటే పైన అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, ఇక్కడ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ. మరి ఎట్లా నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇస్తురా, మరి ఇబ్బంది పడుతురా? మరి ఆయన ఎలా అభివృద్ధి చేస్తున్నారు సార్? ఇక ఆయన ఎలా అభివృద్ధి చేస్తుండో ఆయనకే తెలియాలి. తన సొంత ఖర్చులు పెట్టుకుంటాడో మరి పైనుంచి నిధులు ఇస్తుండో తెలియదు. కానీ మొత్తం మీద నియోజకవర్గాన్ని మాత్రం అంత మంచిగా చూసుకుంటాడు. ఇప్పుడు చాలా మంది కొంతమంది ఆయన మొత్తం భూ కబ్జాలు చేస్తుండే, నెక్స్ట్ గెలవడు అని చెప్తురే. మరి చాలా మంది తప్పు ముచ్చట, కాంగ్రెస్ అనేటోళ్ళు బద్మాష్ వేషాలు అవన్నీ. కానీ భూ కబ్జాలు లేవు, ఏం లేవు, ఆయన చేసింది ఏం లేదు. ఇప్పుడు ప్రజలతో ఇప్పుడు ఊర్లోకి విలేజ్ లకి వచ్చినప్పుడు కానీ ఏదైనా మీటింగ్స్ అప్పుడు గిట్ట ఎట్లుంటాడు? మీరు ఎమ్మెల్యే గారిని కలవడానికి వెళ్ళినప్పుడు మీతో అందరితోటి ఫ్రీగా ఉంటాడు, అందరితోటి కలిసిమెలిసి ఉంటాడు. ఎవరికైనా ఆపద సోపద ఉన్నా కానీ ఆదుకుంటాడనే? ఆపద సోపద వచ్చిన ఎవరైనా చనిపోయినా చేసినా వచ్చి 10-5 ఇట్లా దానం చేసిపోతుంటాడు. ఇప్పుడు ఎవరైతే మొన్న ఓడిపోయిన ప్రతాప్ రెడ్డి, అతని పరిస్థితి ఏంటి? ఇక ఆయన సంగతి మనకు తెలియదండి. ఇప్పుడు గతంలో 10 సంవత్సరాలు ఇక్కడ బీఆర్ఎస్ మన ముత్తిరెడ్డి యాదిరెడ్డి గారు ఆయన చేశారు కదా, ఆయన భూ కబ్జాలు చేసిన ఏమని ముచ్చట చెప్పకు కానీ ఇక అందుకే అసలు మంచోడు కాకనే కదా ఓడిపోయింది. ఇప్పుడు ఈయనకైతే మంచి పేరు ఉందంటారు. మంచి పేరు. మళ్ళీ గెలుస్తాడనే? పల్లా నిజం చెప్పండి. నిజంగా ఖచ్చితంగా వాడు ఎవరు నిలబడ్డా పల్లా రాజేశ్వర రెడ్డి గెలుస్తాడు. మీరు ఓటేస్తారా? ఖచ్చితంగా వేసిరా మొన్న? వేసిన పక్క అంతేనా? పక్క. ఎందుకే మరి జనాదరణ గట్టిగా ఉంది, మంచినే జనాదరణ. ఊరున అడగండి, ఈ ఒక్క దగ్గర కాదు, నియోజకవర్గం మొత్తంలో కూడా. మా ఊర్లో మాత్రం 80% రాజేశ్వర రెడ్డికి ఇస్తాం. కాక ఏం పేరు నీ పేరు? బాలాజీ. ఏం పని చేస్తావు? వ్యవసాయమేనా? ఎన్ని ఎకరాలు ఉంది? ఎకరం ఉంది. ఎకరమే ఉంది. రైతు బంధు పడ్డదా? పడ్డది. ఎంత పడ్డదే? 6,000 పడ్డాయి. 6,000 పడ్డదా? అంటే ప్రతి పంటకి పడుతుంది అంటే సంవత్సరం 2 సార్లు పడాలి కదా? పడుతుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక 6 సార్లు పడ్డదా? పడ్డది. ఇప్పుడు ఇక్కడ మీ ఎమ్మెల్యే పేరు ఏం పేరే? మల్లారెడ్డి. పల్లా రాజేశ్వర రెడ్డి. ఎట్లుంది ఆయన పనితీరు? మంచిగా ఉన్నది. మళ్ళీ గెలుస్తాడానే? గెలుస్తాడు. వస్తాడు. ఇప్పుడు ఏదో మీకు ఏమైనా సమస్యలు ఉన్నా మీరు ప్రజా సమస్యల గురించి ఆయన దగ్గరికి వెళ్తే అందుబాటులో ఉంటాడు మీకు? ఉంటాడు. ఇక మాకు తెలిసిన ఉన్నా అని ఇంకా పక్క పన్న తెలుస్తుంది కదా, ఫోన్ చేసిన ఆపద సోపద ఆయన వస్తాడా? అందుబాటులో ఉంటాడా? ఏందే ఎక్కడికి పోయినా హాస్పిటల్ ఉంటుంది, ఏదో హాస్పిటల్ ఫ్రీ వైద్యం ఆధార్ కార్డు చూపిస్తుంటారు. అసలు ఏందే? ఈ జనగాం జిల్లాకు
గెలిచిండు కాబట్టి మాకు జనగాం జిల్లాకు పిరి చేస్తాడు. ఏ ప్రాబ్లం ఉన్నా ఆధార్ కార్డు ఉంటే ఫ్రీయా చేస్తాడు. ఎంతవరకు? ఎంతవరకు అంటే ఇప్పుడు ఎంతవరకు అయినా కానీ మనిషి అసలు పెద్ద బాగుపడేవాడు చేస్తాడు. మీరు వెళ్ళిరు ఎప్పుడైనా? వెళ్ళాం. ఎప్పుడు ఎందుకు ఏమైంది? మా కొడుకు దెబ్బ కొంచెం పావలం ఉంటే చూసుకొస్తే ఆపరేషన్ చేయాలని డాక్టర్లు అంటే చేసిర్రు, మంచిగా అయిండు. అంత ఫ్రీయా? అంత ఫ్రీ. మీరు ఇంతకుముందు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిరా? పోయలే. ఎంత అన్నారు బయట అయితే? బయట మేము చూసలే, అందులోనే పోయినాం, ట్రీట్మెంట్ చేసిర్రు. ఏముంటే ప్రాబ్లం మీ అబ్బాయికి? మా అబ్బాయికి ఈ నడుముకు అది టాకు నడిపేది, జీతం ఉండి. అయితే ఇలా ఎత్తంత ఈ బొక్క అనేది ఒత్తుకుంది. పోయి చూసుకుంటే ఆపరేషన్ చేయాలంటే పోయి చూసినాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాగుందా, కేసీఆర్ ప్రభుత్వం బాగుంది? కేసీఆర్ ప్రభుత్వం జర మంచిగా ఉంది మాకైతే జనగాం జిల్లాలో. మరి కేసీఆర్ ఇప్పుడు ఓడిపోయింది కదా, పైన రేవంత్ రెడ్డి ఉంది కదా ముఖ్యమంత్రిగా. ఉన్నాడు. మళ్ళీ ఎట్లా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటే బాగుందా, కేసీఆర్ ఉంటే బాగుంటుందా? ఇప్పుడు కేసీఆర్ ఉంటే మంచిగా ఉంటుంది. కేసీఆర్ ఉంటే మంచిగా ఉంటుందా? ఇప్పుడు మీకు యూరియా ఇవన్నీ దొరుకుతున్నాయా ఊర్లో? ఊరియా ప్రాబ్లం అవుతుంది, ఆన్లైన్ చేస్తాడు, అది ఇబ్బంది చేయడం రావట్లేదు కదా? నాకు రాదు. ఎట్లా మరి ఇబ్బంది అవ్వట్లే? ఈ రావాలంటే మీ ఎవరన్నా తెలిసిన తీసుకోపోయి చేయించుకొని రావాలి. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుంటే మరి అవి? అప్పుడు పైసలు పెడితేనే దుకాణంలో ఇచ్చేది, తీసుకునేది. ఇబ్బంది లేదు. ఇప్పుడు ఇబ్బందులు పడుతురా? ఇప్పుడు ఆధార్ కార్డు ఇబ్బంది ఏమని కాదు కానీ ఆన్లైన్ చేయాలంతే. చెప్తే ఎకరానికి 2-3 ఇస్తారు, తీసుకొచ్చుకుంటున్నాం. మళ్ళీ ఇప్పుడు కాలంలో నీళ్ళు వస్తున్నాయనే? మొన్న ఆశింగ్ వచ్చింది కానీ ఇప్పుడు వస్తలేవు. ఇంకా ఎందుకే ఏమో మరి డామ్లో నీళ్ళు లేవు, ఏం పడో చెప్తలేవు. కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్ళు వచ్చేదా? వచ్చినాయి. ఇప్పుడు మీ కొడుకు ఎన్ని లక్షలు అయింది? మా కొడుకు ఇప్పుడు ఈ దాఖలు అయితే ఇప్పుడు ఏం పైసలు తీసుకోలే. మామూలు బయట అయితే ఏదో బయట అయితే 4 లక్షల దాకా ఎక్కువ. అంటే 4 లక్షల దాకా ఫ్రీయే. మరి ఎంత అసలు ఇప్పుడు ఆధార్ కార్డుతో 4 లక్షలు ₹1 తీసుకోకుండా ఫ్రీ అవుతుంది అంటే మామూలు మాటనే చేశారు. ఎవరు అంటే పల్లె రాజేశ్వర రెడ్డి పుణ్యం అని చేశారు. గెలుతాడు ఆయన ఇక్కడ? గెలుతాడు. చాలా మంది గెలవరని చెప్తారు కానీ గెలుతాడు. నీకున్న ఎకరం భూమిలో ఎవరైనా 4 లక్షలు అప్పిచ్చే వాళ్ళ? నా ఎకరం జాగాలో 4 లక్షలు ఎవరు ఇస్తారు? ఇంక గుంట అమ్ముకో, 2 గుంటలు అమ్ముకోవాలి, బాగా తీసుకోవాలి. ఎవరు ఇస్తారు? కాకపోతే ఇప్పుడు ఈ ఫ్రీ హాస్పిటల్ లేకపోతే నీ కొడుకు ఇబ్బంది పడేవాడే. వాళ్ళే మంచిగా చేసారు. మా కొడుకు దయ వల్ల మంచిగా, దయ వల్ల. ఎట్లా మరి ఆయన నియోజకవర్గంలో మంచి పనులు చేస్తుండ పల్లె రాజేశ్వర రెడ్డి? చేస్తాడు. చాలా మంది చేయట్లు అంటారు కానీ చేస్తాను. అంటే మరి అలా అబద్ధాలు చెప్తున్నట్టవా? చేస్తాడు మంచిగా చేస్తాడు. మళ్ళీ గెలుతున్నాడు? గెలుస్తాడు. ఓటు వేస్తావు మళ్ళీ? వేస్తా. ఎందుకే? ఎందుకంటే ఇప్పుడు మా కొడుకు మంచిగా చేసాడు, మంచిగా అయింది. దాకా వంటి మంచి ₹1 దాకా తీసుకున్నాడు. మనం తిన్నా కానీ ఆయనకు తడవాలి వేస్తా. ఇప్పుడు ఆపద సోపద అని ఏమన్నా మీరు ఎమ్మెల్యే కాడికి పోతే సాయం చేస్తాడా? చేస్తాడు. తిరుగుతాడు. వస్తాడు నియోజకవర్గానికి మీ ఊరికి? వస్తాడు. వచ్చి అందరితో మంచి పలకరింపు చేస్తాడు. ఇంతకుముందు ముత్తిరెడ్డి ఆదిరెడ్డి అనే అతను ఉండే కదా ఎమ్మెల్యేకి, అప్పుడు మరి అతని పరిస్థితి ఏంటి? వాళ్ళు ఇప్పుడు ఆ ముత్తిరెడ్డి అంటేనే ఎప్పుడు సరిగ్గా రాలేదు, పనులు మంచి చేయలేదా? చేయలే. అంత భూ కబ్జాలు అంటే నిజమేనా? ఏమో అది సంగతి మనకు తెలియదు. మనమే ఈయనైతే మంచిగా చేస్తున్నాడు, ఏ సమస్య పట్టించుకుంటాడు. ఓటైతే ఆయనకి వేస్తా. మరి పైన కేసీఆర్కి వేస్తావా రేవంత్ రెడ్డికి వేస్తావా? అప్పటికి ఎట్లా పైన ఆ కేసీఆర్ వేస్తా. అక్కడ కేసీఆర్కి వేస్తావు, ఇక్కడ పల్లె రాజేశ్వర రెడ్డి. పేరే నీ పేరు? నా పేరు వెంకటేశం. ఏం పని చేస్తావే? వ్యవసాయం. ఇక సాయంత్రం కానీ అడ్డ మీద కళ్ళు మీదకి రావాల్సిందేనా? కళ్ళడ్డకి ఇక ఆడిక పట్టుకున్నా కదా. రోజు ఎంత తాగుతావు? రోజు సీసా. ఎంత సీసా? ఎంత కళ్ళు? 500 నెలకు. 500 అంటే 30 రోజులు. మరి అందులో పోతే మరి 4000 అవుతుంది పైసలు కదా. మరి కదా తాగుతా. ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది. ఆరోగ్యం మంచిగా ఉంటే తాగుతా, బుక్కలు తింటా పండుగ. ఓన్లీ సాయంత్రం పొద్దున కూడా? సాయంత్రం. వ్యవసాయం చేస్తావు నువ్వు? ఎన్ని ఎకరాలు ఉంది? నాకు 3 ఎకరాలు. పడ్డదా రైతు బంధు? పడ్డదా? పడ్డా. ఎంత పడ్డదే? నాకు ఇది కట్టి చేసినారు ఆ దొర. ఈయన కాంగ్రెస్ ఆయన. గుట్ట రైతు పట్టదారులు అవి అవి కట్ చేసినారు. ఈ చెప్తామని సపరేట్ ఎన్నిసార్లు పడ్డది ఇప్పటికి? ఇప్పుడు కేసీఆర్ నా కంచెలు పడతాను. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన మరి రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు బాగుందా, కేసీఆర్ ఉన్నప్పుడు బాగుందా? ఇక అంటే ఈయన రైతు బంధు సరిగ్గా చెప్తలేడు. గదొకటి గదొకటి. కేసీఆర్ ఉన్నప్పుడు మంచి నీళ్ళు గీళ్ళు అన్ని మంచిగా వస్తలేవు. మరి రేవంత్ రెడ్డి ఇంకా 10 సంవత్సరాల దాకా నేనే ఉంటా, కేసీఆర్ రాని అంటుడు కానీ ఏం చెప్తాం. అడిగా నీళ్ళకైతే ఇబ్బంది బాగున్నదా? ఇప్పుడు మీ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర రెడ్డి ఉండు కదా,
ఆయన పనితీరు ఎట్లుంది? మంచిగా పని చేస్తుండ? ఇప్పటికైతే నేను చెప్తాను, ఆయనే మా ఊరి నుంచి 10 మంది దాకా పోయినరు, ఆధార్ కార్డు తీసుకొని పోయిన మధ్యలో బాగా పడి వస్తారు. ఎక్కడికి? అదే గట్కేశ్వరం పోతారు, బాగా పడి వస్తారు, మంచిగానే ఉన్నారు. అట్లా హాస్పిటల్లో ఫ్రీ వైద్యం అంటావా? ఫ్రీ, అందరికి ఫ్రీ అయినా? అందరు ఫ్రీ అట. ఆధార్ కార్డు ఉంటే చాలా? ఆధార్ కార్డు పోయి చూపించాలి. నువ్వు పోలేదా? నేను పోలే. అందరు మంచి ₹1 కూడా తీసుకోండి, బాగా చేస్తుంటా. మంచిగా ఉంది కదా? మంచి, నేను చెప్తున్నాను మంచిగా. మళ్ళీ వెళ్తారా ఓటు? ఇక అది నొష్ట మామూలుగా మీకు చేసిన తర్వాత, మీకు తెలిసిన తర్వాత అది ఈ ఆడలకు టికెట్ లేకుండా బస్సు నడిపిస్తాడు మహిళా సంఘాలకు. ఇక ఈ మహిళా సంఘాలు అటు బోర్ల పడతానికి అంతే. అది మరి ఇప్పుడు అయితే అందరూ పక్కకి వెళ్తుంటారు. ఈయన అయితే మాకైతే ఈ జ్వరాలు వస్తే, గిరాలు వస్తే, బీమార్లు వస్తే ఆయన కార్డు తీసుకపోతే చూపిస్తాడు, చేస్తాడు. ఇప్పుడు ఏదైనా ఊరికి వస్తే ఏదైనా సమస్య ఉన్నా, మీ ఆపద ఉన్నప్పుడు చెప్తే ఇంటుండా? వింటాడు, చేస్తాడా పని? చేస్తాడు. మరి ఎట్లా నెక్స్ట్ వెళ్తాడా మళ్ళీ? ఇక నేను చెప్తాను, నెక్స్ట్ రాసి ఉండాలి. మరి ఓటు ఎవరికి వేస్తావు నెక్స్ట్? ఓటు ఎవరికి వేస్తావు నువ్వు? నేను టీఆర్ఎస్కి వేస్తావా? ఎందుకు మంచి పని చేస్తున్నా? చెప్తాను మరి, చెప్తాను మంచి చేస్తున్నా అంటే హాస్పిటల్ అందరూ ఆదుకుంటాడు. ఇక చెడ్డ మంచిగా చూసుకుంటాడు. సార్కి అంతే సార్, ఇంకెందుకు. ఇంతకుముందు అతను ముత్తిరెడ్డి ఆదిరెడ్డి అన్నాడు, ఆయన పరిస్థితి? ముత్తిరెడ్డి పాడు కానీ ఆయన పక్క తిప్పడు, వాడు చూసుకున్నాడు. అసలు ఎవరిని ప్రజలను పట్టించుకోలేదే? సరిగా పట్టించుకోలే. అతను భూములు కబ్జాలు చేసినట్టు, మొత్తం భూములు లాక్కున్నారు అందరూ. ఏమో అంటారు కదా చేసిండని. నిజమేనా? నిజమేట మరి. ప్రజల మధ్యలో అయితే, మీ మధ్యలోకి వచ్చి మా మధ్య, మా ఎంకరాల మధ్యలో అయితే లేరా. రాలేదు మీ ఏరియాకి అసలు? వచ్చిండు కానీ ఈ కబ్జాల కంచె రాలేక. కబ్జాలు బాగా చేసిండే అక్కడ ఏరియాల పడి చేసిండు, మాదికే చేయలే. మరి ఇప్పుడు మన పల్ల రాజేశ్వర రెడ్డి పరిస్థితి ఏంటి? పల్లరాజపడి మంచిగా గెలుతాడా మళ్ళీ? మళ్ళా గెలుతాడు, చెప్పు. మళ్ళా గెలుతాడు. ఏం మంచి పనులు చేసింది చెప్పి ఆయన? ఏం మంచిగా మాకు చేసే వరకు అయితే మంచిగా చేసిండు. ఇప్పుడు దాఖలో పోతే ఉచితం అయితే చేసిండు. దవాఖాన పోతే మొత్తం ఉచితమే? ఉచితమే, ₹1 లేదు. ఓన్లీ ఈ ఊరోళ్ళకైనా జనగాం మొత్తం? జనగాం మండలం దానికి ఉన్న వాళ్ళకు, జనగాం మొత్తం, జనగాం మండలం. మరి ఎట్లా పైన కేసీఆర్ రావాలన్నా, రేవంత్ రెడ్డి రావాలన్నా? మళ్ళీ రేవంత్ రెడ్డి ఎందుకు అయ్యో, వచ్చినా ఒకటే రాకున్నా కూడా రేవంత్ రెడ్డి. అంతేనా? ఎట్లుంది రేవంత్ రెడ్డి పాలన? రేవంత్ రెడ్డి పాలన ఏమున్నాయో గదే ఇప్పుడు గెట్టున్నది, గట్టి ఉన్నది. మరి కేసీఆర్ నేను రానియను, నేనే ఉంటా మళ్ళీ 10 సంవత్సరాలు అంటున్నా. ఉంటాడు, ఆయన ఉంటాడు. ఎవరు రాడా? రేవంత్ రెడ్డి రాడు. నీకు రైతు బంధు రాలేదే? రైతు బంధు వచ్చింది. ఎంత వచ్చిందే? నాకు ఉన్నది 11 ఎకరాలు ఉన్నది. ఎన్నిసార్లు వచ్చింది ఇప్పటికి? ఇప్పుడు ఒకటో పరు వచ్చింది. 6 సార్లు రావాలి కానీ 3 సంవత్సరాలు గెలిచి 6 సార్లు అనేది ఒక పరు వచ్చింది. మొన్న దాకా అది మొన్న అల్లేవి పడకపోతే మళ్ళీ పెట్టుకుంటూ వచ్చినాయి. పింఛన్లు వస్తున్నాయనే? నాకు రావు. మామూలు ఊర్లో అందరికి వస్తున్నాయి పింఛన్లు? చెడులోకి వస్తున్నాయి. ఎంత వస్తుంది? 2000. 4000 ఇస్తా అని చెప్పింది కానీ కేసీఆర్. 4000 ఏం లేవు, వచ్చేటి 2000 వస్తున్నాయి. ఈ కిలాంగంలోకి 3000 వస్తున్నాయి. ఇప్పుడు ఇది 6 గ్యారెంటీలు అమలు చేస్తానంటావా? ఏమో మళ్ళీ వచ్చే ముంగట పోయి ముంగట పెడుతుండొచ్చు 6 గ్యారెంటీలు. ఎవరికి వేస్తావు మరి నువ్వు ఓటు? నేను వచ్చి తెలంగాణకి. ఎట్లా పల్ల రాజేశ్వర రెడ్డికి వెళ్తారా మరి? పక్కా వెళ్తున్నా. ఓటు వేస్తావు పక్క? అమ్మ ఏం పేరమ్మా మీ పేరు? తాళపల్లి మమత నా పేరు. ఏం చేస్తారు మీరు? వ్యవసాయం చేస్తాం. మీ హస్బెండ్? తాళెక్తాడు. కళ్ళుతో ఎంత సంపాదిస్తారమ్మా? ₹1000 సంపాదిస్తాం. ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఎవరు తెలుసా? తెలుసు, పల్లా రాజేశ్వర రెడ్డి. ఇప్పుడు పల్ల రాజేశ్వర రెడ్డి ప్రజల కోసం అని చెప్పి ఒక హాస్పిటల్లో అందరికి ఫ్రీ ఆధార్ కార్డు ఉంటే ఎవరికైనా ఫ్రీ అంటారు, వాస్తవా? నిజం చెప్పాలి. వాస్తవం ఇదైతే. మా ఊరు నుంచి చాలా మంది లబ్ధి పొందిర్రు, చాలా మంది హాస్పిటల్ చూపించుకున్నారు, బాగా చూస్తారు. అక్కడ కూడా ₹1 కూడా ఖర్చు ఉండదమ్మా? లేదు సార్ అక్కడ. కాకపోతే స్కానింగ్ లకు దాని ఖర్చులను బట్టి ఎంతో కొంత ఉంటుంది కానీ చాలా మంచి చూస్తారు. మెడిసిన్ వరకు ఫ్రీ, మొత్తం ఫ్రీ. ఒక బోన్స్ కి దానికి రాళ్ళకి సంబంధించి మాత్రం అవి ఖర్చులు తీసుకుంటారంట. వెళ్ళిరమ్మా మీరు ఎప్పుడన్నా? వెళ్ళినాం సార్. తీసుకెళ్ళారు ఎవరన్నా? మీరు వెళ్ళిరా? మా సార్ అందరినీ తీసుకెళ్తుండే ఇక్కడ నుంచి. బాగుంది హాస్పిటల్ అయితే, బాగుంది ట్రీట్మెంట్ కూడా బాగుంది, హాస్పిటల్ కూడా నీట్ గా ఉంది, బాగుంది. మళ్ళీ పల్లె రాజేశ్వర రెడ్డి గెలిచే అవకాశం ఉందమ్మా? 100% మా జనగాం జిల్లాలో గెలుస్తాడు. ఎందుకమ్మా? ఏం మంచి పనులు చేసింది ఆయన? ప్రస్తుతానికి హాస్పిటల్లో ఫ్రీగా పెట్టిండు. ప్రస్తుతం ఏదన్నా సాయం కావాలన్నా అన్ని చేస్తుండు. మాకైతే ప్రజలకు ఏ సమస్య ఉన్నా ముందే ఉంటాడు సార్. ఎవరైనా చనిపోయినా ఫస్ట్ అతనే వస్తాడు, సాయం చేస్తాడు. బానే ఉంది. మరి చాలా మంది ఆయన గెలవడు, ఆయన కొంచెం ఆయనకు బ్యాడ్ నేమ్ ఉందని చెప్పి అంటారు. లేదు లేదు, 100% ఫుల్ మంచి జనాలు చాలా మంది జనాలు అట్లా చెప్తారు సార్. అంతే, అంత ఫేక్ అది, అంత ఫేక్ అది.
ఇప్పుడు ఇంత ముందు గతంలో మీకు ఇక్కడ ముత్తిరెడ్డి ఆదిరెడ్డి అనే వ్యక్తి ఉండే కదా, మరి ఎందుకు ఆయన కాకుండా ఈయనకి టికెట్ ఇచ్చిన, ఆయన భూ కబ్జాలు బాగా చేసినట్టు వాస్తవేనా? ఇదైతే వాస్తవమేనట అట గానీ మనకైతే తెలియదు. చేసేవాడా? చేసేడంట. అంటే ఎప్పుడు అందరికి అందుబాటులో ఉండకపోయేవాడు. ఉండకపోయేది. అంటే కేసీఆర్ టికెట్ మార్చి మంచి పని చేసిన అనమాట. మంచిగా చేసి ఏదైతే మీ జనగాం నియోజకవర్గానికి ఒక మంచి ఎమ్మెల్యేని ఇచ్చిండు. ఇచ్చింది. మంచిగా మీకు ఏ ఇబ్బందులు ఉన్నా పోయి చెప్పుకుంటారా? చెప్పుకుంటాం. తిరుగుతూ వస్తాడమ్మా? వస్తాడు. ప్రజలతో ఎట్లుంటాడమ్మా? బాగుంటాడు. మన ఇంట్లో మనిషి లెక్కనే ఉంటాడు. ఓకే అమ్మా. నమస్తే బ్రదర్, ఏం పేరు మీ పేరు? రమేష్ బ్రదర్ నా పేరు. ఏం చేస్తారు మీరు? ప్రైవేట్ కంపెనీలో హోమ్ లోన్స్ లో వేస్తున్నాం. ల్యాండ్ ఉందా మీకు? ఉన్నది. ఎన్ని ఎకరాలు ఉంది? అంత 30 గుంటలు ఉంది. మీకు కూడా రైతు బంధు వస్తుందా? రైతు బంధు పడుతుంది. పడ్డదా ఇప్పటివరకు? పడ్డది. చాలా దుఃఖంలో రైతు బంధు రావట్లే అంటారు కదా. లేదు, అయితే మాక్సిమం ఒక 5 acres 10 acres ఉన్న వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లం అవుతుంది తెలియదు, కానీ మాక్సిమం మనకైతే బిలో 2-5 ఉన్న వాళ్ళకైతే రెగ్యులర్ గా వస్తుంది. ఇప్పుడు గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు బాగుందా పాలన, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక బాగుందా? కొన్ని విషయాలలో ఇక రేవంత్ రెడ్డి, కొన్ని విషయాలలో కేసీఆర్ ఉన్నది. ఇప్పుడు సపోజ్ ఇందిరమ్మ ఇల్లు అప్పట్లో గృహజ్యోతి అని చెప్పేసి పెట్టింది, కానీ ఇంతవరకు మా ఊళ్ళో అయితే ఎవరికి డబుల్ బెడ్రూమ్ లో ఎవరికి రాలేదు. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు వచ్చే వరకు చాలా వరకు మా ఊళ్ళో ఇప్పటికీ 20 దాకా మంచిగా కడుతురు. ఆల్రెడీ పార్టీ వాళ్ళకి వస్తున్నాయా? లేదు, అందరికి వస్తున్నాయి. సో పార్టీ వాళ్ళకి వస్తున్నాయి, ప్లస్ కొన్ని వాళ్ళకు అనుకూలంగా కూడా కొన్ని పోతున్నాయి. ఇప్పుడు ఇక్కడ మీ ఎమ్మెల్యే పేరు ఏం పేరే? పల్లా రాజేశ్వర రెడ్డి. పల్లా రాజేశ్వర రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? నియోజకవర్గాన్ని అభివృద్ధి పథకంలో ఎలా తీసుకెళ్తుండే? అసలు మంచి చేస్తుందా? బాగుందా ఆయన పరిపాలన, బాగలేదా? పల్లా రాజేశ్వర రెడ్డి పరిపాలన అంటే చాలా వరకు బెటరే. ఎందుకంటే ఇప్పుడు వేరే టిఆర్ఎస్ ప్రభుత్వం తోటి మనకు సంబంధం లేకుండా కూడా రాజేశ్వర రెడ్డి పరిపాలన మాత్రం 100% ఓకే. ఎందుకంటే పేద ప్రజలకు చాలా వరకు మేలు చేస్తున్నాం. ఏంటంటే ఇప్పుడు మనకు నీలిమ హాస్పిటల్ అని ఎటువంటి పలు రకాల వైద్యముల కోసం ఎంతో మంది పోయినా కూడా వాళ్ళందరికీ న్యాయం అయితే జరుగుతుంది. మ్యాక్సిమం అది ఫ్రీ అయినా? నిజమేనా? ఫ్రీ. ఆధార్ కార్డు ఉంటే సరిపోద్దా? ఆధార్ కార్డు, ఓటర్ ఐడి ఉండాలి. ఆధార్ కార్డు, ఓటర్ ఐడి ఉంటే సరిపోద్ది. మనకు ఎటువంటి ఏ సమస్య అయినా కూడా మాక్సిమం మొత్తం అక్కడ ఫ్రీ ఇస్తారు. టెస్టులు కూడా ఫ్రీ చేస్తారు. అంటే ఓన్లీ నియోజకవర్గం సంబంధించిన వాళ్ళు, అంటే విలేజెస్ అయినా జనగాం నియోజకవర్గం మొత్తానికి? జనగాం నియోజకవర్గంతో పాటు కొన్ని స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో కూడా కొందరు తెలిసిన వాళ్ళు కూడా కొన్ని ఊర్లో కూడా వాళ్ళకి కూడా ట్రీట్మెంట్ అందిస్తుంది. మంచి ట్రీట్మెంట్ చాలా మంచి. ఇది ఎందుకంటే ప్రతి ఒక్కరికి, మన పేద ప్రజలకి విద్య, వైద్యం 2 కావాలి. ఒక వైద్యం అంటే ఇది మామూలు మాట కాదు. చాలా వరకు ఎటువంటి సమస్య, చిన్న సమస్యలు అయినా కూడా వేరే కార్పొరేట్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ పోతే చాలా ఖర్చు అవుతున్నాయి. అటువంటి సమస్యలకు పేద ప్రజలు చాలా ఇబ్బంది పడతారు. కానీ ఇక మనకైతే పల్లారేశ్వర రెడ్డి అయితే ఈ సమస్య నుండి గట్టెక్కించిండు. చాలా వరకు ఎంతో మేలు చేస్తుండు ప్రస్తుతానికి. అయితే ఇటువంటి కార్యక్రమాలు వేరే నియోజకవర్గాలు కూడా వేరే వాళ్ళు చేస్తే కూడా చాలా వరకు బాగుంటది. ఎందుకంటే పార్టీలకు అతీతంగా, నిజంగా మేము ఎందుకంటే చదువుకులోకి వెళ్ళాం, పార్టీలకు అతీతంగా చాలా మంది కాంగ్రెస్ వాళ్ళు అంటారు పైన ఎవరైనా మాకు అనవసరం, కానీ ఇక్కడ మాత్రం ఎమ్మెల్యే పల్లె రాజేశ్వర రెడ్డి గెలవాలి, మాకు మంచి ప్రజాసేవ చేస్తామని చెప్తారు. వాస్తవం ఇది? వాస్తవం. అంటే పార్టీలకు అతీతంగా ఆయన గెలిపించుకుంటారని? అవును. మళ్ళీ గెలుస్తాడా? గెలిచే అవకాశం ఉందా? గెలుస్తాడు, 100% గెలుస్తాడు. చాలా మంది ఆయన మీద వ్యతిరేకత, ఆయన గెలవడు అని మాట్లాడుతారు, కానీ లేదు, కంపల్సరీ గెలుస్తాడు. వచ్చే ఎలక్షన్స్ లో కూడా కంపల్సరీ పల్లా రాజేశ్వర రెడ్డి అయితే వస్తాడు. మిగతా వాళ్ళ సంగతి మాక్సిమం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందా రాదా అనేది తెలియదు. కాకపోతే పల్లా రాజేశ్వర రెడ్డి మాత్రం మా నియోజకవర్గం కంపల్సరీ గెలిపిస్తారు. మీకు ఏదైనా ఆపద ఉందంటే మాత్రం అందుబాటులో ఉంటాడా? ఆపద అంటే మనకు మాక్సిమం ఉంటాడు, చాలా వరకు ఉంటాడు, కానీ మనకైతే ఇంతవరకు సమస్యలు అయితే ఎమ్మెల్యే మంచిగా అందుబాటులో ఉంటూ మీకు మంచి పనులు చేస్తుంది. అవును.